అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్విస్ పిల్ల. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ని కలుద్దాం. ఆయన మన తెలుగు అతనే. 9th క్లాస్ వరకు మున్సిపల్ స్కూల్లో చదువుకుని ఆ తర్వాత చదువు ఆపేయాల్సి వచ్చింది కుటుంబ పరిస్థితుల వల్ల. అక్కడి నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తూ ఐటీ రంగంలో ప్రవేశించి సిలికాన్ వ్యాలీ వరకు చేరుకున్నారు. ఇవాళ ఆయన జర్నీనే మనం తెలుసుకుందాం. నేను మొన్న దావోస్ వెళ్తుంటే ట్రావెల్లో నాకు ఆయన పరిచయం అయ్యారు. జస్ట్ ఒక క్యాజువల్ టాక్తో స్టార్ట్ అయిన కాన్వర్సేషన్ నాకు ఎన్నో ఆస్పెక్ట్స్లో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అందుకనే ఆయన ఇవాళ పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేశాను. యాక్చువల్గా మెయిన్ ఇంటెంట్ ఏంటంటే ఈ పాడ్కాస్ట్ చేయడానికి చాలామంది స్టూడెంట్స్ ఇండియా నుంచి హైయర్ స్టడీస్ చేయాలని చెప్పి 40-50 lakhs ఖర్చు పెట్టుకుని వచ్చి ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడుతున్నారు. సో అలా అంతంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం లేని స్టూడెంట్స్ అదొక్కటే కాకుండా వేరే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి అని చెప్పడానికే మన ప్రసాద్ గారి జర్నీ ఇవాళ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ఫర్ యువర్ టైం. ఇవాళ మీ జర్నీ గురించి తెలుసుకుందామని పిలిచాను. సో థ్యాంక్ యూ. Thank you so much for having me. Yeah. And it is very nice meeting you all here. Yeah. మీరు ఒక చిన్న కరెక్షన్ మీరు ఇందాక చెప్పిన దాంట్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పారు కదా. Yeah. బేసిక్గా మనం చూస్తే ఎడ్యుకేషన్లో ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. నా జర్నీ వచ్చేసి ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ అనే దాని మీద. ఓకే. సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మోస్ట్లీ మనము ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే కాలేజ్కి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి తర్వాత ఐఐటీస్కి వెళ్ళి లేదా ఒక ఇంజనీరింగ్ స్ట్రీమ్ కానీ మ్యాథ్స్ స్ట్రీమ్ కానీ బీకామ్ స్ట్రీమ్ కానీ తీసుకుంటాం మనం, సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి సేమ్ యూనివర్సిటీస్లో మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఇంటి దగ్గర కూర్చొని ఆల్మోస్ట్ 8 hours చదువుకుంటా, ఓకే, స్కూల్కి వెళ్ళకుండా కాలేజ్కి వెళ్ళకుండా ఎక్స్ట్రా కోచింగ్స్ తీసుకుంటా ప్రైవేట్గా. వాళ్ళు వేరే వేరే సర్కమ్స్టాన్సెస్ వల్ల, కొంతమంది హెల్త్ వల్ల అవ్వచ్చు, కొంతమంది ఫైనాన్షియల్ వల్ల అవ్వచ్చు, కొంతమంది లాంగ్ డిస్టెన్స్ వల్ల అవ్వచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల సేమ్ కరికులంని మనం డిస్టెన్స్లో చదువుకుంటాము. ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఈ యూనివర్సిటీ ట్రాక్ కాకుండా అదే యూనివర్సిటీ ట్రాక్ అచీవ్ చేయడానికి ఉన్న ఆల్టర్నేటివ్ మెథడాలజీ అనమాట. ఓకే, అంటే వేరే వర్డ్స్లో ఇక్కడ స్విట్జర్లాండ్లో ఎలా అయితే మనకి లేరే అలాంటి సిస్టమ్ ఉందో అట్లా అంటున్నారా మీరు? సిమిలర్గా ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా మనకి పేరెంట్స్కి ఎలా ఉంటుంది అంటే అట్లీస్ట్ ఎస్పెషల్లీ నేను 90s వచ్చిన వాడిని, నేను 80s బాగున్నాను, నేను 90s వచ్చిన వాడిని. సో 90s పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ అనగానే ఓన్లీ కాలేజ్కి వెళ్ళాలి, నారాయణలో కోచింగ్లో చదివించాలి, చైతన్యలో చదివించాలి, ర్యాంక్ రావాలి, 90 marks రావాలి, అప్పుడు ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, ఇంజనీరింగ్ అయిపోతేనే మనకి వాడికి బీటెక్ వస్తుంది, అప్పుడే వాడి జాబ్ వస్తుంది. అంతేకాని బేసిక్గా ఈ నేర్చుకునే ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఒక స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి, ఆ స్కిల్లో ప్రొఫిషియన్సీ రావడానికి, ఆ ప్రొఫిషియన్సీలో మాస్టర్ అవడానికి అనేది మనం ఆ ట్రాక్ మర్చిపోతాం. మన స్కిల్లోకి అసెస్మెంట్ వచ్చేసరికి కేవలం మన మార్క్స్ మీద, మన కాలేజ్ మీద, మన డిగ్రీ మీద మాత్రమే ఉంటుంది మన ఫోకస్ అంతా. కానీ ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చి చూస్తే ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు మీ డిగ్రీ ఏంటి, మీ కాలేజ్ ఏంటి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీరు ఏ ప్రొఫెసర్ దగ్గర మాట్లాడారు వాడికి అవసరం లేదు. మీరు ఏ స్కిల్ని క్యారీ చేస్తున్నారు, వాడికి ఎంప్లాయబిలిటీ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తారు. ఈ చిన్న ట్విస్ట్ని మార్చి ఆలోచిస్తే మనము ఒక మనిషికి బిల్డప్ చేయాల్సింది ఎంప్లాయబిలిటీ, not like about the education. Education is only a medium for getting the employability. అనే దానికి ఈ ఎంప్లాయబిలిటీ చేయడం కోసము ఈ ఎంప్లాయబిలిటీ ఉన్న వాళ్ళకి ఉన్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే మన ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ నేను 90s చూసాను అంటే అప్పటికే ఇంకా ఎప్పటి నుంచి ఉందో తెలియదు నాకు, ఇంకా ముందే ఉంటుంది. దేర్ ఆర్ 3 streams ఉన్నాయి మనకి ఇంజనీరింగ్ చేయడానికి, ఇంజనీరింగ్ టైప్లో. ఒకటి ఏఎంఐ అంటారు, అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్. ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్. అది దాంట్లో 26 credits ఉంటాయి. ఆ 26 credits ఇప్పుడు సిలబస్ మారుతా ఉంది, సో నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ చేంజ్ అవ్వచ్చు. జస్ట్ డోంట్ కోట్ మీ ఆన్ దట్. బేసికలీ దట్ నా టైంలో వచ్చినప్పుడు సిలబస్ చెప్తున్నాను. ఆ 26 credits కంప్లీట్ అయిన వాళ్ళు దే కెన్ కమ్ టు ఫారెన్ యూనివర్సిటీస్ అండ్ కంప్లీట్ అదర్ మాస్టర్స్ ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్. అలాగే ఏఎంఐఈటి అని ఉంది. ఏఎంఐఈలో వచ్చేసరికి ఏమో అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో there are 8 or 10 or 15 streams ఉన్నాయి, different electronic streams, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. తర్వాత ఏఎంఐఈటి వచ్చేసరికి అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానికల్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ కోసం పెట్టిన ఇన్స్టిట్యూషన్ అది ఏఎంఐఈటి అనేది. థర్డ్ వచ్చేసరికి డిఓఈసిసి అంటారు, అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అక్రిడిటెడ్ కంప్యూటర్ కోర్సెస్. ఇది వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి పెట్టిన స్ట్రీమ్ ఇది. ఈ 3 streams 1990s నుంచే 80s నుంచే ఉన్నవి ఇవి. కానీ అంత పాపులర్ కాదేమో.
పాపులర్ కాదు ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్కి ఎలా ఉంటుంది అంటే నా కిడ్కి నా పిల్లలకి అంత క్యాపబిలిటీ లేదు, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, టీచర్ చెప్పాలి, స్కూల్లో సిలబస్ ఇవ్వాలి, హోంవర్క్లు చేయాలి, ర్యాంకులు రావాలి, ఇలా ఆలోచిస్తారే తప్పితే మన పిల్లలు బేసిక్గా ఒకసారి ఆ ఎన్విరాన్మెంట్లో పెడితే వాడికి వాడే నేర్చుకోగలడు చాలా వరకు కూడా అని ఆ స్కిల్ని మనం మర్చిపోతాము. ఇక్కడ చాలా మందికి ఏమవుతుందంటే నెసెసిటీ ఇస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనేసి వాళ్ళకి కాలేజ్కి వెళ్ళే అవకాశం లేక డబ్బులు లేక కానీ లేకపోతే ఇంకొక రకంగా ఏదో ఒక వర్క్ చేయడం బిగిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెకానికల్ గా వర్క్ చేసేవాడు అనుకోండి ఒక ఫ్యాక్టరీలో, వాడికి తెలిసినంతగా మన ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళకి మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ఫర్మేషన్ తెలియదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేక అసలు దాని ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుందో టచ్ చేయలేదు. బేసికల్ గా లేత్ మిషన్స్ కానీ బ్లేడ్స్ కానీ ఆయిల్ కానీ ఏమీ తెలియదు. సో ఈ మెకానికల్ వర్క్ వచ్చిన వాడికి ఎడ్యుకేషన్ అనేది చెప్పగలిగితే దట్స్ ఆల్రెడీ రియల్లీ ఎంప్లాయబిలిటీ, వాడికి ఆల్రెడీ స్కిల్ ఉంది, దాన్ని ఫార్మలైజ్ చేస్తున్నాం మనం. దీనికోసమే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అన్నమాట, ఏఎంఐటి డివైసిసి అనేసి. సో ఈ మూడిట్లో కూడా డిప్లొమా నుంచే మనం స్టార్ట్ చేయొచ్చు. బేసిక్ గా 10th క్లాస్ అయిపోయి ఏదో ఒక ఇంటర్మీడియట్, ఫర్ ఎగ్జాంపుల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే నేను ఆర్ట్స్ గ్రూప్ లో ఇంటర్మీడియట్ చేశాను, ఎందుకంటే ది ఫాస్టెస్ట్ ఈజియెస్ట్ వే వితౌట్ ఈవెన్ గోయింగ్ టు కాలేజ్. I can just go prepare 1 hour before exams, like whatever we do in the 90s లో ఎలా చేసేవాళ్ళము. ఎగ్జామ్ ముందు ఒక డోస్ ముందు క్వశ్చన్ పేపర్ తీసుకుని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కి వెళ్ళిపోయి అలా చేసిన వాడిని. మా పేరెంట్స్ కూడా తెలియదు నేను ఏమి ఇంటర్మీడియట్ చేశాను అనేది. అంటే అంత సింపుల్ గా మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేవాళ్ళం, సిఈసి బిఈసి హెచ్ఈసి వాట్ ఎవర్ ఇట్ ఈస్ కదా. ఇలా ఉన్న వాడికి ఒక స్కిల్ కనుక వాడు డెవలప్ చేసుకుంటే, వాడు ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఆ స్కిల్ లో మనం ఫార్మల్ ఎడ్యుకేషన్ అటాచ్ చేయగలిగే దానికి ఈ స్ట్రీమ్స్ అనమాట. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చూస్ చేసుకున్న పాత్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అనేది, డివైసిసి అని అంటారు దాన్ని. మనకి ఇండియాలో ఒక ట్రాక్ ఆలోచిస్తే అట్లీస్ట్ నాకు కన్విన్సిబుల్ గా అనిపించింది ఆ రోజున నేను ఎందుకు పాత్ చూస్ చేసుకున్నప్పుడు, మనకి ఇండియాలో వచ్చిన ఏ యూనివర్సిటీ సర్టిఫికేట్ తీసుకున్నా, టెక్నికల్ సర్టిఫికేట్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ బిఎస్సి ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి యూనివర్సిటీస్ అనేవి ఏఐసిటి అఫిలియేషన్ ఉంటుంది. ఏఐసిటి వాళ్ళు అనేవాళ్ళు ఒక సిలబస్ ని ఒక స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఇంజనీరింగ్ లో ఇలా ఉండాలి అని డిఫైన్ చేస్తారు వాళ్ళు. ఆ డెఫినేషన్ మీద యూనివర్సిటీ సిలబస్ ప్రిపేర్ చేసి ఏఐసిటి అప్రూవల్ తెచ్చుకొని దానికి మనకి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. బీటెక్ ఆర్ బిఈ యూనివర్సిటీ ఆఫ్ సపోజ్ నాగార్జున యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ టు ఏఐసిటి ఆర్ ఇట్ షుడ్ బి సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ ఏఐసిటి అఫిలియేషన్ తీసుకున్న యూనివర్సిటీస్ ఇక్కడ ఇస్తారు. సెకండ్, ఇదే ఏఐసిటి డైరెక్ట్ గా కోర్సెస్ కండక్ట్ చేస్తుంది విత్ కన్జెషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ వల్ల. మీరు ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు నా సర్టిఫికేట్స్ తీసుకుంటే 90s లో నేను O లెవెల్ రాసినప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ క్రియేటెడ్ బై ఏఐసిటి అని ఉంటుంది. అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాడు ఇష్యూ చేశాడని ఉంటుంది సర్టిఫికేట్ డైరెక్ట్ గా. సో దీంట్లో ఒక కాంప్లెక్సిటీ ఎక్కడ వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్టర్నేటివ్ మెథడ్ ఉందని తెలియాలి. రెండోది వచ్చేసరికి దీనికి కాస్ట్ తో సంబంధం లేదు. ఒక పేపర్ కి 75 రూపీస్ అలా కట్టేవాడిని అప్పట్లో. అంటే ఇప్పుడు కూడా ప్రాబబ్లీ నేను లాస్ట్ టైం నేను చెక్ చేసినప్పుడు అయితే 4-5 years బ్యాక్ ఒక ఫ్రెండ్ కి కావాల్సినప్పుడు, ఫ్రెండ్ వాళ్ళ బాబు కావాల్సి వచ్చినప్పుడు చెక్ చేసినప్పుడు అరౌండ్ 350 రూపీస్ ఎంత ఉంది. ఇట్స్ నాట్ లైక్ thousands of something like that. సో మీరు 4 పేపర్స్ కంప్లీట్ చేస్తే సర్టిఫికేట్ వచ్చేస్తుంది, 10 పేపర్స్ కంప్లీట్ చేస్తే డిప్లొమా వచ్చేస్తుంది, 26 పేపర్స్ కంప్లీట్ చేస్తే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ వచ్చేస్తుంది. మరి ఇంకోటి కూడా అడగచ్చు, మరి ఇది చేస్తే దీని వల్ల మనకి రికగ్నిషన్ అదే ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. అంటే ఇది ఇప్పుడు ట్రెడిషనల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది సేమేనా? సో పాయింట్ ఏంటి అంటే, నార్మల్ గా మనకి యూనివర్సిటీస్ కి ఎంటెక్ వెళ్ళాలంటే గేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి. వాళ్ళ ఒక రిక్వైర్మెంట్ ఎలా అడుగుతారంటే, యూ హ్యావ్ టు హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ ఏ కంప్యూటర్ సైన్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అని అడుగుతారు. సో అలాగే మీరు ఎంసీఏకి వెళ్ళాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బీకామ్ చేశాను, నేను బీకామ్తో పాటుగా నేను ఏ లెవెల్ చేశాను అనమాట, O లెవెల్ ఏ లెవెల్ అనేది. సో ఏ లెవెల్ డిప్లొమా ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఏ యూనివర్సిటీ ర్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ వాస్ గివెన్ బై డైరెక్ట్లీ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో వాళ్ళకి ఏమంటుందంటే 2 ట్రాక్స్ ఇండియాలో చూస్తే, ఒకటి ఎడ్యుకేషన్ ట్రాక్ ఒకటి జాబ్ ట్రాక్ ఒకటి. మనకి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలన్నా కానీ, లేకపోతే కాంపిటీషన్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎల్డీసీ ఓడీసీ క్లర్క్స్ జాబ్స్ కావచ్చు, టెక్నాలజీ ఇంజనీరింగ్ జాబ్స్ కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీరింగ్ జాబ్స్ కావచ్చు. ఈ ర్యాంకింగ్ లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి డిగ్రీకి డిప్లొమాకు ఒక ర్యాంకింగ్ ఇస్తుంది స్టేటస్ కి. సో ఏఐసిటి వాడు ఇచ్చే ర్యాంకింగ్ డైరెక్ట్ గా దాంట్లో మ్యాప్ అయి ఉంది. సో మీరు ఏఐసిటి వెబ్సైట్ తీసుకుంటే, డివైసిసి వెబ్సైట్ తీసుకుంటే, ఆ డివైసిసి వెబ్సైట్ లో రాసి ఉంటుంది అనమాట, ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ బై యూనివర్సిటీ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఫర్ ఈక్వలెంట్ యాజ్ ఎ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఫర్ బి లెవెల్. ఓకే. సి లెవెల్ చేస్తే ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ యాజ్ ఎ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ. యా. ఇది జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గవర్నమెంట్ జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలా కాదు, నేను కోర్స్ కంప్లీట్ చేసి ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు ద ట్రాక్ ఆఫ్ లైక్ యూనివర్సిటీ ట్రాక్, బికాస్ మై డ్రీమ్ ఇస్ టు గెట్ యూనివర్సిటీ డిగ్రీ, బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ మే నాట్ ఇన్ అ పొజిషన్ టు గో టు యూనివర్సిటీ. అందుకని నేను ఈ ఆల్టర్నేటివ్ స్ట్రీమ్ నేను ఎంచుకున్నాను. సో నేను ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. ఈ వర్క్ చేసేదానికి నేనైతే వర్క్ చేస్తున్నాను, ఆ వర్క్ ఇన్ కంజంక్షన్ గా నాకు అకాడమిక్ ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు దిస్ ఇస్ ద బెస్ట్ వే టు గో. నేను ఇంజనీరింగ్ లో మ్యాథ్ సైన్స్ చేస్తే కానీ ఇంజనీర్ అవ్వలేను అన్న విషయం నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 6 years వరకు కూడా తెలియదు నాకు. సో ఆ టైంలో నేను ఎలా దాన్ని రియాక్ట్ అవ్వాలి, ఎలా మళ్ళీ నేను ట్రాక్ లోకి రావాలి అనుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ చూస్తే 4 papers కంప్లీట్ అయిన తర్వాత దానికి వాడు బేసిక్ సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీట్ అయినట్టు ఇస్తాడు వాడు సర్టిఫికేట్ అనేది. 10 papers కంప్లీట్ అయిపోతే దాన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అంటారు. దీని ద్వారా 2nd year మాస్టర్స్ చేసేయచ్చు యూనివర్సిటీలో. ఓకే, డైరెక్ట్ గా ఎంఎస్సీ 2nd year. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని చేశాను అనమాట, లేటరల్ ఎంట్రీ స్కీమ్ అంటారు దాన్ని. అచ్చా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని యూనివర్సిటీస్ నాకు గుర్తున్నాయి అప్పుడు, పంజాబ్ యూనివర్సిటీ ఒకటి, కోయంపు యూనివర్సిటీ ఒకటి, కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ ఒకటి, వీళ్ళవి. ఆ యూనివర్సిటీలో ఎలా ఉంటుందంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆబ్వియస్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ థియరీ సబ్జెక్ట్, యూ మస్ట్ ప్రూవ్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ డూయింగ్ సమ్ జాబ్. సో ఆ జాబ్ ని బేస్ చేసుకొని, ఈ నాలెడ్జ్ ని బేస్ చేసుకొని నీకు బేసిక్ డిగ్రీ బిఏ బీకామ్ ఏదైతే ఉందో ఆ డిగ్రీ ఉంటుంది. దాంతో పాటు ఈ కంజంక్షన్ టు దట్ ఈ డిప్లొమా ఏ లెవెల్ డిప్లొమా చేశాను నేను. ఈ ఏ లెవెల్ డిప్లొమా యూజ్ చేసుకుని డైరెక్ట్ గా ఎంఎస్సీ 2nd year వెళ్ళిపోయాను. ఈ ఎంఎస్సీ తీసుకొని మళ్ళీ ఇక్కడ బర్న్ యూనివర్సిటీలో ఎంఎస్సీకి అప్లై చేశాను నేను. ఇది అయిపోయింది. So then I got eligibility to do the Bern University master's degree, but I did not able to continue because I have to go to Silicon Valley and be an entrepreneur. So I did not continue the academic point of view. But I'm saying the possibilities what you have. అదే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి అంటున్నారు. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, అసలు యాక్చువల్గా మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడితే అసలు మీరు ఎందుకు 9th class వరకు మున్సిపల్ స్కూల్లో చదువుకున్న తర్వాత ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? షూర్. ఇట్స్ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మన ఆంధ్రాలో, ఇండియాలో, లైక్ మారుమూల గ్రామాల్లో. నేను పుట్టి పెరిగింది అంతా గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో. మా ఫాదర్ మెకానిక్ గా జాయిన్ అయ్యి ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలో మెకానిక్ గా జాయిన్ అయ్యి తర్వాత కండక్టర్ అయ్యారు తను. మా మమ్మీ, మాది కొంచెం ఒక చెప్పాలి అంటే ఆల్మోస్ట్ నియర్ హోమ్లెస్ ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళము. ఒక 30 square meter రూమ్ లో ఒక 5 members ఉండేవాళ్ళం, నేను, నా అక్క, అన్న, మా అమ్మ, మా నాన్న. అక్కడే అదే మా నివాసము, అదే మా అమ్మ వాళ్ళు, మా మమ్మీ ఇడ్లీ దోశ అట్లా అమ్మేవాళ్ళు అన్నమాట. సో అదే మా వ్యాపారం కూడా, అదే మా తిండి, అదే మా ఆ ఒక్క గదే మా జీవితం అంతా కూడా. నాకు ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నేను అదే గదిలో ఉన్నాం అనమాట, ముగ్గురం కూడా, మా అక్క, అన్న, నేను కూడా. ఇంగ్లీష్ మీడియం ఇలా ఒకటి ఉంటుందని తెలియని కూడా తెలియదు, అంటే ఉంటుంది అని తెలుసు కానీ మాకు యాక్సెసిబిలిటీ లేదు నాకైతే. బేసిక్ లివింగ్ అంతా కూడా మార్నింగ్ లేచామా, ఇంట్లో ఇడ్లీ దోశ అమ్మామా, డబ్బులు వచ్చినాయా, తర్వాత నీళ్లు కొట్టామా, పిండి మిషన్ కావాల్సిన మీరు హెల్ప్ చేసేవాళ్ళ మీ పేరెంట్స్ కి? అంత ఫ్యామిలీతో కలిపి ఏంటి, నాకు ఇంకా వేరే ప్రపంచం తెలియదు. నాకు తెలిసిన ప్రపంచం ఏంటంటే మా మమ్మీ డాడీకి వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకొని రావాలి. మా మమ్మీ సాయంత్రం పిండి మిషన్ అవి ఉండేది మా మమ్మీ దగ్గర, ఆమెతో పాటు కూర్చొని సపోర్ట్ చేయాలి. బేసిక్ గా నేను చాలా చిన్నవాడిని అప్పుడు, 7 years ఉన్నవాడిని, బట్ నేను చేయగలిగినంత నేను చేసేవాడిని వాళ్ళకి. వాళ్ళు అమ్ముతుంటే డబ్బులు తీసుకోవడము, ప్యాకెట్లు కట్టి వాళ్ళకి ఇవ్వడము. నాకు తెలిసిన ప్రపంచం చాలా చిన్న ప్రపంచం అది. నాకు చదువుకోవాలి, బుక్స్ ఉంటాయి ఇలా తెలియదు. బట్ 9th class వరకు మీరు మున్సిపల్ స్కూల్లో చదివారు కదా, మీరు ఎలాంటి స్టూడెంట్? అంటే మీరు చాలా షార్ప్ స్టూడెంటా లేకపోతే? హానెస్ట్ నేను ఎలా ఉండేదంటే, నాకు ఒక్కటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను లుక్ బ్యాక్ చేస్తే, ఆ రోజు నాకు తెలియదు బట్ ఇప్పుడు లుక్ బ్యాక్ చేస్తే నాకు ఉన్న ఒకటే ఒక దేవుడు ఇచ్చిన స్కిల్, నా ఎసర్ట్ ఏదైతే ఉందో అది క్యూరియాసిటీ, తెలుసుకోవాలని తపన. కానీ నేను ఈజీగా బోర్ కొట్టేస్తుంది నాకు ఏ విషయం అయినా సరే. అది కూడా నాకు అది అప్పుడు ఫస్ట్ లో డిసడ్వాంటేజ్ అయింది. అందుకే స్కూల్లో క్లాస్ లో కూర్చోగలిగేవాడిని కాదు నేను ఎక్కువసేపు. నేను జాయిన్ అయింది కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. చిన్నప్పుడు నేను చాలా లేట్ గా జాయిన్ అయ్యాను స్కూల్ కి. 6th year కి జాయిన్ అవ్వాల్సింది నేను 8th year కి జాయిన్ అయ్యాను డైరెక్ట్ గా. 7th year కంప్లీట్ ఆ టైంలో. 7th, 8th, 9th year లో నేను అన్ని 3 courses కంప్లీట్ చేశాను. అప్ టు 6th class వరకు కంప్లీట్ చేసేసాను. 3 months ఒకటి, 4 months ఒకటి ప్రైవేట్ స్కూల్లో. అది ఎలా కంప్లీట్ చేశాను అంటే, వెళ్ళేవాడిని, బుక్ తీసుకునేవాడిని, నాకు చదివేసేవాడిని, బోర్ కొట్టేసేది. వాళ్ళు ఎగ్జామ్స్కి ఇచ్చినప్పుడు ఎగ్జామ్స్ రాసేవాడిని, గ్యారంటీగా నాకు మంచి మార్కులే వచ్చేది. కానీ నేను ఆల్రెడీ చదివేశాను, నాకు ఇంట్రెస్టింగ్ అది నేర్చేసుకున్నాను ఫాస్ట్ గానే. నాకు ఇలా అకాడమిక్ లో ఉండాలి, స్ట్రక్చర్ లో ఉండాలి ఇలా ఏమీ తెలియదు. అదొకటి స్కూల్ టైంలో జరిగింది అట్లా. తర్వాత నేను మున్సిపాలిటీ స్కూల్లో జాయిన్ అయ్యాను. వి కాంట్ అఫోర్డ్ టు గో టు సెపరేట్ ఫుల్ స్కూల్స్. నాకు తెలియదు కూడా బేసిక్ గా. సో మీకు అక్కడ అవకాశం ఉన్న దాంట్లో మీరు వెళ్ళారు. మా స్కూల్లో ఏంటంటే, అది కూడా మా నాన్నగారికి ఇచ్చిన డ్రెస్, మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ పనిచేస్తారు,
ఆయనకి ఇచ్చిన డ్రెస్ ఏదైతే ఉంటుందో ఎక్సెస్ డ్రెస్ నాకు కొనిపెట్టేవాళ్ళు, నాకు ఇచ్చేవాళ్ళు. ఆ డ్రెస్ కి మ్యాచ్ అయ్యే స్కూల్ ఏదైతే ఉందో చూసి ఆ స్కూల్లో జాయిన్ చేయించారు. సో వాళ్ళకి ఎఫోర్డ్ చేసే కెపాసిటీ లేదు కాబట్టి బట్టలకి వాటన్నిటికి. మా అన్నయ్య కూడా అలాగే గవర్నమెంట్ స్కూల్, మా అక్క కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అయ్యారు. వాళ్ళు నార్మల్ చదువులే చదువుకున్నారు వాళ్ళు. కాకపోతే నాకైతే ఎక్కువ కూడా ఈజీగా నేను బోర్ కొట్టేసేది అనమాట. అందుకని ఇంకా తెలుసుకోవాలని తపన ఉండేది. అదొక్కటే నాకు ఇప్పుడు అడ్వాంటేజ్ అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే, లుక్ బ్యాక్ గా చూస్తే. ఆ ఇడ్లీ పొట్లాలు కట్టేటప్పుడు మధ్యలో జనాలు రాకపోతే ఆ పేపర్ తీసుకుని న్యూస్ పేపర్ చదువుతా ఉండేవాడిని నేను. దట్స్ హౌ ఐ లెర్న్ ద వరల్డ్ యాక్చువల్ గా. ప్రపంచం, రాజకీయాలు అంటే ఏంటి, సినిమా యాక్టర్లు అంటే ఏంటి, లేకపోతే డబ్బులు అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి, ఈ పదాలన్నీ కూడా నేను ఆ న్యూస్ పేపర్ చదువుతా. ఇడ్లీ పొట్లం కట్టేటప్పుడు వచ్చిన ఆ 2-3 అవర్స్ టైంలో అక్కడ కూర్చొని టైం పాస్ కోసం చదువుతాను. న్యూస్ పేపర్ చదువుతా, పాత న్యూస్ పేపర్లను చదువుతా. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది మాత్రమే. ఆ బోర్డమే నాకు ఇచ్చిన బోర్డము, నాకున్న క్యూరియాసిటీ, ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్లే నాకు అది అడ్వాంటేజ్ గా మారిన తర్వాత అది నా 9th క్లాస్ వరకు జర్నీ. తర్వాత సరే 9th వరకు చదివారు. ఆ తర్వాత 10th నుంచి మరి ఎలా? ఇంకా స్కూల్ కి వెళ్ళలే కదా మీరు? ఇంకా స్కూల్ కి వెళ్ళి లాస్ట్ స్కూల్ చూసిందంటే ఓరియంట్ హై స్కూల్ అని ఉంటుంది గుంటూరులో. స్కూల్ ఫీజు వచ్చేసరికి 10 రూపాయలు సంవత్సరానికి. సో అది 10 రూపాయలు కూడా 7th క్లాస్ లో వచ్చేసరికి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది అప్పట్లో, గవర్నమెంట్ ఎగ్జామ్ ఉండేది. దానికోసం అని చెప్పి 21 రూపీస్ కట్టమన్నారు. దాన్ని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి పోట్లాడి వచ్చాను అనమాట. ఎందుకు కట్టాలి 21 రూపీస్, ఏమైనా స్పెషల్ గా పెడుతున్నారు, అదే క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు కదా మీరు అని. అంటే ఆ 21 రూపీస్ అనేది హైయెస్ట్ అప్పట్లో మీకు. ఎందుకంటే మా అమ్మ ఇడ్లీ అమ్మితే వచ్చేది 25 పైసా, తను ఒక ఇడ్లీ అమ్మితే వచ్చేది. అంతకుముందు 10 పైసల నుంచి స్టార్ట్ చేశాను నేను అమ్మడం అనేది. నేను హైయెస్ట్ అమ్మింది ఇడ్లీ 35 పైసలు. సో ఆ టైంలో 21 రూపీస్ మనం ఫీజు కట్టాలి అనేది ఇట్స్ లైక్ అన్ఇమాజినబుల్ ఫర్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను 9th క్లాస్ టైంలో ఏమైంది అంటే మరి అది నా డెస్టినీ అనుకోవాలో తెలియదు. బట్ మా ఫాదర్ కి కొంచెం ఫైనాన్షియల్ గా మిస్బ్యాలెన్స్ అయింది లైఫ్ లో. తను ఇల్లు కట్టాలి, మా అమ్మ పేరు నిలబెట్టుకోవాలి ఏదేదో అనుకోని పాపం తను అందరి దగ్గర అప్పులు చేసేసి స్థలాలు కొనేసి ఇల్లు కట్టేసేసేద్దామని తెలియకుండా ఈ వడ్డీల ట్రాప్ లో పడిపోయాడు పాపం. 3 రూపాయల వడ్డీలు, 2 రూపాయల వడ్డీలు, 5 రూపాయల వడ్డీలు. వాడు అడిగేసరికి ఇంకొకళ్ళ దగ్గర దాటం 5 రూపాయలు, అక్కడ అడిగేసరికి 10 రూపాయలు. ఇలా తనకి మించి వెళ్ళిపోయాడు. తనకి అప్పట్లో దగ్గరగా 950 రూపాయలు శాలరీ వచ్చేది మా నాన్నగారికి. అన్ని కటింగ్లు పోయి 450 చేతికి వచ్చేది. మా అమ్మగారు ఇడ్లీ దోశ అమ్మితే 600 రూపాయలు వచ్చేది నెలకి. అంటే రోజుకి 20 రూపాయలు లాభం వచ్చిందంటే చాలా ఎక్కువ లాభం వచ్చినట్టు మాకు. సో ఆ టైంలో మా నాన్నగారు దగ్గరగా 2,80,000 రూపాయలు, 3 లక్షల రూపాయలు వడ్డీ కట్టాల్సిన స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. అప్పట్లో అంత డబ్బులు అంటే చాలా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. అసలు నాకు అసలు ఆ నెంబర్ వేయడానికి కూడా నాకు తెలియదు. బట్ లక్కీగా ఏమైంది అంటే ఈ డబ్బులు తీసుకోవడం, చిల్లర పెడతాము, అమ్మడము, కొనడము, ఇంట్లో ఎప్పుడు సామాన్లు ఉండవు. ప్రతి సామాన్కి నేను షాప్కి వెళ్ళి కొనుక్కొని రావాలి. ఆయిల్ కావాలి, పంచదార కావాలి, షుగర్ కావాలి. ఆ నంబరింగ్ అనేది నాకు చాలా ఫాస్ట్ గా వచ్చేసింది నాకు. అది నాకు జీవితం నేర్పిన నెంబర్స్ ఇలా ఉండేవాడిని, టిప్ కొట్టేసేవాడిని. ఎవరైనా వచ్చేసి చిట్టి పాట పాడుతున్నాము అని పాట బిగిన్ చేయగానే ఇప్పుడు ఈ పాటకి ఇంత అమౌంట్ కి 3 రూపాయలు అవుతుంది, ఇంత అమౌంట్ అయితే 5 రూపాయలు వడ్డీ పడుతుంది, ఇంత అమౌంట్ వచ్చేసింది స్కిల్ అది. ఆ టైంలో చూసినప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు అనిపించింది మా నాన్నగారి సంపాదనతో మా అమ్మగారి సంపాదనతో ఆ అప్పులు తీర్చాలి అంటే కనీసం 15,000 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే 1 కోటి రూపాయలకి ఆయనకు వచ్చేది 60 రూపాయలు, దానికి 450 రూపాయలతో వస్తే మా ఇంటి 400 రూపాయలు అయితే కరెంట్ బిల్లు కట్టి, వాటర్ బిల్లు కట్టి ఆ టైంలో. ఇంకా నాకెందుకు అప్పుడు ఏమనిపించింది అంటే నేను ఏదో సినిమాలు చూస్తే, అప్పుడు టీవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం టీవీ ఇంట్రొడ్యూస్ చేశారు. టీవీలు చూసినప్పుడు ఏదో రామాయణంలో స్టోరీ 14 ఏళ్ళు అది చూసాను, రాముడు వెళ్ళడం. అది కొంచెం ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు. నేను ఏదో వెళ్ళిపోయి ఇంట్లో సవాల్ చేసేసాను మా డాడీకి, 14 ఏళ్ళలో మీ అప్పులన్నీ తీర్చేస్తాను నేను, చూసుకోండి అనేసి. That I stopped my education and then I want to start something. Okay. So ఆ తర్వాత మీరు చదువుకున్నారా లేకపోతే ఏమన్నా ఇంట్లో హెల్ప్ చేయడానికి? సో 9th క్లాస్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ లో మామూలుగా నేను ఎప్పుడు చూసినప్పుడు చాలా మందిని చూసాను, చాలా జీవితాల్లో కూడా వాళ్ళకి చదువుకోవడానికి డబ్బులు లేక, పాకెట్ మనీ లేకపోతే 5 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉండి కష్టపడి వాక్ చేసుకుంటా వెళ్ళి చదువుకుంటారు. వాళ్ళకి నా పాయింట్ ఆఫ్ వ్యూ అనిపిస్తుంది ఏంటంటే చాలా అదృష్టవంతులు. ఇంకా ఎందుకంటే వాళ్ళు 5 కిలోమీటర్లు వెళ్ళినా క్లాస్లో 8 గంటలు కూర్చొని చదువుకోవచ్చు. వాడు బుక్స్ ఉంటాయి, వాడికి ఫ్రెండ్స్ ఉన్నారు, వాడికి ఎకో సిస్టమ్ ఉంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బై ది సొసైటీ. దానికి మళ్ళీ మనం బ్లేమ్ చేసుకున్న నాకు ఇది లేదు అది లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. నాకు ఎలా ఉంది అంటే నేను 9th క్లాస్ లో బయటకు వచ్చినప్పుడు నా పొద్దున్న లెగిస్తే నేను మా అమ్మ నాన్నకి ఇడ్లీ
వేయడానికి హెల్ప్ చేయాలి చేయడానికి. నేను మిల్క్ బాయ్ గా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక పేపర్ బాయ్ గా స్టార్ట్ చేశాను. 1 మంత్ పేపర్ బాయ్ గా చేశాను. అంటే పేపర్లు ఇచ్చేవాళ్ళ? ఓకే, డెలివరీ. డెలివరీ బాయ్ ఫస్ట్ అది ఈజీ జాబ్ మనకి దొరికేసేది. అదే మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ 3:30కి లెగుస్తాము, పేపర్లు డెలివరీ చేస్తాము, 200 రూపీస్ అట్లా ఇస్తాడు. అవును అవును. ఇచ్చినప్పుడు దాంట్లో దేర్ ఇస్ నథింగ్ టు స్కేల్ అవుట్, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ మైన్. నేను ఏదైనా చేయగలను అనేది లేదు. లైఫ్ లాంగ్ ఉన్న 200 రూపీస్ వస్తే అంతే, ఆ జాబ్ కి అంతే. 1 మంత్ కి బోర్ కొట్టేసి నేను జాబ్ మానేశాను. మానేసి మా ఇంటి దగ్గర అతను పాల ప్యాకెట్ లో ఉండేది విజయ డైరీ అని, ఎవ్రీ 5 కిలోమీటర్స్ ఏజెన్సీ ఉండేది కదా, ఇంకెవరు అమ్మడానికి లేదు అనేది, ఆ స్కేర్ సిటీ ఉండేది. అతని దగ్గర నేను పాల ప్యాకెట్లు వేయడానికి ఫిబ్రవరి 12, 1994 ఫిబ్రవరి 1994 ఇంకా గుర్తుంది ఆ డేటు. సో ఆ బైస్కిల్ వేసుకుని వెళ్ళి, అంకుల్ నేను డెలివరీ చేస్తాను అంకుల్ అన్నాను. అంటే సరే చూడు, నువ్వు మరి చిన్నోడు కదా, నేను చాలా చిన్నగా ఇంతే ఉండేవాడిని, నాకేమి 24 ఇంచు సైకిల్ కొని పెట్టాడు మా నాన్న పొడుగవుతాననేసి. ఆ సైకిల్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఫస్ట్ రోజు డబ్బా పెట్టగానే కింద పడిపోయింది. ఆయన నవ్వేసి నువ్వు చేయలేవురా అన్నాడు. లేదు అంకుల్ నేను చేస్తాను అంకుల్ అని అతన్ని అడిగితే సరే నీకు అవకాశం ఇస్తానన్నాడు. పాల ప్యాకెట్లు వేసినప్పుడు పాల ప్యాకెట్ల బాగా చేరి ఆ తర్వాత నేను డిస్టెన్స్లో నేను ఓన్గా చదువుకొని 10th క్లాస్. ఒక 10th క్లాస్లో మాత్రం ఒక ఇంగ్లీష్కి మాత్రం నేను కోచింగ్కి వెళ్ళాను. నాకు ఇంగ్లీష్లో పేరు రాయడం కూడా వచ్చేది కాదు అప్పట్లో. అంటే మీరు పూర్తిగా అక్కడ తెలుగు మీడియం వరకు చదివారు కాబట్టి 9th క్లాస్ వరకు. లాస్ట్ నేను స్కూల్ అవుట్ అయినప్పుడు మాకు 5 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే రైట్ యువర్ హౌస్ అడ్రస్ అండ్ నేమ్ ఇస్ 5 మార్క్స్ క్వశ్చన్ మాకు అది. ఓకే. వాట్ ఈస్ దిస్ ఇస్ ఎ ఫ్యాన్, అది 3 మార్క్స్ క్వశ్చన్. ఓకే. సో దట్ ఈస్ అదే. సో అది నాకు ఇంక ఇంగ్లీష్ అనేది ఫారెన్ సబ్జెక్ట్. కాకపోతే లక్కీగా ఒక ఫ్యాక్టర్ ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఇఫ్ ఐ లుక్ బ్యాక్ నౌ, ద స్కిల్ ఆఫ్ లెర్నింగ్. ఇంకొకటి ఏమైంది అంటే, మా ఇంటి ఎదురుగా మైత్రి విద్యానికేతన్ మన స్కూల్ ఉండేది. ఆ స్కూల్ వాళ్ళు మా ఇంటికి ఇడ్లీ దోశ తీసుకుని వెళ్ళేవాళ్ళు, పిండిలు వేయించుకునేవాళ్ళు. ఆ డబ్బులు కడతాని కోసం నేను రిటర్న్ ఏం చేసిందంటే, మా మమ్మీ డబ్బులు వద్దులేండి మా పిల్లలు చదువు చెప్పండి అని ఒక హిందీ ట్యూషన్ పంపించింది. అదొకటి మాత్రం మా మమ్మీ తెలియకుండా మా మీద చేసిన బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. తనకు చాలా తపన ఉంటుంది చదివించాలి పిల్లలని, బట్ హర్ స్కోప్ ఆఫ్ వరల్డ్ ఇస్ స్మాల్. తనకి ఇంకా తెలియదు కూడా తెలియదు, 10th క్లాస్ చేయాలి, ఇంటర్మీడియట్ చేయాలని కూడా తెలియదు తనకి. తనకు తెలిసింది ఏంటంటే పిల్లల్ని చదివించాలి, అంతవరకే తెలుస్తాను. సో అక్కడ నేను ప్రాథమిక, మధ్యమిక, రాష్ట్ర అవి హిందీ పండిట్ చేశాము ఈ 3 years లో, నేను మా అన్న స్కిల్ అది మాకు. కానీ ఆ ఫండమెంటల్ గా లెర్నింగ్ అనేది, మన సిస్టమాటిక్ గా లెర్నింగ్ చేయడం అనేది ఒక స్కిల్ అనేది డెవలప్ అయింది అక్కడ ఉన్నప్పుడు. లాంగ్వేజెస్ ఎలా ఫాస్ట్ గా నేర్చుకోవాలి అనేసి. సో అది నా ఇంగ్లీష్ మీద అప్లికేబుల్ అయినట్టుంది, అందుకే ఐ కెన్ ఏబుల్ టు గ్రాబ్ ఆల్ ద వే. సో ఆల్రెడీ అదొక బిగ్ స్టెప్, ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకున్నారు అంటే కూడా ఆ టైంలో లెర్నింగ్ ఎబిలిటీస్ ఫామ్ అయింది. దానికి తోడు నా క్యూరియాసిటీ ఒకటి, నా బోర్డమ్ ఒకటి, ఈ 3 మిక్స్ అయినట్టున్నాయి. సో 9th క్లాస్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ నేను డిస్టెన్స్ లో చేశాను. డిస్టెన్స్ లో చేసినప్పుడు ఎంత, ఐ థింక్ ఐ గాట్ లైక్ సెకండ్ క్లాస్ ర్యాంకింగ్ ఆర్ సంథింగ్ దే కాల్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. 10th క్లాస్ లోనా? 10th క్లాస్. ఓకే. అబౌట్ లైక్ 51% or something. I'm not like a great student. I'm like an average student because నాకు అది ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే, I don't know how to apply the subject. అది నాకు బోర్ కొట్టేసేది. ఇది ఏం చెప్తున్నారు వాడు, sin theta by cos theta is equal to tan theta అంటే అసలు ఎందుకు ఇది నాకు తెలియదు, చెప్పేవాళ్ళు లేరు, ఎవరికి ఇంటికి వచ్చి డిస్కస్ చేయడానికి లేదు. ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలడం కిడ్స్ కి, లేకపోతే ఒక చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పటికీ చాలా మందికి తెలియదు, స్కూల్లో చెప్తారు నేర్చుకుంటారు అంతే. ఎగ్జాక్ట్లీ. సో అప్లైడ్ సైన్సెస్ అంటాం కదా ఇప్పుడు మనం, అప్లైడ్ సైన్స్ అంటే వి లెర్న్ సంథింగ్ అండ్ వి అప్లై ఇమిడియట్లీ. అది ఆ మెకానిజం లేదు అప్పుడు. రెండోది ఏంటంటే ఎకో సిస్టమ్ అనేది లేదు. ఇంటికి వచ్చి నేను ఎవరికైనా చెప్పాలి అంటే మా నాన్నకి తెలియదు, మా అమ్మకి తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పాలి నేను నేర్చుకున్నది. సో ఎవరు, మా అక్క అదే ప్రాబ్లం ఫేస్ చేసింది, మా అన్న అదే ప్రాబ్లం ఫేస్ చేశారు. దాంతో మా ఎడ్యుకేషన్ ఒక మీడియా ఫర్ ఎడ్యుకేషన్. తర్వాత నేను ఈ పాల ప్యాకెట్లు వేసేటప్పుడే +1 +2 కంప్లీట్ చేశాను సిఈసిలో. మార్నింగ్ నేను 3:34 అట్లా వెళ్ళేవాడిని మిల్క్ కి. సో దాన్ని మిల్క్ 8 o'clock మిల్క్ బిజినెస్ చేసేవాడిని. అయిపోయిన తర్వాత నేను మా మమ్మీకి 11 o'clock వరకు ఇడ్లీ దోశ హెల్ప్ చేసేవాడిని. 11 o'clock డేటా ఎంట్రీకి వెళ్ళేవాళ్ళము. అప్పట్లో ఇది ఓటర్ ఐడి కార్డు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు మనకి ఓటర్స్ కి ఐడి కార్డు ఉంటుంది, అవన్నీ మాన్యువల్ అంతా కంప్యూటర్ చేస్తున్నారు. 1995 ఫిబ్రవరిలో వచ్చింది అన్నమాట ప్రాజెక్ట్. అది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. అప్పుడు 5 crores 10 crores ప్రాజెక్ట్స్ అవి. సో ఒక 300-400 members ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు దాంట్లో. సో అలా డేటా ఎంట్రీకి వెళ్ళారు. ఇది ఏజ్ లో 1995, 15 years. సో ఆగండి. సో ఫస్ట్ మీరు ఎప్పుడైతే 10th డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశారో అప్పుడు మీరు పాల ప్యాకెట్స్ ఇచ్చేవాళ్ళు కదా, మీరు ఆ టైంలో పాల బిజినెస్ కూడా ఏదో చేశాను అని చెప్పారు. సో అదేంటి అంటే, పాల బిజినెస్ అంటే యాక్చువల్ గా అది స్టార్ట్ చేసింది అయితే పాల ప్యాకెట్ వేయడానికే. February 12th 1994. ఆ మంత్ నాకు 250 రూపీస్ వచ్చినాయి. అంతకు ముందు పేపర్ బాగా చేసేవాడిని. నెల మొత్తం చేస్తే 300 ఇచ్చేవాడు.
ఉండేవాడు. యా నేనేం క్యాల్కులేట్ చేశానంటే 12th నుంచి 28th వరకు 16 days కి నాకు 250 వచ్చినాయి. ఓవరాల్ గా నాకు 400 పైన వస్తుంది. దానికంటే బానే ఉంది ఇది. అది బెటర్. జాబ్ కంటే. బానే ఉంది కదా అనుకున్నాను. మార్చి కూడా అయిపోయింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో సంథింగ్ అరౌండ్ ఆ టైంలో ఒక రోజు లేట్ గా వెళ్ళాను. చిన్నపిల్లవాడిని నిద్ర సరిపోదు. 4:30కి వెళ్ళాను. యాక్చువల్లీ 4:30కి వస్తుంది వ్యాను. ఓనర్ ఎవరైతే ఉన్నారో తిట్టారనమాట. ఇక్కడేమో మీ సొమ్ముందా ఇట్లా నీ ఇష్టం వచ్చిన టైంకి రావడానికి అని. దానికి అప్పుడు వచ్చిన నాకు ఆ ఫియర్ లో పెయిన్ లో అతను తిట్టిన దానికి వచ్చిన పెయిన్ లో చిన్న ఆలోచన ఏంటంటే మనం ఒకరి కింద ఎంప్లాయ్ కింద పని చేసిన నాళ్ళు ఎంత పని చేసినా మనం ఒక పనివాడమే, మనకు వచ్చేది జీతమే. అలా కాకుండా నా సొంతగా నేను ఓనర్షిప్ తీసుకోగలిగితే, ఈ ఓనర్షిప్ తీసుకోవాలంటే రెండు ఉండాలి. ఒకటి మనకి ఇది నాది అని చేసుకునే కెపాసిటీ నాకు ఉందని మనకు అనిపించాలి. రెండోది ఆ ఎంప్లాయబిలిటీ ఉండాలి, ఆ స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ అందరికీ ఉంటుంది, అది ట్రిగ్గర్ అవుతుంది అంతే ఆ టైంలో ఓపెన్ అప్ చేస్తే. అదే పరిస్థితుల్ని బట్టి ప్రతి ఒక్కళ్ళము అంతే. మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళామంటే అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వచ్చిన ప్రాజెక్ట్ అంతే డెసిషన్స్ ఆ టైంలో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. నాకు అప్పుడు వచ్చిన ఐడియా ఏంటంటే ఈ మిల్క్ ని నేను బిజినెస్ కింద కన్వర్ట్ చేస్తే ఆ లూజ్లీ కపుల్ చేయగలిగితే అతనితో ఓనర్తో, నేను అతనికి బౌండింగ్ ఏమి ఉండదు కదా. అప్పుడు నాకు కావాల్సిన టైంలో నేను రావచ్చు, నాకు కావాల్సినవి నేను చేయొచ్చు అని చెప్పేసి ఒక ఐడియా వచ్చి ఈ అప్పుడే ఓటర్స్ అదే మిల్క్ కార్డ్ సిస్టమ్ అని క్రియేట్ చేస్తున్నాను. అవును అవును. ఆ కార్డ్ సిస్టమ్ ఒకటి నేను ఆలోచించింది ఏంటంటే నా ఓనర్ కి ఎందుకు ఇంత స్ట్రెస్ అవుతున్నాడు ఆయన తినడానికి కూడా చూస్తే అతను డబ్బులు అప్పు తెచ్చుకునేవాడు బిజినెస్ చేయడానికి. అది బిజినెస్ చేసిన తర్వాత 3 రూపాయలు వడ్డీ 2 రూపాయలు అట్లా తెచ్చుకునేవాడు. వాళ్ళు ఆ షాప్ అంతా పెట్టుకొని మిల్క్ అంతా బిజినెస్ చేసి డబ్బులన్నీ వసూలు అయిన తర్వాత ఇవి తీసుకుని వడ్డీ వాడికి కట్టి అవి తీసుకెళ్లి మిగతాది గవర్నమెంట్ కి కట్టి ఆ తర్వాత అతను ఉండేవాడు. అతనికి నేను ఇచ్చిన ఐడియా ఏంటంటే ఈ కార్డ్ సిస్టమ్ మనం ఇంట్రడ్యూస్ చేద్దాం ఇక్కడ మన ఊళ్ళో. అందరి దగ్గర మనీ అంటే అది ఉండేది వేరే ఊళ్ళల్లో ఉండేది, ఇక్కడ లేదా అప్పుడు తర్వాత తెలుసుకుంటే అప్లై చేసుకోవాలి స్పెసిఫిక్ గా కావాలి దానికి. సో నేను అతనికి ఇచ్చిన ఐడియా ఏంటంటే మనం ఇట్లా వేరే హైదరాబాద్ వైపు ఉందన్నారు కదా మీరు, అది మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేద్దాము, నేను మేనేజ్ చేస్తాను దాన్ని ప్రాసెస్ ని. కాకపోతే మనం ఏంటంటే అందరికి కూడా కార్డ్ సిస్టమ్ అనేది డైరెక్ట్ గవర్నమెంట్ ఎవరు ఇష్యూ చేస్తాడు. అది మేమేంటంటే అఫిలియేషన్ త్రూ ఓన్లీ ఏజెన్సీతో పెడితే ఈ ఏజెన్సీ యొక్క గుడ్ విల్ మీద నేను మార్కెట్ లో అమ్ముతాను, దానికి డెలివరీ సిస్టమ్ కూడా అటాచ్ చేద్దాం దానికి ఎక్స్ట్రా సర్వీస్ కింద, అది నేను చూసుకుంటాను అని చెప్పేసి నాకు వచ్చిన ఐడియా ఏం చెప్పానంటే దానికి నేను మొత్తం వెళ్ళి మనీ కలెక్ట్ చేసుకుని వస్తాను అడ్వాన్స్ గా, నీకు మనీ ఇచ్చేస్తాను. సో నువ్వు వడ్డీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, నీకు సర్ప్లస్ ఆఫ్ మనీ ఉంటుంది. సో నువ్వు హ్యాపీగా బిజినెస్ చేసుకో. నేను నీకు ఇన్వెస్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇన్వెస్టర్ని, నేను నీ ఎంప్లాయీని కాదు. నేను మిల్క్ 4:30కి వస్తాను, 5:30కి వస్తాను, 8:30కి వస్తాను, మీకు అనవసరం. కాకపోతే ఎప్పుడైనా ఎవరైనా మీ నేమ్ వాడుకుంటున్నాను కాబట్టి ఎవరైనా కంప్లైంట్ చేస్తే అప్పుడు యాక్షన్ తీసుకోండి రియాక్టివ్ మోడ్ లో. ప్రొయాక్టివ్ గా మీరు నన్ను ఎప్పుడు అనొద్దు. బట్ ఇదంతా 15 years ఏజ్ లో కదా. ఎగ్జాక్ట్ గా. మరి అతను ఎలా నమ్మాడా మిమ్మల్ని ఇంత? ఫస్ట్ రోజు ఏం చేసామంటే ఆ కార్డు సిస్టమ్ తీసుకొని, అతను ఫస్ట్ లో నమ్మలేదు, డబ్బులు లక్షల్లో మాట్లాడుతున్నాడు, 12 లక్షల రూపాయలు వచ్చేవి 5 kilometers అంటే ఏరియాలో ఉన్న అన్ని హౌసెస్ నుంచి ఎవరైతే వస్తున్నారో డబ్బులన్నీ కావాలి దానికి. ఒకటి 5 ప్యాకెట్స్ ఉంటాయి, ఒకటి 6 ప్యాకెట్స్ ఉంటాయి, హోటల్ వాళ్ళు ఉంటారు, రెస్టారెంట్స్ వాళ్ళు ఉంటారు, చాలా మనీ కావాలి దానికి. టర్న్ ఓవర్ చాలా మనీ కావాలి దానికి, ఆల్మోస్ట్ లాక్స్ లో ఉండేది అప్పట్లో. అతను ఫస్ట్ లో నన్ను నమ్మలేదు. నేను అతనికి ఏం చెప్పానంటే డబ్బులు నేను తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను, నా దగ్గర పెట్టుకోవట్లేదు, నేను నిన్ను నమ్మాలి, నువ్వు నన్ను నమ్మక్కర్లేదు అని చెప్పాను అతనికి. అప్పుడు అది నాకు ఒకటి అకౌంటబిలిటీ అనిపించింది, ఎందుకంటే బర్నింగ్ అది లోపల ఇండిపెండెంట్ రావాలి. ఆ కార్డ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేసి ఏమంటే ఇట్లా మీరు మనీ ముందే పే చేయాలి, మీకు గవర్నమెంట్ తరఫున మేము కార్డు ఇప్పిస్తాము సంగం డైరీ తరఫున. సో ఒకవేళ నేనేమైనా వస్తా అండర్ ద ట్రైన్ వెళ్ళి నేను చనిపోయినా కానీ మీ డబ్బులు మీకే ఉంటాయి, ఎందుకంటే మీరు గవర్నమెంట్ కట్టారు త్రూ ఏజెన్సీ ద్వారా, నాకేమి ఇవ్వట్లేదు ఇది. రెండోది ఒకవేళ మీరు లేకపోయినా ఉన్నా కానీ ఆ కార్డు మీద అకౌంటబిలిటీ ఉంటుంది, ఎన్ని మిల్క్ తీసుకున్నారు ఏంటి అనేది. ఒకవేళ నేను రాలేదనుకోండి మీకు ప్యాకెట్ రిజర్వ్ ఉంటుంది కాబట్టి మీరు 2 hours వెయిట్ చేయకుండా డైరెక్ట్ గా మీకు ఈవినింగ్ టైంలో అయినా వెళ్ళి మీకు తీసుకొని మిల్క్ మీ ప్యాకెట్ మీరు తీసుకోవచ్చు. సంబడి ఈస్ కీపింగ్ ఎ రిజర్వేషన్ ఫర్ యూ. సో ఇది మీకున్న ఫెసిలిటీ, ఇది మీకున్న అడ్వాంటేజ్ ఇది అని ఆ అడ్వాంటేజ్ సేల్ చేశాను. దాంతో పాటుగా నేను ఎక్స్ట్రాగా ఒక ప్రైవేట్ సర్వీసెస్ ఉందండి నాది 35 పైసా పర్ ప్యాకెట్ ఛార్జ్ చేస్తాను నేను అని చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే హే వేరే వాడు ఇంత ముందు ఉండేవాడు, వాడు పావలాకే చేసేవాడు, నువ్వే 35 పైసలు చెప్తున్నావు, నేను ఎందుకు వాళ్ళు నీకు ఎక్స్ట్రా 10 పైసా, నాకు వేస్ట్ కదా అన్నాడు. నాకు అప్పుడు ఏం చెప్పాలో తెలియలేదు ఫస్ట్, టు బి హానెస్ట్. అవును నిజమే కదా, కానీ నేను నాకు డబ్బులు ఎక్కువ కావాలి, డబ్బులు ఎక్కువ చేయాలి, క్వాలిటీ అని చెప్పాలి. ఆ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే తెలియదు, క్వాలిటీ అమ్మాలని తెలుసు కానీ క్వాలిటీ ఫ్యాక్టర్ అని తెలియలేదు. తర్వాత నాకు వచ్చిన ఐడియా ఏంటంటే చూశాను, ఓకే వాడికి చదువు రాదు, ఆ 25 పైసా తీసుకునే వాడికి. నేనేం చెప్పానంటే సరేనండి మీరు ఊళ్ళో లేరు, మేము బయటకు వెళ్తున్నాము, ఈరోజు ఊళ్ళో లేము, మీరు పాల ప్యాకెట్లు వేయొద్దు అని చెప్పారు. వాడికి చదువు రాదు కాబట్టి వాడికి తెలియదు, వాడు పాల ప్యాకెట్లు వేసి వెళ్ళిపోతాయి, వేస్ట్ అయిపోతాయి.
4 ప్యాకెట్లు వేస్ట్ అయిపోయి అనుకో 4 గాళ్ళు 24 రూపాయలు వేస్ట్ అయిపోతాయి. సో నేనేంటి, నేను చదువుచ్చు కదా, నాకు అది నేను చదువుతాను, ఓ వీళ్ళు లేదా అని చెప్పేసి 4 ప్యాకెట్లు తీసుకెళ్ళి మళ్ళీ మా ఓనర్కి ఇచ్చేస్తాను, నేను ఫ్రిడ్జ్ లో పడేస్తాడు. మీకు 24 రూపీస్ సేవ్ అయినాయి. 24 రూపీస్కి పర్ ప్యాకెట్కి ఎక్స్ట్రా నాకు 10 పైసా పే చేస్తున్నారు. 4 ప్యాకెట్స్కి 40 పైసా పే చేస్తున్నారు పర్ డేకి. ఈ 24 రూపీస్ డబ్బులతో మీరు కావాలంటే మంత్స్ అండ్ మంత్స్ నాకు ఫ్రీ సర్వీస్ వచ్చేస్తుంది అది అని చెప్పాను. ఆ సెల్లింగ్ పాయింట్ అతను నచ్చింది. సో అది నాకు వర్కౌట్ అయింది. ఆ కస్టమర్ కి ఎప్పుడైతే ఫస్ట్ కస్టమర్ కి ఎప్పుడైతే వర్కౌట్ అయిందో ఐ వాస్ కాన్ఫిడెంట్. ఓకే నౌ ఐ హావ్ ఎ సెల్లింగ్ పాయింట్ టు సెల్. అతనికి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. అది ఫీడ్బ్యాక్ ఇచ్చాడు నాకు, ఓకే సూపర్ నైస్ ఐడియా అనేసి. అది నాకు వర్కౌట్ అయింది. కట్ చేస్తే ఆ 6 కిలోమీటర్స్ లో పాల ప్యాకెట్లు మొత్తం కూడా 90% ఆఫ్ ది బిజినెస్ నాదే ఉండేది. మిగతా వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి చేసుకునేవాళ్ళు, మంత్లీ డబ్బులు కట్టలేదు, డైరెక్ట్ కొనేవాళ్ళు. ఇప్పుడు అది ఎన్నాళ్ళు చేశారు? అదొక 5 years చేశాను. దాంట్లో నాకు ఈ మిల్క్ బిజినెస్ లో వచ్చిన డబ్బుల కంటే దాంట్లో ఒక 7,000-8,000 రూపాయలు వచ్చేవి మంత్లీ. దాంట్లో వచ్చిన వాటికంటే ఆ ఎకో సిస్టమ్ లో వచ్చిన డబ్బులు ఎక్కువ ఉన్నాయి. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు లుక్ బ్యాక్ నౌ, నేను ఎవరైనా నువ్వేంటి మిల్క్ బాయ్ అంటే, నేను మిల్క్ బాయ్ కాదు, నేను ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్తాను ఆ టైంలో. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే, ఈ 6 కిలోమీటర్స్ జర్నీలో ఎవ్రీ కిలోమీటర్ కి నేను పాల ప్యాకెట్ డెలివరీ చేసిన తర్వాత కూర్చొని ఆడిట్ చేసుకునేవాడిని. ఒక టీ స్టాల్ దగ్గర చెట్టు కింద కూర్చొని రాసుకునేవాళ్ళు అన్ని. వీళ్ళకి వేసాను, వీళ్ళ ప్యాకెట్ కదా అని, ఓకే మిస్ చేశానా అనేసి. ఆ చేసిన తర్వాత కూర్చొని ఆడిటింగ్ చేసేటప్పుడు ఈ టీ స్టాల్ దగ్గర కూర్చొని చేసుకునేవాడిని. ఆ టీ స్టాల్ అతను ఏం చేశానంటే, ఒక రోజు ఆ టీ స్టాల్ అతను ఓపెన్ చేయాల. ఇదేంటి ఏం చేయలేదు అతను, నేను ఒక్కడే కూర్చున్నాను, ఏమైంది, సర్లే రేపు అడుగుదాంలే అనుకుని నెక్స్ట్ రోజు అడిగాను, ఏమైంది మీకు, మీరు నేను ఓపెన్ చేయలేదు అంటే, అతను ఏమన్నాడంటే, తెలిసిందే కదమ్మా, అతను రోజువారీ ఇచ్చే అతను రాలేదు, ఆ రోజువారీ వచ్చి అతను వస్తే 1000 రూపాయలు ఇస్తే డబ్బులతో నేను బిజినెస్ చేస్తాను, అతనికి సాయంత్రం పూట డబ్బులు ఇచ్చేస్తాను వడ్డీ కింద, అతను రాలేదు నిన్న, అతనికి హెల్త్ బాగాలేదంటే అందుకే నేను చేయలేకపోయాను. అవును, నువ్వు చేయాలంటే, నువ్వు బిజినెస్ చేయాలంటే నీకు కావాల్సిన మెటీరియల్ కదా, డబ్బులతో నీకేం పని అనుకుని నాకు అనిపించింది. బేసిక్ గా సింపుల్ గా మన ఇండియాలో ఆలోచిస్తే అప్పట్లో టీ స్టాల్స్ కి ఏం కావాలి, కాఫీ పౌడర్, టీ పౌడర్, షుగర్, తర్వాత మిల్క్, ఇంతే ఉండేది. ఇంకో ఎక్స్ట్రా సిగరెట్లు అమ్ముతారు వాడు, ఎక్స్ట్రాగా ఉంటాయి వాడికి. బట్ బేసిక్ కోర్ బిజినెస్ ఇదే ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ మిల్క్ ఉంది, వాడికి కావాల్సింది షుగర్ అండ్ కాఫీ పౌడర్సే కదా. సో నేనేం చేశానంటే, మా ఇంటి దగ్గర నాగేశ్వర గారు ఒక ఉన్నారు, చిల్లర కొట్టతను, వాళ్ళ పిల్లలు నా పిల్లలు ఒకే స్కూల్లో చదువుతున్నాము. సో అతని దగ్గరికి వెళ్ళి, అంకుల్ నాకు ఐడియా ఉంది, ఆ షాప్ వాడికి రోజు మనం పంచదార సప్లై చేయండి మీరు, రాధేశ్యామ దగ్గర నుంచి కాఫీ మాట్లాడతాను, ఇంకొక రాధేశ్యామ కాఫీ షాప్ ఒకటి అతనితో కాఫీ మాట్లాడేస్తాను, నేను మిల్క్ వేస్తాను, మనం ముగ్గురు కలిసి వాడికి బిజినెస్ పెట్టిద్దాము, వాడి బిజినెస్ వస్తుంది కదా, వాడు 6 రూపీస్ ఇస్తాడు మాకు, మీకు 0 రూపీస్ నేను 4 రూపీస్ తీసుకుంటాను అని చెప్పాను. వాళ్ళకేంటి ఎక్స్ట్రా బిజినెస్ ఆల్రెడీ వస్తుంది, పంచదార కాఫీలో కిలోలు వెళ్ళిపోతుంది, దాంట్లో ప్రాఫిట్ వస్తుంది. ఆయన ఏమన్నాడంటే, అరే నువ్వు కష్టపడుతున్నావురా, 6 రూపీస్ నువ్వే ఉంచుకో, నాకు వద్దులే, కాకపోతే నాకు బిజినెస్ పెరుగుతుంది కదా, 5-6 కేజీస్ ఎక్స్ట్రా కొంటావు కదా, దాంట్లో ప్రాఫిట్ నాకు వస్తుంది అని చెప్పాడు ఆయన. సో అది నాకు వర్కౌట్ అయింది. కట్ చేస్తే ఆ 6 కిలోమీటర్స్ లో ఒక 10 కాఫీ షాప్స్ ఉన్నాయి. కాఫీ షాప్స్ నావే, నేను వెంచర్ క్యాపిటలిస్ట్ అయిపోయాను ఆ టైంలో. 10-6 రూపీస్ వచ్చేసింది. దిస్ ఇస్ 1,800 రూపీస్ విచ్ ఇస్ 4 months salary of my dad. I just did it in just 1 hour. నాకు వచ్చిన మిల్క్ సప్లై చేసేవాడిని, వీళ్ళ దగ్గర నుంచి షుగర్, వీళ్ళ దగ్గర కాఫీ, వాడు సప్లై చేసేవాడిని, ఈవినింగ్ వెళ్ళేవాడిని, డబ్బులు వసూలు చేసుకునేవాడిని. మా బాస్ హ్యాపీ, ఎక్స్ట్రా మిల్క్ వస్తుంది అతనికి, ఈ పంచదార అతను హ్యాపీ, ఈ కాఫీ పౌడర్ అతను హ్యాపీ, నేను హ్యాపీ. సో ఇది మీరు 5 years చేశారా? ఇలా 5 years చేశాను. 5 years. సో ఈ 5 years లో మీ అప్పులు తీరిపోయినాయా? లేదు కేవలం వడ్డీ కట్టే దాంట్లో ఒక 10% మాత్రమే. ఓకే. సో అందుకే 8:30 కల్లా ఇంటికి వచ్చేస్తాను, మళ్ళీ అమ్మ వాళ్ళు ఇడ్లీ అమ్ముతారు, అది చేసేవాడిని. తర్వాత ఈ ఓటర్ ఐడి కార్డు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, ఇండియాలో చాలా వరకు ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసి జాబులు లేక టైప్ రైటింగ్ బాగా నేర్చుకునేవాళ్ళు, టైప్ ఇంగ్లీష్. అవును, అప్పట్లో నేర్చుకునేవాళ్ళు. మా అక్క మా అన్న హిందీ కూడా నేర్చుకున్నారు, టైప్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు. నాకేమో అక్కడికి వెళ్ళి టైప్ రైటింగ్ పట్టుకొని కొడదామని పరమ బోర్ అది నాకు. ఎవరు చూసిన టైప్ రైటింగ్ అంటాడు, మనకేదో కొంచెం మ్యాజిక్ చేయాలి, సపరేట్ గా ఉండాలి, యూనిక్ గా ఉండాలనిపించేది. అయితే ఈ డేటా ఎంట్రీ టైంలో ఏం చేశారంటే, ఒక ఆల్మోస్ట్ ఒక 300 to 400 మెంబర్స్ కి ఆపర్చునిటీ వచ్చింది అనమాట మా గుంటూరులో. రండలపేటలో ఒక అతను, హైదరాబాద్ లో మిక్ ఎలక్ట్రానిక్స్ అనుకుంటే కంపెనీ ఉండేది, ఫోనిక్స్ సిస్టమ్స్ అని చెప్పేసి ఒక ఫ్రాంచైజ్ కింద తీసుకొని గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తానికి ఓటర్ ఐడి కార్డు కన్వర్ట్ చేయడం కోసం, అంటే పేపర్ నుంచి ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. 5 crores ఇంత బిజినెస్. ఆ టైంలో వాడు డేటా ఎంట్రీ వాళ్ళందరినీ సెలక్షన్ జరుగుతుంది. నేనేం చేశాను, మేక్ ఇట్ లైక్ ఇది అంటారు కదా, సో నేను మా అక్కతో పాటు నాకు టైపింగ్ వచ్చు అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే వాళ్ళు ఏమన్నారంటే, మీకు టైపింగ్ వచ్చు కరెక్టే, కానీ ఇది కంప్యూటర్ లేఅవుట్ వేరే ఉంటుంది, తెలుగు వచ్చేసరికి శ్రీలిపి అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దానికి ఫాంట్, కలర్స్, ఏమంటారు దాన్ని, ఒత్తులు హల్లులు సపరేట్ గా ఉంటాయి, అది మీరు ప్రాక్టీస్ చేయాలి అని తలకి ముగ్గురికి పేపర్లు ఇచ్చారు, కాపీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి రండి అనేసి.
మా అన్న మా అక్క ఏంటంటే నాకు టైప్ రైటింగ్ వచ్చు కదా అని ధీమాతో వాళ్ళు ఉన్నారు. నాకు రాదు కాబట్టి నాకు తెలిసింది ఏంది skill. నేర్చుకున్నారు మీరు. నేర్చుకోవాలి. ఏం చేయాలి, నాకు టైప్ రైటర్లు ఏమీ లేవు. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ పాస్ అయితే వాడు తీసుకుంటాడు, జాబ్ ఇస్తాడు. ఓకే. సో నైట్ తీసుకొని ఆ పేపర్ పెట్టుకొని చేళ్లు పెట్టుకొని అదే మా ఊరు పేరేంటి, నా పేరేంటి, మా అమ్మ పేరేంటి, మా నాన్న పేర్లు ఇట్లా తెలిసిన వాళ్ళ తెలుగు పేర్లు అన్ని కొడుతున్నట్టుగా అక్కడ కంప్యూటర్ స్క్రీన్ ఉన్నట్టుగా ఊహించుకుంటా ఉన్నాను. ప్రాబబ్లీ వాళ్ళ మనం చూస్తే అది మేనిఫెస్టేషన్ అంటారు కదా. సో ఐమ్ ట్రైయింగ్ టు మేనిఫెస్ట్ దట్ దేర్ ఇస్ అ కంప్యూటర్, దేర్ ఇస్ థింగ్ అండ్ ఐమ్ ఇమాజినింగ్ అండ్ ఐమ్ ప్రాక్టీసింగ్ విత్ మై ఫింగర్స్. ఓకే. నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్తే దేర్ వాజ్ లైక్ 6 బ్యాచెస్ అన్నమాట. ఎవ్రీ బ్యాచ్ 50 మెంబర్స్ ని తీసుకొని వాళ్ళకి 50 కంప్యూటర్స్ ఉన్నాయి అరౌండ్. ఆ వాటిలో ఎగ్జామ్ పెడతారు. మా బ్యాచ్ లో నేను టాప్ ర్యాంకర్ ని. ఓకే. డిగ్రీ టైప్ రైటింగ్ లేదు, ఏమీ లేదు. వాడు పిలిచిన తర్వాత అందరూ టాప్ వాళ్ళందరినీ పిలిచాడు. ఒక దాంట్లో మా అక్క మా అన్న ఒక బ్యాచ్ లో, ఒక బ్యాచ్ లో వాళ్ళకి కూడా వచ్చింది. వాళ్ళు మా అక్క వాళ్ళు నేచురల్ గా టైప్ రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో వెళ్ళిన తర్వాత నేను చెప్పాను అన్నమాట, అప్పటికి సారీ నేను ఫేక్ చేశాను, నాకు టైప్ రైటింగ్ ఏం రాదు అంటే వాడు ఒకటే చెప్పాడు అనమాట, అరే ఒకటి ఆలోచించు, నీ డిగ్రీతో నీ టైప్ రైటింగ్ లో 90 మార్క్స్ వచ్చినాయా, 92 మార్క్స్ వచ్చినాయా, 80 మార్క్స్ వచ్చినాయా, దీని గురించి నాకెందుకు, నాకు కావాల్సింది ఎంటర్ అవుతుందా లేదా, ఫాస్ట్ ఉందా లేదా, నేను నీకు కంప్యూటర్ ఇవ్వాలి అంటే నేను దాన్ని రెంట్కి తెచ్చుకోవాలి, దానికి ఇంజనీరింగ్ పెట్టాలి, నాకు ఒక ప్రైసింగ్ ఉంటుంది. ఆ అవర్ కి మీరు ఇంత డేటా ఫీడ్ చేస్తే నాకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో ఆ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు తాగలవా లేదా, అది చూసి నేను నీకు ఇస్తాను అని. దట్ యాక్చువల్లీ ట్రిగర్డ్ మీ. దట్ హోల్ లైఫ్ ఆఫ్ మై హోల్ లైఫ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఒక మనిషికి ఎవరికైనా జాబ్ ఇవ్వాలి అంటే, వాడితో పార్ట్నర్ చేసుకోవాలి అన్న, బిజినెస్ లో మెంబర్షిప్ తీసుకోవాలన్నా కానీ, వాడితో పాటు ఏదన్నా గ్రూప్ ఫామ్ చేసి చేయాలన్నా కానీ, వాడు ఒకటే చూసేది ఏంటంటే డస్ హీ హ్యాస్ ఎంప్లాయబిలిటీ. అది అసలు వీడు ఈ పని చేయడానికి లాయకా కాదా అని చూడాలి. నేను స్టాన్ఫర్డ్ లో నేను కుకింగ్ కోర్స్ నేర్చుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కనీసం తోటకూర కూర చెప్పదే, నాకు కావాల్సిన తోటకూర కూర అయితే వాడు చేసిన నాకెందుకు, వాడి డిగ్రీ అదే ఇంటి దగ్గర అమ్మాయి వచ్చి నేను తోటకూర బాగా చేయగలను అంటే చేస్తే బాగుంది అంటే, చపాతీలో సూపర్ గా ఉంది అంటే నేను పని అమ్మాయి కింద పెట్టుకుంటాను. నేను ఫస్ట్ థింగ్ మనం ఆలోచించేది పనికి తీసుకోవాలి అంటే ఎవరినైనా వాడికి పని వచ్చా రాదా, వాడు ఎక్కడ నేర్చుకున్నాడు నాకెందుకు, నాకు ప్రోడక్ట్ డెలివరీ ఎట్లా వస్తుంది. ఇది నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, వీళ్ళందరూ ఇంజనీరింగ్ అంటారు కదా, జాబులు ఎందుకు ఉండట్లేదు అంటే వీళ్ళకి ఇంజనీరింగ్ చదివినా కానీ ఆ ఇంజనీర్ గా చేయాల్సిన డ్యూటీ ఏదైతే ఉందో తెలియపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. అది మనం నేర్చుకోగలిగితే ఇంజనీరింగ్ లేకపోయినా కానీ మనం వెళ్ళొచ్చు. ఇది నాకు వచ్చిన థాట్ ఆ రోజు. బట్ లక్కీగా నాకు ఆ జాబ్ వచ్చింది వాడి దగ్గర డేటా ఎంట్రీలో. నేను బాగానే సంపాదించుకున్నాను. నెలకి ఆల్మోస్ట్ లైక్ 8,000-9,000 రూపీస్ వచ్చేది. అది ఈవినింగ్ 4 వర్క్ చేసేవాడిని. మా అక్క ఒక 3,000-4,000 వచ్చేది, మా అన్నకు ఒక 3,000-4,000 రూపీస్ వచ్చేది. నేను చాలా ఎక్కువ డబ్బులు సంపాదించాను దాంట్లో. సో 4 o'clock కి ఈవినింగ్ టైంలో వెళ్ళి నేను హోల్సేల్ షాప్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. ఎందుకంటే నాకు ఏమనిపించిందంటే, ఇంకొకటి ఏమనిపించిందంటే, ఒక మనిషి ఒక పని బిగిన్ చేసిన తర్వాత ప్రతి పని చేసినప్పుడు వాడికి ఒక ఎగ్జాస్టింగ్ పాయింట్ ఉంటుంది, అంతర్మించి చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంట తీసుకున్నాం అనుకోండి, వాడు 5 hours తో వంట చేయమంటే 6 hours చేస్తే క్వాలిటీ రాదు. అవును, ఇంకా ఎగ్జాస్ట్ అయిపోతారు కదా. మన సేమ్ జాబ్ లో కూడా అంతే. ఓవర్ టైం ఏం చేసినా దాంట్లో క్వాలిటీ ఉండదు. అవును, తెలిసిపోతుంది. అవుట్పుట్ సరిగా ఉండకపోతే తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. నేనేమనుకున్నానంటే, నేను మిల్క్ చేస్తున్నాను, ఈ మిల్క్ నేను సాయంత్రం దా డెలివరీ చేద్దామన్నా చేయలేను నేను. ఒకవేళ చేసినా ఇదే కస్టమర్లు ఉంటారు. అంతే. అంటే ఈ 6 kilometers నాకున్న రేంజ్, ఇందులో ఇంకా మీరు గ్రో అవ్వలేరు. దాని మాక్సిమం పాయింట్ దానికి అంత టైం ఇన్వెస్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అంత టైం చేస్తే 4 hours చేస్తే 40 వస్తుంది, 6 hours చేస్తే 60,000 వస్తుంది అంటే రాదు. సాచురేషన్ పాయింట్. అలాగే మా ఇంట్లో ఇడ్లీ అమ్మేటప్పుడు నేను 11 దాకా ఇడ్లీ అమ్మితే 60 రూపాయలు వస్తే, సాయంత్రం 5 దాకా అమ్మినా అదే కస్టమర్స్ వస్తారు, అదే ఇడ్లీ ఉంటుంది. అంతే. మీరు అంతకంటే గ్రో అవ్వలేరు. కూడా అంతే. దానికి నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, నా బ్రెయిన్ ఒక మనిషి అనేవాడిది ఒకే బిజినెస్ మీద ఒకే జాబ్ మీద పని చేయదు. ఎస్పెషల్లీ నాది ప్రాబబ్లీ పని చేయదు. కాబట్టి ఫస్ట్ నాది ఓనర్షిప్ మిల్క్ ది. సెకండ్, నా బ్రెయిన్ మా అమ్మకి ఇచ్చేస్తాను, నా సంబంధం లేదు, ఆమె ఏ పని చెప్తే చేస్తాను. అంటే ఇంట్లో సపోర్ట్, నా బ్రెయిన్ అప్పచెప్పేస్తాను, నా బ్రెయిన్ అబ్సెంట్, కామ్ డౌన్ అవుతుంటుంది. తర్వాత మళ్ళీ వెళ్ళి డేటా ఎంట్రీ, ఫోకస్ అంతా ఉండాలి, ఫాస్ట్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. అది ఎన్ని అవర్స్? అది మార్నింగ్ ఈవినింగ్ 4-4:30 వరకు ఉండే షిఫ్ట్ అది మాది. సో 4:35 వరకు అలా చేసామండి దాన్ని. ఆ తర్వాత నా బ్రెయిన్ పనిచేయదు, నేను కూర్చోలేను అంతసేపు, నా బోర్డమ్ ఎక్కువ. సో ఈవినింగ్ ఏం చేసేవాడిని, మళ్ళీ ఫ్రీడమ్ కావాలి, ఫ్రీ కావాలి. నార్మల్గా ఏం చేస్తారంటే, మనకి చాలా మంది అరే స్మోక్ చేయడానికి వెళ్తాము, టీ తాగడానికి, కాఫీ తాగడానికి, జస్ట్ ఒక బ్రేక్ తీసుకుంటున్నాను అంటారు కదా. అలా నేను బ్రేక్ తీసుకొని విజయవాడ వెళ్ళి పక్కన అక్కడ నుంచి హోల్సేల్ షాప్ తెచ్చుకొని రిటైల్ షాప్లకి సప్లై చేసేవాడిని, ఆ బోర్డమ్ ని కిల్ చేయడానికి కోసం 2 hours కి. మరి ఇవన్నీ చేస్తే ఇంకా చదువుకోవడానికి టైం ఎక్కడ ఉండేది? యాక్చువల్గా 95 లో అది అప్ టు 99 వరకు అసలు ఎడ్యుకేషన్ అనే వర్డ్ లేదు.
అచ్చా, సో మీరు బ్రేక్ తీసుకున్నారా? కంప్లీట్ అసలు బుక్ అనేది సో తెలియదు. 9th తర్వాత బ్రేక్ 10th తర్వాత బ్రేక్ తీసేసి ఇంటర్మీడియట్ తర్వాత అప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత 93 నేను 10th రాశాను. 95 లో ఈ పాల ప్యాకెట్లు వేస్తానే మా ఫ్రెండ్ వాళ్ళది బుక్ లవర్స్ అని షాప్ ఉండేది దాని దగ్గర. ఆ షాప్ కి వెళ్తే వాడు చెప్పేవాడు, విష్ణు అని ఉండేవాడు, అరే వాళ్ళు ఏం ఎగ్జామ్ రా అంటే వాళ్ళు ఎకనామిక్స్ అని చెప్పేవాడు. ఆ గైడ్ టెస్ట్ పేపర్ ఉండేది, ఒక 7 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఆ 7 క్వశ్చన్ పేపర్స్ లో 140 క్వశ్చన్స్ ఉంటాయి. అది చదువుకోగలిగితే దాంట్లో నుంచి ఎగ్జామ్స్ వస్తాయి, మనకు తెలిసి. సో అది నేను రాసామని పాస్ అయిపోయాను. ఇంటర్మీడియట్ అయిపోయింది. సో ఇంటర్ తర్వాత 5 years మొత్తం ఇవే చేశారన్నమాట, చదువుకోకుండా ఇంకా. వావ్, ఓకే ఓకే. సో ఇవి చేసుకోకుండా చేస్తా ఉన్నాను. యా యా. తర్వాత నేను ఈ డేటా ఎంట్రీ చేస్తా ఉన్నాను కదా, 98 అరౌండ్ 99 బిగినింగ్ లో ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఫోటోస్ మొత్తం కంప్యూటరైజ్ అయిపోయి మొత్తం ప్రాజెక్ట్ క్లోజ్ చేస్తున్నారు. ఆ క్లోజ్ చేసే టైంలో ఐ థింక్ ద నేచర్ ఈస్ ఆల్సో లైక్ యాక్చువల్లీ హెల్పింగ్ మీ ఎవ్రీ వెన్, ఆర్ మైట్ బి వెన్ ఐ లుక్ బ్యాక్ నౌ మైట్ బి ఐమ్ కనెక్టింగ్ ద డాట్స్, ఐ డోంట్ నో. బట్ ఆ రోజు జరిగింది ఏంటంటే కంప్యూటర్ స్క్రీన్ లో టైప్ చేసేవాళ్ళం. అది కంప్యూటర్ అంటారు, దీని స్క్రీన్ అంటారు, దీని హార్డ్వేర్ అంటారు, దీని సాఫ్ట్వేర్ అంటారు, దీనికి ఇవన్నీ తెలీదు. జస్ట్ ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ ని ఇలా చేయాలి అంతవరకే. ఒక డేటా, ఒక మనిషి యొక్క నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, వాడి పిక్చర్, ఇమేజ్ వస్తుంది, అది గ్రాప్ చేసి దాన్ని మొత్తం ఫీడ్ చేస్తే 4 పైసా ఇస్తారు ఒక రికార్డ్ కి. అలా ఎన్ని రికార్డులు కూడా దాన్ని 4 పైసలు వస్తాయి. 10,000 రూపాయలు. ఫాస్ట్ స్పీడ్ ఉండాలి, ఉండాలి, క్వాలిటీ గ్రాప్ చేయాలి. అది వీడియో రికార్డింగ్ ఉంటా ఉంటుంది, వీడియో ప్లే పెట్టాలి, పాస్ పెట్టాలి, రికార్డ్ కొట్టాలి, వాడి నేమ్ అది కొట్టాలి, టైప్ చేయాలి, మ్యాప్ చేయాలి, రికార్డ్ సేవ్ చేయాలి, మూవ్ అయిపోవాలి. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎవ్రీ వీక్ ఒకసారి బ్యాకప్ తీసుకునేవాళ్ళు ఆ డేటా. అప్పుడు ఒక 2 hours షట్ డౌన్ చేసేవాళ్ళు. ఒకసారి 2 weeks చేసేవాళ్ళు, ఒకసారి 1 month చేసేవాళ్ళు, డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఆ బ్యాకప్ టైంలో ఏం చేసేవాడిని నేను, అందరూ వెళ్ళి బయట కూర్చొని ముచ్చట్లాడుతూ ఉండేవాళ్ళు, సినిమా కబుర్లు, చిరంజీవి ఎట్లా, రాజకీయాలు ఎట్లా అనేసి. నేనేంటంటే మనకు మనీ కావాలి, డబ్బులు, గంట చిన్నట్టు 500 కావాలి, సంపాదించాలి, అలా ఉండేది నా బ్రెయిన్. ఎవరైనా మాట్లాడాలంటే నా డబ్బులు ఇస్తే మాట్లాడాలి అనే టైప్ లో ఉండేవాడిని. నేను వెళ్ళేసి నేను ఎక్కడైతే పాల ప్యాకెట్లు వేస్తున్నానో వాళ్ళందరూ నాకు తెలుసు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓల్డ్ న్యూస్ పేపర్స్ కొనేవాడిని. వాళ్ళు ఏంటంటే అప్పట్లో 9 పేపర్స్ కలిపి 1 kg అవుతుంది అనమాట. సో ఆ పేపర్స్ కొనేసేసి 2 rupees ఒక్కొక్క పేజీ 30 paise కొనేవాడిని. 2.7 rupees ఇచ్చేవాడిని వాడికి. బయట అమ్మితే 5.5 rupees వస్తుంది, డబుల్ బెనిఫిట్ అది. అది మంత్లీ ఒకసారి కొట్టేవాడిని. అది ఒక 600-700 rupees వస్తుంది 2 hours లో. ఆ వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత అప్పటికి బ్యాకప్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా. ఒక రోజు నేను అతను అడిగాను, ఏం చేస్తున్నారు ఇదంతా అంటే, ఏం లేదురా మీరు చేసిన డేటా అంతా తీసుకెళ్ళి దాంట్లో పెడతాం అని అడిగి, ఒక స్టోర్ చేసుకుంటాం మేము, అది మళ్ళీ ఫ్రెష్ గా ఎంటీ చేస్తాం ఆ బకెట్ ని, మీరు మళ్ళీ ఫీడ్ చేస్తే ఆ బకెట్ లోకి వెళ్తుంది అని చెప్పాడు అతను నాకు అర్థమయ్యే లాంగ్వేజ్. శ్రీధర్ గారు అనమాట అతని పేరు, ఇంకా గుర్తుంది నాకు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ పక్కన అతను చంద్రశేఖర్ అన్నాడు. అతను అడిగాను అనమాట, అన్న ఇది దేంతో చేస్తారన్న ఇదంతా అంటే, ఇది సాఫ్ట్వేర్ అంటారు లేదా, నీకు అర్థం కాదులే అన్నాడు. అంటే మీరేం చేశారన్న అంటే, నేను RVRJC కాలేజ్ లో ఇంజనీరింగ్ చేస్తున్నాను, నేను ఇంజనీరింగ్ అయిపోయి ట్రైనింగ్ కింద నేను జాయిన్ అయ్యాను, సో నీకేం అర్థం కాలేదు, నేను చెప్పించే మూసుకొని అన్నాడు. నా పక్కన వాడికి ఉంటారా, మనం కోతిగాళ్ళు చాలా మంది ఉంటారు కదా, నా పక్కన ఏమన్నాడంటే, అరే నీకు ఒక మ్యాజిక్ చెప్తాను నీకు అన్నాడు. ఏంట్రా అంటే, DIR/? కొట్టు, ఎంటర్ కొట్టు, స్క్రీన్ అంతా ఇంగ్లీష్ వస్తుంది, ఫుల్ చదువుకోవచ్చు అన్నాడు. అని కొట్టా. హెల్ప్ DIR/? అప్పుడు విండోస్ ఉండేది, హెల్ప్ మేము మొత్తం DIR అంటే డైరెక్టరీ సర్వీస్. నేను ఏంటంటే ఒక పేపర్ ఇంగ్లీష్ ఉంది, చదువుకోవచ్చు, టైం పాస్ అవుతుంది. అది చేస్తా ఉన్నాను. ఈ శ్రీధర్ అని వచ్చి పెట్టమని కొట్టాడు వెనకాల. ఏంటి సార్ ఎట్లా కొట్టారు అంటే, అరే ఏమన్నా ఉందారా, నువ్వు పొరపాటున ఫార్మాట్ కొట్టావు అనుకో, నువ్వు చేసిన డేటా అంతా పోద్ది కదా, ఎవరైనా చెప్తే చేయడమేనా నీకు. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఓ ఇట్లా కమాండ్స్ ఉంటాయా, దీన్ని కమాండ్స్ ఇస్తే అది ఏదో పనిచేస్తుందా అని నాకు అప్పుడు అర్థమైంది. ప్రోగ్రామింగ్ కమాండ్ అనే వర్డ్ తెలియదు, బట్ ఏదో చెప్తే కంప్యూటర్ చేస్తుంది ఆ పని. నేను అప్పుడు అతను అడిగాను అనమాట, ఇది దేంట్లో చేస్తారు సార్ ఇదంతా అంటే, అతను ఏమన్నాడంటే C లాంగ్వేజ్ అని ఉంటుంది, దాంట్లో చేస్తాము. ఓ C లాంగ్వేజ్ అంటున్నారు అంటే మనకేంటి, ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు ఎలా ఉంటుందో అలా ఉంటుందా, అలాగే C లాంగ్వేజ్ ఉంటుందా, హిందీ నేర్చుకున్నావు అన్నావు కదా, అలాగే C లాంగ్వేజ్ ఉంటుంది, అది కంప్యూటర్ చెప్పాలి, అది కంప్యూటర్ దానికి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే. మరీ చెప్తారు సార్, మనం C లాంగ్వేజ్ ఇంగ్లీష్ చెప్తుంటే దానికి ఎలా అర్థమవుతుంది సార్ అంటే, అరే దీనికి ఏంట్రా, ఇప్పుడు విమానం వెళ్తుంది బయట, ఆ విమానం కూడా కంట్రోల్ చేయొచ్చు అన్నాడు. మరీ చెప్తారు సార్ మీరంటే, అరే నేను మన రోబోటిక్ ప్రాజెక్ట్ చేశాను రా మా ఇంజనీరింగ్ దాంట్లో, చూపిస్తాను, అవి చూడు, ఈ బొమ్మ చూడు, ఈ బొమ్మ నేను చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇది, ఆ రిపోర్ట్ లో ఉంది చూడు, దీంట్లో నేను C లాంగ్వేజ్ చేశాను అన్నాడు. అంటే C లాంగ్వేజ్ చేస్తే ఏమేం చేయొచ్చు, అవును ఏమేం చేయొచ్చురా, ఓకే అంటే నేను కంప్యూటర్స్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్స్ చేయొచ్చు, ట్రైన్లు మూవ్ చేయొచ్చు, లైట్లు కంట్రోల్, ఏదైనా చేయొచ్చు ప్రపంచంలో. ఓకే అయిపోయింది, నేను ఇప్పుడు C లాంగ్వేజ్ నేర్చుకోవాలి, నాకు తెలిసింది. సో అట్లా మీకు ఇంట్రెస్ట్ వచ్చింది, అదొక్కటే నుంచి ఇప్పటికి వచ్చింది నాకు వచ్చిన లాంగ్వేజ్. దాంతో నేను సొంతగా కంపైలర్స్ రాసుకున్నాను, సొంతగా ప్రోగ్రామింగ్ చేశాను, $multi-billion మల్టిపుల్ టైమ్స్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేశాను, 4.5 million 5 millions కి. నేను ఒక కంపెనీలో డెలివరీ హెడ్ కింద $200 million బిజినెస్ చేశాను 7 years పాటు. ఇవన్నీ కూడా ఫండమెంటల్, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ది C లాంగ్వేజ్. సో C లాంగ్వేజ్ ఇప్పుడు ఓకే, తర్వాత మీరు ఇంజనీరింగ్ చేశారు కదా,
ఇలా డిస్టెన్స్ లో డిస్టెన్స్ అంటే ఓ లెవెల్, ఏ లెవెల్, బి లెవెల్ చేశాను నేను. ఇట్లా ఇప్పుడు దీని తర్వాత దీని తర్వాత ఏమైంది అంటే ఫస్ట్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే బాగానే డబ్బులు సంపాదిస్తున్నాను, 250-300,000 సంపాదిస్తున్నాను. మళ్ళీ ఓన్ గా కాంట్రాక్ట్స్ తీసుకొని బిల్డింగ్ చేశాను. అది అయిపోయిన తర్వాత ఈ బ్యాంక్స్ ఉంటాయి కదా, యూనియన్ బ్యాంక్ అని ఉంటుంది గుంటూరులో, ఒక 7-8 బ్రాంచెస్ ఉండేవి. ఆ బ్రాంచెస్ మొత్తం నేనే కంప్యూటరైజ్ చేశాను. వాళ్ళకి 50,000 రూపీస్ కి వాళ్ళకి ఏదైతే అకౌంటింగ్ ఉందో వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో ఫీడ్ చేసి అకౌంటింగ్ అంతా ఆడిట్ చేసి ఇవ్వాలి. ఓకే. సో ఒక్కొక్క టైం బాండ్ కాంట్రాక్ట్ అన్నమాట, 1 month లో చేయాలి. 50,000 రూపీస్ ఇస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే మనం ఫ్రీగా చేసి పెట్టాలి, మనీ ఇవ్వరు ఇంకా, గవర్నమెంట్ నుంచి వచ్చే కాంట్రాక్ట్ అది. సో అవన్నీ నేను కంప్యూటరైజ్ చేశాను. అక్కడ గుంటూరులో కొరియర్ కంపెనీస్ చాలా వరకు చేశాను, హైదరాబాద్ లో కొరియర్ కంపెనీస్ చేశాను, సాఫ్ట్వేర్ బిల్డ్ చేశాను వాటికి. ఐ మీన్ డేటా ఎంట్రీ ప్రాసెస్, ఇవి కాంట్రాక్ట్స్ తీసుకుంటా ఉంటాను. తర్వాత ఓటర్ ఐడి కార్డు ప్రాజెక్ట్, సబ్ రివిజన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాని కాంట్రాక్ట్ తీసుకునేవాడిని, అవన్నీ చేసేవాడిని. ఎన్ని చేసినా డబ్బులు అయితే వస్తున్నాయి, కానీ నేనేమనుకుంటాను ఇంజనీరింగ్ కావాలి ఫస్ట్ థింగ్. రెండోది సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇది ఎవడు చెప్పాడు, వీడియో కూడా సి లాంగ్వేజ్ అని చెప్పాడు. ఇది చేస్తే ఇంజనీరింగ్ చేయొచ్చు అన్నాడు, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ కంట్రోల్ చేయొచ్చు అన్నాడు. ఇంజనీరింగ్, సి లాంగ్వేజ్, ఈ రెండు ఉన్నాయి. సో ఆ రెండు చేయాలని డిసైడ్ అయ్యారు. డబ్బులు వస్తున్నాయి కావాల్సినంత, కావాలంటే కంప్యూటర్లు కొనుక్కుంటాను, ఇంట్లో పెట్టుకుంటాను, లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకోగలను. అప్పులైతే తీరుస్తున్నాను, మా ఇంట్లో హ్యాపీ, నేను హ్యాపీ, అందరు హ్యాపీ. అప్పులైతే వెళ్ళిపోతా ఉన్నాయి. మా అక్క మా అన్న చదువుకుంటున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వాళ్ళు చేసే వర్క్ తో పాటు వాళ్ళు వర్క్ చేస్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. నార్మల్ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు. మాకు ఎంఈ హిందీ లిటరేచర్ ఇట్లా చేసింది, తను సో చేస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే, అరే ఎంత డబ్బులైనా వస్తాయి, 3 లక్షలు ఇవ్వాలి, రేపు రోజు నువ్వు 10 ఏళ్ళు పనిచేస్తావు, 20 ఏళ్ళు పనిచేస్తాము, బిజినెస్ మ్యాన్ అవుతావు, డబ్బులు సంపాదిస్తావు. రేపు పొద్దున మీ ఆవిడ వచ్చింది, పెళ్లి చేసుకుంటావు, అప్పుడు ఏం మీ ఆయన ఏం చేస్తున్నాడంటే, మా ఆయన డేటా ఎంట్రీ ఆపరేటర్, పాల ప్యాకెట్లు వేస్తాడు అని చెప్పుకుంటారు. మనం అవ్వాలనుకుంటుంది ఏంటి, ఇంజనీరింగ్. సో ఎంత డబ్బులు వచ్చినా అంటే మనం ఒక నార్త్ డైరెక్షన్ లో వెళ్ళాలంటే సౌత్ లో ఎంత పరిగెత్తినా నార్త్ కి వెళ్ళలేము. సో ఇది కరెక్ట్ కాదు, ఇది మనం చేసేది. సో మీ గోల్ వైపే ఉండాలి, మనం చేసే ప్రతి పని గోల్ వైపే ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, నేను ఎప్పుడైనా సరే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేయాలి అంటే వెళ్ళి శివ ఎలక్ట్రానిక్స్ లో రేడియో దాంట్లో అమ్మండి కావాలంటే. అట్లీస్ట్ మీకు సర్క్యూట్స్ అంటే ఏంటి, నానోడ్స్ ఏంటి, డయోడ్స్ ఏంటి అర్థమవుతుంది, ఆ రిలేటెడ్ సబ్జెక్ట్ తెలుస్తుంది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని ముందుకెళ్తారు. ఒక స్టెప్ ముందుకు వేసినా 99 స్టెప్స్ ఉన్నప్పుడు ఒక స్టెప్ వచ్చినా ఒక స్టెప్ కంప్లీట్ అయినట్టే. అది కాకుండా మీరు వెళ్ళి ఏ బట్టల షాప్ లోనూ పనిచేస్తా, వాడికి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు, టైం పాస్ అవుతుంది, సాయంత్రం పాటు సిగరెట్ తాగుతున్నాము, కాఫీ తాగుతున్నాము, పునుగులు బజ్జీలు తింటున్నాం అనుకుంటే ఉపయోగం లేదు. కానీ మీ గమ్యం ఎప్పటికీ రీచ్ అవ్వలేరు. మళ్ళీ వెళ్ళి మీరు డబుల్ చదువుకోవాలి, మీ బ్రెయిన్ ని మార్చేసి చదువుకోవాలి. అదే ఇక్కడ ఉన్నారనుకో, ఆ ఎలక్ట్రానిక్ షాప్ లో పనిచేసేటప్పుడు మీరు చదువుతుంటే దాంట్లో డయోడ్ అన్నారంటే ఇక డయోడ్ అమ్ముతున్నారంటే అర్థమైపోతుంది మీకు ఏం చేస్తున్నారు. రిలవెంట్ గా ఉండాలి, నాకు అనిపించింది. నేనేం చేశాను, అన్ని మానేశాను. అన్ని మూడు దగ్గర 2.8 lakhs నుంచి 3 lakhs వరకు వస్తుంది ఇన్కమ్, మొత్తం మానిపడేసి ఒక ఇంటర్నెట్ కేఫ్ లో క్లీనింగ్ బాయ్ కింద జాయిన్ అయ్యాను. ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా, అంత డబ్బులు వస్తున్నప్పుడు మానేసినప్పుడు? అప్పులో వాళ్ళ వడ్డీలో వచ్చినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? ఇంట్లో చెలగొట్టారు, రోడ్డు మీదకి రావటం, 3-4 రోజులు అక్కడ రోడ్డు మీద పడుకోవడం, కింద ఏం చేయాలో తెలియదు, ఎవరు చెప్పుకోవాలో తెలియదు. కానీ ఎందుకు మొత్తం మానేశారు? అది చేసుకుంటూ ఇక్కడ చేస్తుండొచ్చేమో కదా. పాల ప్యాకెట్లు వేస్తున్నాను, ఇప్పుడు ఇది అయిపోయింది. డేటా ఎంటర్ చేస్తున్నాం, కానీ మనది కంప్యూటర్ ముట్టుకొని వాడుకునేవారు కదా వాళ్ళు. అది అక్కడ నేర్చుకునేది ఏం లేదు, ముట్టుకునేవారు. మన అదొక మెకానికల్ జాబ్ లాగా అయిపోయింది అన్నమాట. వాడు ఆన్ చేసి పెడతాడు సాఫ్ట్వేర్, దాన్ని అది ఎలా ఆన్ చేయాలి, ఎలా బ్యాకప్ తీయాలి కూడా ఏం తెలియదు. ఎన్నాళ్ళన్నా డబ్బులు అయితే వస్తాయి, ఉపయోగం లేదు. అందుకని ఇంటర్నెట్ కేఫ్ లో చేరాను. నా ఐడియా ఏంటంటే, ఇంటర్నెట్ కేఫ్ లో చేరినప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ, అది కాలేజ్ పక్కనే ఉందన్నమాట ఇంటర్నెట్ కేఫ్ ఒకటి. ఆ కాలేజ్ స్టూడెంట్స్ అంతా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే థీసిస్ చేసుకుంటారు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అయిపోయింది, ఆ డాక్యుమెంటేషన్ చేయాలి వాళ్ళకి, ఎంఎస్ కోడ్ కావాలి, ఓపెన్ చేయాలి, డాక్యుమెంటేషన్ చేయాలి వాళ్ళకి, ఒక ప్రాజెక్ట్ చేసుకోవాలి, శాంపిల్ ప్రాజెక్ట్స్, డేటాబేస్ ప్రోగ్రామింగ్, లైబ్రరీ మేనేజ్మెంట్, ఏవో సాఫ్ట్వేర్ రాసేవాళ్ళు వాళ్ళు. వీళ్ళని అడిగి కొంచెం నేర్చుకోవచ్చు, అడిగి ఫస్ట్ థింగ్. సెకండ్, మార్నింగ్ నుంచి నైట్ దాకా నా కంప్యూటర్ నా చేతిలో ఉంటుంది, నేను ఏమైనా చేయొచ్చు, నన్ను అడిగేవాళ్ళు. సో ఇది నా ఐడియా నేను చేరినప్పుడైతే. సో చేరాను. ఫస్ట్ లో ఇంటర్నెట్ కేఫ్కి వచ్చేవాళ్ళు, బ్రౌజింగ్ వచ్చేవాళ్ళు, అది ఇంటర్నెట్ అలా ఆన్ చేయాలి, కంప్యూటర్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్, షట్ డౌన్, స్టార్ట్అప్, అప్లికేషన్, కనెక్టింగ్, నెట్వర్క్, ఇవన్నీ బేసిక్ అనేది తెలిసింది 10 రోజుల్లో. నాకు ఐడియా వచ్చేసింది, కంప్యూటర్ అంటే బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ అనేది ఎలా ఆపరేట్ చేయాలో తెలిసింది. దాంట్లో ఈ కంపైలర్లు, సి కంపైలర్ ఏమీ లేవు. వచ్చిన వాళ్ళు ఫస్ట్ అయితే ఒక అమ్మాయి వచ్చింది, పద్మజ అనేసి. ఆ పద్మజ అమ్మాయిని అడిగాను అనమాట, ఇట్లా సి లాంగ్వేజ్ నేర్చుకోవాలంట అంటే, నేను ఇట్లా దీంట్లో దాని పేరేంది ICSS, ఇంకొకటి ఆప్టెక్ అని ఉండేది. ఉండేది. ఆప్టెక్ లో చదువుతుందంట తను. రామారావు అనే టీచర్ ఉన్నారట, మా టీచర్ కోర్సెస్ నేర్చుకోవడానికి. మా రామారావు టీచర్ నోట్స్ చెప్పారు అని, ఆ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి ఆ కోర్స్ నాకు ఇచ్చేలేదు. అది నేను నేర్చుకున్నాను. బేసిక్ A=10, B=20, C=A+B ప్రింట్ అవుట్ చేయడం బేసిక్ వచ్చేసింది. మళ్ళీ ఆ అమ్మాయిని అడిగాను అనుకో, ఎంత వచ్చినా వాళ్ళ రామారావు మాస్టర్ ఆమె చెప్పాలి, ఆమె
నాకు అదే. చెప్పాలి, ఉపయోగం లేదు. సో నెక్స్ట్ రోజు ఏం చేసి ఇది పట్టుకుని ఇంకోటి దగ్గరికి వెళ్ళాను, కిషోర్ అనే అబ్బాయి అన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఇదంతా వచ్చిందని, దీని తర్వాత ఏం చేయాలి. ఓకే. సో ఇలా ఒక 3 months లో చూస్తే అందరిని అడుక్కుంటే ఫర్ లూప్లు, కంట్రోల్ స్ట్రక్చర్స్, నేను క్యూరియస్ గా అడుగుతున్నాను, వాళ్ళు స్టూడెంట్స్ చెప్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ నీ క్యూరియాసిటీ ఉండాలి, 2 ఎకో సిస్టమ్ లో నువ్వు అందులో ఆ సబ్జెక్ట్ ఉన్న ఏరియాలో ఉండాలి మీరు, లేకపోతే ఓపెన్ అప్ గా అడగాలి, సిగ్గు లేకుండా అడగాలి. వాళ్ళు ఎవరైనా నేర్పుతారు, కొంత నేర్పుతారు, ఒకటి కాకపోతే ఒకడైనా నేర్పుతారు నీకు. అది సో నాకు బేసిక్ అర్థమైంది అది. ఆ తర్వాత ఈ కంపైలర్స్ అవి నా దగ్గర లేవు. డేటా మనకి అప్పట్లో ఇది ఉండేది టర్బో ప్లస్ ప్లస్ అని ఒకటి బ్లూ స్క్రీన్ తో ఒక అప్లికేషన్ పనిచేయట్లేదు. అప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఓకే ఇది ఎలా తయారు చేస్తారు, ఆ ఎడిటర్ ఎలా తయారు చేస్తారని కూర్చొని నేను అప్పుడే మెమరీ మేనేజ్మెంట్లో అవి నేర్చుకున్నాను. అవి చేస్తా లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామింగ్ రాయటం, ఆ ఎడిటర్ తయారు చేయడం చేశాను. సో జస్ట్ ఈ స్టూడెంట్స్ నుంచి నేర్చుకున్న సబ్జెక్ట్ మాత్రమే, ఓకే, ఏం స్పెషల్ కోచింగ్ ఏం వెళ్ళలేదు. లేదు. ఓకే. అప్పుడు నాకు ఇంకోటి అనిపించింది ఏంటంటే ఓకే ఇది చేస్తున్నాను, ఇంజనీరింగ్ మనకి సిఏ అయితే నేర్చుకుంటాను, అదే, కానీ ఇంజనీరింగ్ ఎలా చేయాలి మళ్ళీ, అదైతే ఉంది కదా. ఇది ఎంత నేర్చుకున్నా నేను వెళ్ళి ఎవరో ఒకరు చెప్పాలి, ఎవరైనా నా సి లాంగ్వేజ్ నాకు వచ్చు అని. అవును, వాడు ఎలా అంటాడు, కనీసం వాడికి ఒక అప్లికేషన్ చెప్పాలి, నాకు ఇది తెలుసు, ఈ టెక్నాలజీ తెలుసు, అండర్నీత్ ఇది తెలుసు, ఒక సర్టిఫికేషన్ కావాలి. అప్పుడు ఏం చేశానంటే నేను గుంటూరులో ఒక 25 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, చిన్న ఇన్స్టిట్యూట్లు, డిఓఈసి, సిడాక్ అని, తర్వాత ఐసిఎస్ఎస్ అని, ఆప్టెక్ అని, చులెక్ అని, ఇలా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి గుంటూరు. ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని, వాడి పాంప్లెట్ తీసుకునేవాడిని, వాడు ఏం చెప్తున్నాడు. ఆ గుంటూరు విజయవాడలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను నేను, మొత్తం ఇంత పాంప్లెట్లు బొత్తి తయారు చేశాను. తయారు చేసి నేను నేర్చుకుంది ఏంటంటే వీళ్ళు అసలు ఏం చెప్తున్నారు అనే దానికి ఆ పదాలన్నా తెలియాలి. నాకు ఫస్ట్ తెలిసింది ఏంటంటే హిందీ నేర్చుకునేటప్పుడు నీకు కావాల్సింది వర్బ్స్, వొకాబులరీ తెలియాలి, ఆ వొకాబులరీతో సెంటెన్స్ ఫార్మ్ చేస్తాం. అలాగే దీనిలో కంప్యూటర్స్ లో ఏమేమి కేటగిరీలు ఉంటాయి ఇది తెలుసుకోగలిగితే నీకు ఒక ఓవరాల్ పిక్చర్ అర్థమవుతుంది అని నాకు ఆ 1 month నేను చేసిన మార్కెట్ రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఓకే సి ప్లస్ ప్లస్ విబి ఒరాకిల్ లాంగ్వేజ్ అంటారు, ఒరాకిల్ ఫాక్స్పో వీటిని డేటాబేస్ అంటారు, విండోస్ యూనిక్స్ వీటిని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, విసి ప్లస్ వీటిని ర్యాపిడ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అంటారు. ఇది కేటగిరీస్ అంటే అర్థం, కేటగరైజేషన్ తెలుసుకున్నారు బేసిక్ గా. ఓకే. దాంతో ఒక స్టాక్, ఒక సిస్టమ్ స్టార్ట్ చేసి నేను బ్రౌజ్ చేయాలంటే ఏమేమి కావాలని పేపర్ మీద రాసుకున్నమాట. అంటే ఫస్ట్ హార్డ్వేర్ కావాలి, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఆ తర్వాత అప్లికేషన్ కావాలి, తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్, అప్లికేషన్ లేయర్ కావాలి, ఈ స్టాక్ తయారు చేసుకున్నాను. సో బేసిక్ ఇదే కదా మనం బిఎస్సికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ ఇంట్రడక్షన్ ఏంటి అంటే ఫస్ట్ 7 layers ఆఫ్ ఓఎస్ఐ 7 layers కానీ లేకపోతే అప్లికేషన్ స్టాక్ ఎలా ఉంటుంది అని బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ అప్లికేషన్స్, నెట్వర్క్ కమ్యూనికేషన్ లేయర్స్ అని చెప్తారు మనకి. అది నేను సొంతగా చేసుకున్నాను, అది ఈ పాంప్లెట్లు యూజ్ చేసుకుని నాకు వచ్చిన అర్థమైంది. తర్వాత అదే టైంలో నా లక్ ఇంకొక ఫేవర్ చేసింది ఏంటి అంటే అప్పట్లో మనకి ఏంటంటే ఇంటర్నెట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, బేసిక్ బ్రౌజింగ్, ఇవి మెటీరియల్ బయట ఉండటం కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే కోర్సెరా కోర్సెస్ కానీ, ఆన్లైన్ కోర్సెస్, యుడెమీ ఏమీ లేవు అప్పుడు మన దగ్గర. ఆ ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ కూడా నాలెడ్జ్ ఎలా ఉండేదంటే వాళ్ళ స్కూల్లో సిలబస్ ఏముంది అంతవరకు తెలుసు, మోస్ట్ ప్రాబబ్లీ అంతే. నాకున్న లోకల్ గుంటూరులో కొరటపాడు ఆ ఏరియాలో అంటే ఇంకా మనకి తెలిసిందే, మీకు చాలా బ్యాక్వర్డ్ ఉంటుంది అది. ఒకటే నాకు వచ్చిన సోర్స్ ఏముంది అంటే అప్పట్లో ఈనాడు పేపర్ లో ప్రతిభ అని ఒక కాలం వచ్చేది ఎవ్రీ సండే, లెఫ్ట్ సైడ్ పేపర్ లో. దాంట్లో యువతకి సంథింగ్ ఏదో ఆపర్చునిటీస్ అన్నట్టుగా విహారయాత్రలు అవి ఇవి రాస్తా ఉండేవాడు, సైన్స్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి. దాంట్లో ఒక ఢిల్లీ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గా కొత్తగా ఒక అతను నియమించారు. అతన్ని తన క్వాలిఫికేషన్స్ ఇది, తన ఇది అని చెప్పి తన సన్మానం జరిగిన ఫోటోలు అవన్నీ రాసి ఆ ఢిల్లీ యూనివర్సిటీలో జరిగే కోర్సెస్ రాశాడు. రాసి వాళ్ళ అడ్రస్ రాశాడు, ఢిల్లీ యూనివర్సిటీ ఇది, దీనికి వెళ్ళండి, మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వండి అనేసి. నాకేం తెలిసిందంటే నాకు ఇంగ్లీష్ అంతగా రాదు రాయడం, తెలిసింది హిందీలో లెటర్ రాయడం వచ్చు, ఢిల్లీ అని కదా హిందీ మాట్లాడతారని తెలుసు. సో నేను వాడికి రాసింది ఏంటంటే హిందీలో లెటర్ రాశాను, సార్ నేను ఇంటర్మీడియట్ చేశాను సిఈసి, తర్వాత 5 సంవత్సరాల గ్యాప్ ఉంది నాకు, ఇక్కడ ల్యాబ్ ఫ్యాకల్టీగా నేను క్లీనింగ్ బాగా కింద పనిచేస్తున్నాను, నాకేమో ఇంజనీరింగ్ చేయాలనుంది కానీ నాకు మార్గం దొరకట్లేదు, నాకు తెలిసి నా కోరిక ఎప్పటికీ తీరిపోదేమో, నేను ఇలానే ఉండిపోవాలేమో అని హిందీలో మొత్తం అతనికి లెటర్ రాశాను. లెటర్ రాస్తే అతను మహానుభావుడు ఎక్కడున్నాడో పోయి ఇప్పుడు 30 ఏళ్ల క్రితం, పేరు గుర్తుందా, పేరు గుర్తు రావట్లేదు, అతను ఆ యూనివర్సిటీ అడ్రస్ రాశాను యాక్చువల్గా, వైస్ ఛాన్సలర్ ఆఫ్ దిస్ వన్ యూనివర్సిటీ అడ్రస్ రాశాను. అది కూడా ఎలా వచ్చిందంటే ఐడియా, మా అన్నయ్య మక్కయ్య రైల్వే ఎగ్జామ్స్ కి వాటికి ప్రిపేర్ అవుతా ఉండేవాళ్ళు, లెటర్ తీసుకొని ఆర్ఆర్బి బోర్డు నాకేం రాదు, చదువు రాదు, మనకి డిగ్రీ లేవు, ఈ రైల్వే ఎగ్జామ్స్ రాయలేము, సో నేను కూడా ఏదో లెటర్ రాయాలన్నట్టుగా అతనికి లెటర్ రాశాను అనమాట. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఢిల్లీ యూనివర్సిటీ అని చెప్పి అతనికి రాశాను. అది నా లక్ బాగుండి రిప్లై ఇచ్చారు. ఆయన ఏం చేశారంటే
ఒక అప్లికేషన్ ఫామ్ పంపించారు. దాంట్లో ఒక మన కరికులం లాగా పంపించారు అన్నమాట, ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా, ఓ లెవెల్, ఏ లెవెల్, బి లెవెల్, సి లెవెల్ అనేసి. దాంట్లో అతను హైలైట్ చేసింది ఏంటంటే ఒక పెన్నుతో AICTE అండర్లైన్ చేశారు దాని మీద. ఓకే. అది పంపించారు. అది తీసుకున్న అప్లికేషన్ ఫ్రీగా వచ్చిన లెటర్, అది డబ్బులు ఏమి లేదు. అది వెళ్ళాను, మా పాల ప్యాకెట్లు వేసి అతను వాళ్ళ అబ్బాయి MBA చదువుతున్నాడు, కిషోర్ అనేసి. అన్న కిషోర్ అన్న ఇది ఏంటిది AICTE అని అంటే ఏం లేదురా, మనకి ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి కదా, మన ఇంజనీరింగ్ కోర్స్ చేసేటప్పుడు విజ్ఞాన్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కోర్సులు చేస్తాం. ఈ యూనివర్సిటీస్ కి AICTE కూడా అఫిలియేట్ చేస్తాడు, అవి మాత్రమే చెల్తాయి. AICTE అఫిలియేషన్ ఉన్నప్పుడే యూనివర్సిటీ సర్టిఫికేట్ చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. ఇంజనీరింగ్ BSc కానీ, బీటెక్ కానీ, MTech కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఏదైనా సరే, ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు వాడు ఇస్తాడు. మరి ఇదేంటన్నా అంటే, అరే ఇదేందిరా AICTE డైరెక్ట్ ఇస్తున్నాడు రా సర్టిఫికేట్ ఇది అన్నాడు, మధ్యలో యూనివర్సిటీ లేకుండా. ఓ ఇదేదో భలే ఉందిరా అసలు, ఇది మధ్యలో మీడియేటర్ కూడా లేడు మనకి, మన డైరెక్ట్ AICTE నుంచి సర్టిఫికేట్ వస్తుంది అని. అది చూస్తే అప్పట్లో అది 75 రూపాయలు పేపర్ కి ఫీజు, 4 పేపర్లు రాస్తే సర్టిఫికేట్ వస్తుంది 300 రూపాయలకే. ఇంకా దాంట్లో వస్తే C లాంగ్వేజ్ ఫస్ట్ కోర్సు, అసలు మనకి చూడగానే అట్రాక్షన్, అది మన C లాంగ్వేజ్ ఇప్పుడు మన సర్టిఫికేట్ వచ్చింది దాని మీద. మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు కాబట్టి ఇంకా C అనగా ఎవరైనా చెప్పగల నేనే ప్రపంచంలో కనిపెట్టినట్టు ఫీల్ అయిపోయేవాడిని, అది వెళ్ళాలి అనేసి. సో ఆ ఎగ్జామ్ రాశాను, O లెవెల్ ఎగ్జామ్స్, 3 ఎగ్జామ్స్. బట్ ఎలా చదువుకున్నారా మీరు బుక్స్? ఈ ఇంటర్నెట్ కేఫ్ లో చేసిన తర్వాత 6 months చేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి ఎన్నాళ్ళున్నా ఇంటర్నెట్ కేఫ్ లో ఇలాగే ఉండిపోతాం. మనం నేర్చుకోవాలి అంటే ఎంఐ చెప్పింది కదా, ఆప్టెక్ లో మాకు ల్యాబ్ ఫ్యాకల్టీ ఉంది, నేను అక్కడ మా సార్ రామకృష్ణ సార్ చెప్తున్నారని. నాకు అర్థమైంది ఏంటంటే, వీటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాటికి వెళ్తే మనం అక్కడ పనిచేస్తే ఆ టీచర్ దగ్గర ఫ్రీగా తెప్పించుకోవచ్చు సబ్జెక్ట్. సో అక్కడ పనిచేసారా? అక్కడికని ఇంటర్వ్యూకి అప్లై చేయడం బిగిన్ చేశాను. ఫస్ట్ రోజు నేను రెహమాన్ కోతను ఉండేవాడు, మా ఇద్దరం డేటా దీని మీద ల్యాబ్ లో ఉండేవాడు. వాడు నేను నువ్వే చేస్తే నేను చేస్తా అన్న వాడు వచ్చేవాడు. ఇద్దరం వెళ్ళాము. ICSS అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆప్టెక్ లో పైన ఫ్లోర్ లో ఉండేది, ICSS కింద ఫ్లోర్ లో ఉండేది. సో ఫుల్ కాంపిటీషన్ ఇద్దరికి. ఒక క్లాస్కి వచ్చారంటే 70-80 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, పెద్ద ల్యాబ్ ఉండేది, ఒక 70-80 people, 80 people, 100 people ల్యాబ్స్ ఉండేవి అన్నమాట. కాంపిటీషన్ ఒక కంపెనీకి. ఆ దాంట్లో నేను అనుకున్నది ఏంటంటే, ఫస్ట్ వెళ్ళి ఈ ల్యాబ్ లో గనక మనము ఎంప్లాయ్ కింద జాయిన్ అయితే ఒక 70 స్టూడెంట్స్ వస్తారు. వీళ్ళు ప్రతి స్టూడెంట్ కి మనకు వచ్చిన ఐడియాస్ వాళ్ళకి ఇస్తే, ఆ డర్టీ డేటా ఎంట్రీ అంతా వాళ్ళు కొడతారు, కోడింగ్ అంతా. ఐడియా మందే, ఆ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలనేది వాడు చేయాల్సిందంతా చేస్తాడు. మనం వెళ్ళిపోయి ఆ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసామనుకో, మనకి సొల్యూషన్ అర్థమైపోయింది. మనమే కూర్చొని 70 ప్రోగ్రామ్లు రాయాలంటే 70 గంటలు పట్టింది. అదే వీడికి ఇచ్చామంటే గంటలో 70 ప్రోగ్రామ్ రాసేయచ్చు. అంటే వాళ్ళందరూ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కనిపించారు నాకు. వెళ్ళాను, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సత్యనారాయణ గారు అని చెప్పి విజయవాడ నుంచి బెంచ్ సెంటర్ నుంచి వచ్చేవాడు, ఆయన మేనేజర్. ఆయనకి ఇంటర్వ్యూకి ఇచ్చాను. ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు నీకు ఏమొచ్చు అన్నాడు. C లాంగ్వేజ్ అన్నా. VB వచ్చా అంటే నో C లాంగ్వేజ్. ఒరాకిల్ వచ్చా అంటే నో C లాంగ్వేజ్. అరే మరి ఇంకొకటి ఏదో ఉండేది అన్నమాట, డేటాబేస్ ఒకటి, ఇంకోటి ఫాక్స్ ప్రో ఒకటి ఉండేది. ఫాక్స్ ప్రో నో C లాంగ్వేజ్. అరే నీకు ఏమి రానప్పుడు నేను C లాంగ్వేజ్ నేనేం చేసుకోవాలరా నేను తీసుకొని అని. సరే మీరు ఇప్పుడు ఒరాకిల్ ఏం చేస్తారు సార్ అన్నాను. అంటే ఏముంటుందా, మనం డేటాబేస్ ఇస్తాము, కొరీస్ ఇస్తాము, కొరీస్ వస్తాయి ఫాస్ట్గా అన్నాడు. కొరీ ఎలా వస్తుందో తెలుసా మీకు అన్న. ఎలా వస్తారా అన్నాడు. దాంట్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ 10 అని కొడితే ఒక ఇండెక్సింగ్ లో బైనరీ సెర్చ్ ట్రీ క్రియేట్ అవుతుందండి. ఈ బైనరీ సెర్చ్ ట్రీ మొత్తం కూడా రాయడానికి రాస్తే డేటా అంతా ఇండెక్సింగ్ క్రియేట్ చేసుకుని, ఆ ఇండెక్సింగ్ లో ఒక 1 million రికార్డ్స్ సెర్చ్ చేయడానికి లాగ్ n బేస్ 10 అంటే 10th పొజిషన్ లో మనం తీసుకోవచ్చు ఆ రికార్డ్ ని. ఇది నేను C లో రాస్తానండి ప్రోగ్రామింగ్ అని చెప్పాను. అతను తీసుకొచ్చి నాకు నేనేది అటకారం చేస్తాను అనుకుని పేపర్ ఇచ్చి రాయిరా అన్నాడు. కూర్చొని రాశాను. 28 pages పట్టింది పేపర్ మీద. ఏం మాట్లాడలేదు. ప్రసాద్, హైదరాబాద్ లో మా మెయిన్ ఆఫీస్ ఉంటుంది, ఈ లెటర్ ఇవ్వు వాళ్ళకి, ఇది అపాయింట్మెంట్ లెటర్, ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆఫర్ లెటర్ సెట్ చేస్తారు, తీసుకొని రావాలి, డబ్బులు ఎంత ఇస్తారని. వాడి దగ్గరికి వెళ్తే 1 year బాండ్ రాయాలి. నేను అనుకున్నాను, నేను నీకు బాండ్ రాయటం కాదురా, నువ్వే నాకు బాండ్ అయిపోతావు, నువ్వు వెళ్ళమన్నా నేను వెళ్ళను, ఎందుకంటే నాకు ల్యాబ్ కావాలి 1 year పాటు తీసుకొని నా 10th class సర్టిఫికేట్ వాడి దగ్గర పెట్టేశాను. 1 year బాండ్ రాశాను వాడికి. వచ్చాను, అక్కడ స్టార్ట్ చేస్తే ఆ 1 year లో ల్యాబ్ లో నేర్చుకున్నది నా వన్ ఆఫ్ ది మోర్ ఫండమెంటల్ అన్నమాట. ఆ స్టూడెంట్స్ రావటము, వాళ్ళకి నేను అసైన్మెంట్లు ఇవ్వటము. అక్కడ ఏంటి, ఎలా జాయిన్ అయ్యారు, ఏంటి ల్యాబ్ ఫ్యాకల్టీగా చేయాలి. కార్నర్ లో ఉంచొని ఉండాలి మనము. వాళ్ళు ల్యాబ్ లో ఎవరైతే ప్రాబ్లం వస్తుందో అది చేయాలి, హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. బేసిక్ ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు స్టూడెంట్స్. నేను వాళ్ళు వచ్చి సరే మీరు ఏదైనా అసైన్మెంట్ ఇవ్వండి సార్ అంటారు. నేను ఒక అసైన్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, ఆలోచించి అరే ఫిబ్నాక్స్ ప్రోగ్రామ్ రాయి, లేదా మెమరీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ రాయి, లేకపోతే ఇది లింక్ లిస్ట్ లో సార్ట్ చేయి, లేకపోతే బైనరీ సెర్చ్ ట్రీ అల్గోరిథమ్స్ ఇంప్లిమెంట్ చేయి, AVL ట్రీ ఇంప్లిమెంట్ చేయి. ఇట్లా మనకు తెలిసినవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పాలి అన్నమాట. ఇక్కడ O లెవెల్ లో బుక్స్ ఉన్నాయి కదా మనకి, అక్కడ ఏంటంటే లైబ్రరీ ఉంది అతని దగ్గర, ఫుల్ లైబ్రరీ ఇన్స్టిట్యూట్ లో.
ఆ లైబ్రరీలో ఫ్రీ బుక్స్ మనకి బుక్స్ ఉన్నాయి, కంప్యూటర్ ఉంది, ఏసీ రూమ్ సో ఉంది. మీరు అనుకునేవన్నీ ఉన్నాయి అక్కడ బేసిక్ గా. నాకు వాడు 1500 ఇస్తుంటే ఫ్రీగా ఇచ్చినట్టు నాకు వాడు డబ్బులు ఇచ్చి నేర్పినట్టు వాడు. అలా అనుకున్నాను, వాడి దగ్గర జాయిన్ అయ్యాను. 1.5 year పనిచేస్తాను వాళ్ళ దగ్గర. సో ఈ 1.5 year పని చేస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్ చేస్తున్నారా ఇంకా అప్పుడు చేస్తున్నారు? ఓకే. 1.5 year లో ఫస్ట్ అటెంప్ట్ లో 3 పేపర్స్ రాశాను, ఇంకో అటెంప్ట్ లో 1 పేపర్ రాశాను. ఓకే. ఫన్నీ థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ అటెంప్ట్ లో సి లాంగ్వేజ్ వస్తే అటర్ ఫెయిల్ అయ్యాను. ఎందుకు? వాడు ఇచ్చిన నాకు చాలా ఐడియాస్ వస్తున్నాయి. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే అకాడమిక్ ఇస్ డిఫరెంట్, నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్. ఓకే. అకాడమిక్ అంటే ఏంటి అంటే నీకు వచ్చిన నాలెడ్జ్ మొత్తాన్ని 2 గంటల్లో ఎగ్జామ్ పేపర్ లో పెట్టాలి. అది ఇది నాకు స్కిల్ నా దగ్గర లేదు. పైగా ఆన్సర్ టు ద క్వశ్చన్ ఉండాలి. ఆన్సర్ టు ద క్వశ్చన్ ఉండాలి. మీరు వేరే వెరైటీగా ఇస్తే కష్టం. రాయమంటే వాడు 28 పేజెస్ రాస్తా కూర్చుంటే 5 మార్క్స్ క్వశ్చన్ కి ఈలోపు టైం అయిపోయింది. అవును, రైట్, వెరీ గుడ్ పాయింట్. రెండోది ఈగో అనేది ఒకటి వచ్చేసింది అప్పటికే. అదే నాకు ఎవరికి రాదు. మా చుట్టుపక్కల అందరూ ఇడ్లీలు వేసేవాళ్ళు, పాల ప్యాకెట్లు వేసేవాళ్ళు, పేపర్లు వేసేవాళ్ళు. మనం చూస్తే సి లాంగ్వేజ్ అంటున్నాం, ప్రోగ్రామింగ్ అంటున్నాం, ఒక ఇంజనీర్ లైన్ లో స్టైల్ కొట్టేస్తున్నాం, టక్ చేసుకొని బెల్ట్ టై పెట్టుకొని వచ్చేవాడిని, ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకొని ఆఫీస్ కి. అదొకటి వచ్చింది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి అప్పుడు నాకు ఏమనిపించింది అంటే సక్సెస్ కాదురా, ఫెయిల్యూర్స్ కూడా మనం నేర్పుతాయి. అప్పుడు నేను మళ్ళీ గ్రౌండెడ్ అయ్యాను. ఆ నెక్స్ట్ అటెంప్ట్ లో సి రాస్తే నేను వాజ్ ఏబిసిడి ర్యాంకింగ్ ఉంటుంది కదా, ఏబిసి ర్యాంక్ వీటిలో ఢిల్లీలో ఏ ర్యాంక్ డైరెక్ట్ గా. సో దెన్ ఐ రియలైజ్ ఓకే ప్రసాద్ కొంచెం ఫోకస్ చేయాలి నువ్వు అకాడమిక్ లో కావాలి అంటే, నీకు తెలిసిన సిలబస్ అక్కడ పెట్టాలి అంటే. సో ఓ లెవెల్ కంప్లీట్ చేశాను అక్కడ చేస్తానే. ఓ లెవెల్ చేసి ఎన్ని ఇయర్స్ పట్టింది ఇది మొత్తం ఇది ఫినిష్ చేయడానికి? ఏ లెవెల్ మొత్తం పడడానికి నాకు 1 year 8 months పట్టింది. ఓకే. జనరల్ గా అందరూ ఎంత టైం లో ఫినిష్ చేయగలుగుతారు? టు బి హానెస్ట్ అది 10 పేపర్స్ ఉన్నప్పుడు 2.5 years లో కంప్లీట్ చేస్తారు. చేయొచ్చు. 2.5 years ఒక అకాడమిక్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఓకే. 1 year కంప్లీట్ చేస్తారు, 2 years కంప్లీట్ చేస్తారు, 6 months కంప్లీట్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఇంటెన్సివ్ దే గో. ఓకే. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నేను చెప్పినప్పుడు మనం అనుకున్నప్పుడు ఇందాక మనం నార్త్ డైరెక్షన్ లోకి వెళ్ళాలంటే నార్త్ లోనే వెళ్ళాలి. అలాగే మనం ఏదైతే పని చేయాలనుకున్నామో ఆ ఎకోసిస్టమ్ లో మనం ఉండాలి. అప్పుడు కానీ మీరు పెట్టేసుకోవాలి. అది క్లీనింగ్ బాయ్ కింద జాయిన్ అవ్వండి కంప్యూటర్ దగ్గర. పొద్దున్న సాయంత్రం దాకా కంప్యూటర్ కి ఎలక్ట్రికల్ ఎంత, ఎన్ని వోల్ట్స్ కావాలి, దాని ప్లగ్ ఏంటి, దానికి ర్యామ్ ఎంత కావాలి, ఎంత హీట్ ఎక్కుతుంది, అట్లీస్ట్ అవన్నీ తెలుస్తుంది. అది మనం కంప్యూటర్స్ చేయాలి అనుకుంటే వీ హావ్ టు నో అబౌట్ ఇట్. అవర్ కిడ్స్ ఆల్సో మనకి కూర్చొని రే నువ్వు సి ప్రోగ్రామింగ్ రాయరా అంటే వాడి కంప్యూటర్ మనం ఆపరేటింగ్ చేసి ఆన్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి మ్యాక్ ఓపెన్ చేసి VC++ ఓపెన్ చేసి వాడు కూర్చొని కోడ్ రాయాలంటే ఉపయోగం ఏంది? వాడు కోడ్ రాసి కూడా వాడికి కనీసం ఎడిటర్ అంటే తెలియదు, ఆపరేటింగ్ సిస్టమ్ తెలియదు, అప్లికేషన్ తెలియదు, దాని యొక్క ఉపయోగం తెలియదు, రిక్వైర్మెంట్ తెలియదు. మనం వాడు ఫీడ్ చేస్తున్నాం అంతే. అలా ఇవ్వద్దు. డైరెక్ట్ ఒక సిస్టమ్ ఇవ్వండి, ఎంటీ సిస్టమ్. అరే నువ్వు వెళ్ళి కొనుక్కోవచ్చు, నువ్వే మార్కెట్ లో రీసెర్చ్ చేయి, నీకు ఏ ప్రాసెసర్ కావాలో నువ్వే ఎత్తుక్కో. వాడు ఎత్తుక్కుంటాడు ఇంటర్నెట్ లో. ఆర్డర్ చేసుకోమనండి, అసెంబుల్ చేసుకోమనండి, అప్లికేషన్ ఓఎస్ ఇన్స్టాల్ చేయమనండి వాడిని. తర్వాత వాడిని VC+ 1 year తీసుకోమనండి, పర్లేదు, వాడికి ప్రాబ్లం లేదు. మన మీద అర్జెంట్ గా వాడిని ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. నైట్ వాడిని VC+ ప్రోగ్రామింగ్ చేసిన వాడు ఏం రాస్తాడు? హీ డజంట్ నో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఏమి డెలివర్ చేయాలో తెలియదు వాడికి. అది సో ఈ ఎంప్లాయబిలిటీని మనం క్రియేట్ చేయడానికి చాలా మనం ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. నాకు అది లైఫ్ అనేది క్రియేట్ చేసి పెట్టేసింది లక్కీగా. నాకు అది వర్కౌట్ అయింది. సో ఇది చేస్తానే బేసిక్ గా C++ క్లాసెస్ జరిగేవి పక్కన. ఆ క్లాస్ లోకి వెళ్ళి కూర్చున్నాను. అతను చెప్పింది నాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే అది వాడు థియరీ టైప్ లో చెప్తున్నాడు. క్లాసెస్ అంటే ఆబ్జెక్ట్స్ అంటాడు, ఇది అంటాడు, ఇన్హెరిటెన్స్ అంటాడు, లేకపోతే ఏమంటాడు ఎన్కాప్సులేషన్ అంటాడు. ఇదంతా నాకు అర్థం కావట్లేదు. ఆ వర్డ్స్ అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ పదాలు అర్థం కావట్లేదు. నాకు ఇంగ్లీష్ రాదు. మనకు తెలిసిన ఇంగ్లీష్ ఒకటే 27 ఇంగ్లీష్ క్లౌడ్, ఇఫ్, ఫర్, వైల్. నా ఇంగ్లీష్ మొత్తం దాంతోనే ఉంటుంది. నేను ఎవరైనా మాట్లాడుతుంటే అరే నేను కంపైలర్ మాట్లాడుతున్నావా లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా అనేవాళ్ళు అనమాట. నాకు తెలిసిన ఇంగ్లీష్ పదాలు ఆ 27 పదాలే. సిలో ఉన్న 27 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోకెన్స్ మాత్రమే నాకు తెలుసు. దాంతోనే సెంటెన్సెస్ అన్ని ఫామ్ చేసేవాడిని. ఇంకొక రెండోది ఏం చేశానంటే తర్వాత వాడు ఎప్పుడైతే C++ అది రాలేదో నేను సిలోనే ప్రోగ్రామింగ్ కంటిన్యూ చేశాను 1 సంవత్సరం పాటు. తర్వాత ఏ లెవెల్ వచ్చినప్పుడు C++ సిలబస్ వచ్చింది. ఇది ఇంట్రెస్ట్ ఎందుకు ఇది చేస్తున్నారు అర్థమయ్యేది కదా ఫస్ట్ లో నాకు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గో నెక్స్ట్ స్టెప్ అనమాట. నాకు ఇది కావాలని ఉంది, చేసేసాను, నెక్స్ట్ ఎలా తెలియదు. తర్వాత అది చేసినప్పుడు ఒకసారి ఏదో డెలివరీ చేసినప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఓకే ఇది ప్యాకేజింగ్ చేయాలంటే దీనికి స్కిల్ కావాలి, ఎన్హాన్స్మెంట్ అనేది ఉండాలి, నెక్స్ట్ లెవెల్ ఉండాలి. ఇక్కడతో గోల్ ఆగిపోకూడదు, దీని నెక్స్ట్ ఏదో ఒకటి ఉండాలి, ఆ నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది అని ఒక ట్రిగ్గర్ అయింది అది. దాంతో నేను C++ నేర్చుకున్నాను, C ఫ్యామిలీ కాబట్టి రెండు కూడా. అవి రెండు ఫండమెంటల్స్ కాబట్టి మిగతావన్నీ ఆటోమేటిక్. మీరు దాని డేటాబేసెస్ అడగండి, కంపైలర్స్ అడగండి, లేకపోతే నెట్వర్కింగ్ అడగండి, లేకపోతే ప్యాకెట్ ఫ్రేమింగ్ అడగండి, అవన్నీ ఆటోమేటిక్ గా తెలిసిపోయింది ఈజీగానే. చదువుగా అర్థమైపోతుంది. అది బేసిక్ కంప్యూటర్ సైన్స్ అర్థమైనప్పుడు, ఎలక్ట్రానిక్ ప్యాకెట్లు అర్థమైనప్పుడు లో లెవెల్లో ఏదైనా అర్థమవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే C లాంగ్వేజ్ తెలిసిన వాడికి ఆల్మోస్ట్ ప్రపంచంలో ఏదైనా తెలిసిపోతుంది, నా పర్సనల్ ఒపీనియన్. అది నా ఎక్స్పీరియన్స్ కూడా. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరన్నా ఇలా చదువుకోవాలి, ఇంజనీరింగ్ ఇలా చేయాలి అన్న వాళ్ళకి ఎన్ని ఇయర్స్ మాక్సిమం చదవడానికి, ఎన్ని ఇయర్స్ లో కంప్లీట్ చేయొచ్చు? చేయడానికి వాళ్ళు 2 years లో కూడా కంప్లీట్ చేయొచ్చు.
ఎట్లా అంటే బట్ మాక్సిమం 4 years లో చేయాలా? దానికి టైం లేదు, అచ్చా అన్లిమిటెడ్. టైం లేదు. ఓ క్రెడిట్ సిస్టమ్ మన క్రెడిట్స్ అయిపోతే ఆటోమేటిక్ గా సర్టిఫికేట్ ఇష్యూ అవుతా ఉంటుంది. ఓకే. సో మీరు ఏ లెవెల్ కంటే టార్గెట్ చేయరు, మీరు ఏం చేస్తారంటే 26 పేపర్స్ తీసుకుంటారు, ఓ లెవెల్ ఎగ్జామ్ కి అప్లై చేస్తారు. 4 పేపర్స్ అయిపోయినాయి అనుకోండి, మిగతా ఫిఫ్త్ పేపర్ కి అప్లై చేస్తారు. వాడు ఏం చేస్తారంటే ఈ 4 పేపర్స్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ 5th పేపర్ కి ఇస్తాడు. సెక్షన్ బి కి సెక్షన్ ఏ కంప్లీట్ అయిపోవాలి అంటాడు. సెక్షన్ ఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెక్షన్ బి కంటిన్యూ చేస్తూ ఉంటారు. దీనికి ఓ లెవెల్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది మీకు. ఓకే. తర్వాత సెక్షన్ బి కంప్లీట్ చేస్తుంటారు, దాంట్లో మిగతా 6 పేపర్స్ ఉంటాయి. ఓకే. ఈ 6 పేపర్స్ కంప్లీట్ చేయగల డిప్లొమా వచ్చేస్తుంది మీకు. ఓకే. ఇది తీసుకొని మీరు మాస్టర్స్ చేసేయచ్చు. అది మీకు ఆల్రెడీ ఈ లోపు. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అకాడమిక్ లో రిక్వైర్మెంట్ అడిగేటప్పుడు వాడు డిగ్రీ కంపల్సరీ అని అడుగుతాడు. మినిమం డిగ్రీ అప్పట్లో లేదా? ఉంది, అప్పట్లో కూడా. నేనేం చేశాను అప్పుడు ఈ ల్యాబ్ ఫ్యాకల్టీలో చేసినప్పుడు జ్యోత్స్న ఒక అమ్మాయి ఉండేది, వాళ్ళ ఫాదర్ ఏసీ కాలేజ్ లో ప్రిన్సిపల్. సో తనేం చెప్పిందంటే, సార్ మీరు డిగ్రీ కావాలని చెప్పండి, మా నాన్నగారే హాల్ టికెట్ ఇవ్వడానికి అప్లికేషన్ పెట్టేస్తారు, ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేయచ్చు డైరెక్ట్ గా, ఫెసిలిటేట్ వితౌట్ గోయింగ్ టు కాలేజ్ అనేసి. వాళ్ళ పెనాల్టీ 70 రూపీస్ ఎంత పెనాల్టీ ఉంటుంది, ఏదో ఒక రీజన్ చెప్పేసి, హెల్త్ బాగాలేదు ఒక రీజన్ చెప్పేసి మీకు అటెండెన్స్ లేకపోయినా పంపించేస్తాను. ఆ 3 years డిగ్రీ కంప్లీట్ చేశాను బీకామ్. అచ్చా ఓకే ఓకే ఓకే. ఎగ్జామ్స్ రాసి ఏసీ కాలేజ్ కి వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళామని సేమ్ పేపర్ మళ్ళీ సేమ్ అదే విష్ణు గారు అదే బుక్ లవర్ షాప్ టెస్ట్ పేపర్ దొరుకుతుంది, ఆ టెస్ట్ పేపర్ తీసుకుంటాము. వాళ్ళు ఏం ఎగ్జామ్ అంటే కామర్స్, ఓకే టక్ మంది చదువుతాను, వాడికి 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 10 క్వశ్చన్స్ లో 5 క్వశ్చన్స్ ఇస్తాడు వాడు, 2 క్వశ్చన్స్ రాసినా పాస్ అయిపోతారు. సో ఈ ఇంజనీరింగ్ చేయడానికి డిగ్రీ ఉండాలా? మినిమం డిగ్రీ. అసలు నేను ఇంటర్ తర్వాత చేయడానికి స్టార్ట్ చేస్తారు మీరు ఎడ్యుకేషన్, కానీ ఒక బేసిక్ డిగ్రీ యూనివర్సిటీ ట్రాక్ వెళ్ళాలి అంటే. అచ్చా ఓకే ఓకే. చేస్తాను నేను 2 ప్యారల్ చేశాను. ఓ లెవెల్ ఏ లెవెల్ చేశాను, బి లెవెల్ లో మొత్తం 26 పేపర్స్ ఉంటాయి కదా, అప్ టు 22 పేపర్స్ వరకు కంప్లీట్ చేశాను. అప్పుడు నాకు ఫారెన్ జాబ్ వచ్చేసింది, వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ నుంచి డిస్కంటిన్యూ అయిపోయింది పేపర్ లో. సో 22 లో 10 అయిపోతేనే డిప్లొమా వచ్చేసింది నాకు. మిగతా 16 మిగతా 12 అసలు యూజ్లెస్. అప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ, అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేనేం చేశానంటే డిగ్రీ అయిపోయింది ఇక్కడ, ఈ లోపు నేను ఇది రాస్తున్నాను, ఒక ఎలక్ట్రానిక్ కంపెనీకి వెళ్ళాను హైదరాబాద్ లో, అక్కడ వర్క్ చేద్దామని. నాకు తెలిసిన కంపెనీ ఏంటంటే బ్యాక్ టు స్క్వేర్ డేటా ఎంట్రీ చేశాను కదా, ఫోనెక్స్ కంప్యూటర్స్ అని, వాళ్ళది మిక్ ఎలక్ట్రానిక్స్ మాగంట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని ఉంది హైదరాబాద్ లో. ఆ కంపెనీ తెలుసు. ఈ లోపు నాకు సి లాంగ్వేజ్ వచ్చింది, ప్రోగ్రామింగ్ వచ్చేసింది, కొంచెం ఓ లెవెల్ సర్టిఫికేట్ చేశాను, ఏ లెవెల్ చేస్తాను. సో నేనేమనుకున్నాను అంటే ఇవి తీసుకుని వెళ్తే నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇచ్చేస్తారు అనుకున్నాను. నాకు తెలిసింది ప్రపంచంలో ఆయన ఒక్కడే, ఆయన లేకపోతే నా డోర్లన్నీ క్లోజ్ అయిపోయింది సాఫ్ట్వేర్ కంపెనీలో. ఆ కంపెనీకి వెళ్ళగానే ఆ శ్రీధర్ గారిని కలిశాను. కలిసి సార్ ఇప్పుడు గుర్తుందా మన 95 లో నేను మీ దగ్గర డేటా ఎంట్రీ చేశాను, అప్పుడు మీరు వచ్చారు అంటే గుర్తుపట్టారు ఆయన. చెప్పమ్మా, లేదు సార్ నేను ఓ లెవెల్ చేశాను, ఏ లెవెల్ చేశాను, నాకు ఏదైనా జాబ్ ఇస్తారా సాఫ్ట్వేర్ సైడ్ అంటే, నీ డిగ్రీ ఏంటి అన్న. నేను బీకామ్ చేశాను. ప్రసాద్ ఒకటి చూస్తావా, ఒకసారి తీసుకురా ట్రా అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్లి ఫ్యాక్టరీలో చూపించారన్నమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే BHEL అని ఉంటుంది, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని. వాళ్ళకి ప్రతి స్టాక్ ఎక్స్చేంజ్ కి, టెలికామ్ స్టాక్ ఎక్స్చేంజ్ కి, టెలిఫోన్ ఎక్స్చేంజ్ కి పెద్ద టవర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ టెలిఫోన్ టవర్స్ నుంచి బ్యాక్ హోల్ నుంచి వచ్చి టర్మినేట్ అయ్యి మళ్ళీ మన ఇంట్లోకి కమ్యూనికేషన్ వెళ్తుంది. దీన్ని DLCs అంటారు, డిజిటల్ క్యారియర్స్ అంటారు. ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. BHEL అనేవాడు కాంట్రాక్ట్ తీసుకుంటాడు, నేమ్ BHEL ఉంటుంది, యాక్చువల్ తయారు చేసి ఈ కంపెనీ అన్నమాట. వాళ్ళ పెద్ద పెద్ద ఫ్యాక్టరీ లాగా ఉంది లోపల. ఒక -20 degrees ఎలా ఉండాలి, +70 degrees ఎలా ఉండాలి, పెద్ద పెద్ద రూమ్స్, సౌండ్స్, ఫుల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉన్నాయి. చూపించి అది దీంట్లో ఏమన్నా నీకు అర్థమైందా అన్నాడు. అర్థం కాలేదు సార్. అరే నా కంపెనీలో పనిచేయాలంటే మినిమం BSc ఎలక్ట్రానిక్స్ అన్న ఉంటే ఈ ఎలక్ట్రానిక్స్ లో ఫిక్స్ చేయడానికన్నా జాబ్ తీసుకుంటాను. నువ్వు బీకామ్ గాడివి, నువ్వేం చేసుకుంటాను నేను తీసుకొచ్చి అన్నాడు. ఇంకా అయిపోయింది. నాకున్న ఒక్కటే ఒక మార్గం అది, ఇంకా అది లేకపోతే నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నేను జాబ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇంకా నా వల్ల కాదు, ఇక ఏంట్రా. వెళ్తా ఉన్నాను, ఒక కాఫీ షాప్ దగ్గర కూర్చున్నాను అనమాట. ఆడవిడ సిగరెట్లు తాగుతా, మనకి నాందేడ్ ట్రైన్ ప్రాజెక్ట్ వచ్చిందిరా, ఆ ట్రైన్ లో ట్రాఫిక్ మ్యాన్ ఉంటాడు, వాడు ట్రైన్ వచ్చినప్పుడు వాడు ట్రాఫిక్ క్లోజ్ చేసి వాడి పేపర్ మీద రాయాలి, దాన్ని మన ఎలక్ట్రానిక్ ఫీడ్ చేసి అవతల ఉన్న డ్రైవర్ కి మనం పంపిస్తాము, వాడు ఎంత స్లో రావాలి, ఎంత స్పీడ్ రావాలి, ఒకవేళ ఈ టైంలో రావాల్సిన ట్రైన్ స్లో వస్తే పక్కదాని వాడు అదే టైంలో వస్తే యాక్సిడెంట్ అవుతుంది, కాబట్టి యాక్సిడెంట్ జోన్ అవ్వకుండా ఆపడం కోసం ఎంత ప్రోగ్రామింగ్ చేయాలరా, దీన్ని మనం సెన్సార్స్ లో మొత్తం మార్చాలరా, దీన్ని అని మాట్లాడుకుంటున్నారు ఎవరో. మాట్లాడుకుంటున్నారు మిక్ ఎలక్ట్రానిక్స్ దగ్గర ఉన్న టీ స్టార్ వాడు. ఆ టీ స్టార్ దగ్గర కూర్చున్నాం మన ఇంజనీర్. నేను ఇంటికి వెళ్తా అనమాట. అసలు వీళ్ళంతా ఇది రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎలా కమ్యూనికేట్ చేస్తారు డ్రైవర్స్ కి, వాటికి ఒక ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ తీసుకోవాలి, సిగ్నల్ నుంచి కమ్యూనికేట్ చేయాలి. ట్రైన్ ఉంది, ట్రాక్ ఉంది, ఈ ట్రైన్ ఉంది, ఇక్కడ ట్రైన్ ఉంది, ఇది ఒక 100 kilometers ఉంది, ఇది ఒక 100 kilometers ఉంది. ఒక సాఫ్ట్వేర్ లో ఆలోచిస్తే ఎలా ఉంటుంది అని దాన్ని ఇంటికి వెళ్ళేసి PGTK అని ఒక లైబ్రరీ తయారు చేశాను, ప్రోగ్రామ్డ్ గ్రాఫికల్ టూల్ కిట్ అనేసి. అది మొత్తం ఒక C++ లో ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేశాను. దాన్ని తయారు చేసి ఒక 1 week పట్టింది. అది నాకు ఒక 45 classes ఫార్ పాయింటర్స్ అవన్నీ యూజ్ చేసి చేశాను అనమాట. వెళ్ళాను అతని దగ్గరికి, శ్రీధర్ గారి దగ్గర మళ్ళీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నీకు లాస్ట్ వీక్ చెప్పాను కదా ఎన్నిసార్లు వస్తాను నా దగ్గరికి, టైం వేస్ట్ చేస్తాను అంటే, సార్ నేను జాబ్ కోసం రాలేదు సార్,
ఒక దగ్గర బిజినెస్ ఐడియా ఉంది, దానికోసం వచ్చాను. Hmm. నీ బిజినెస్ ఐడియా ఏంటంటే అంటే మీ దగ్గర ఒక నాందే డ్రైవ్లే ప్రాజెక్ట్ వచ్చింది కదా, అచ్చా ఆయన దగ్గరే వచ్చిందా? కంపెనీ మిక్ ఎలక్ట్రానిక్స్, సో నాకు తెలిసి ఆయన దగ్గర చేయాలి అది, ఎందుకంటే అతనే ఎలక్ట్రానిక్స్ హెడ్ అతను. సో మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది కదా, మన వాళ్ళు అనుకుంటే విన్నాను నేను అది, మీరు అది చేయాలి అంటే మీకు అట్లీస్ట్ ఒక 30 ఇంజనీర్స్ పాటు ఒక 6 months పాటు కూర్చొని చేయాలి దీన్ని. కానీ మీరు దాని ఫ్రేమ్ వర్క్ బిల్డ్ చేస్తే, ఆల్రెడీ ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటే, ఎవ్రీథింగ్ ఇస్ ఆబ్జెక్ట్ లో రిప్రజెంట్ చేయగలిగితే, ఎప్పుడు నేను ల్యాబ్ ఫ్యాకల్టీలో C++ లో ఆబ్జెక్ట్ అనే పదం వాడు చెప్పిన దాన్ని ఇక్కడ యూజ్ చేసుకున్నాను. ఆబ్జెక్ట్ లో రిప్రజెంట్ చేయగలిగితే ప్రతిదీ కూడా ఇటు ఆటోమేటిక్ కమ్యూనికేషన్ క్రియేట్ చేయొచ్చు అని గాసిప్ ప్రోటోకాల్ టైప్ నా ఓన్ ప్రోటోకాల్ కమ్యూనికేట్ చేశాను అన్నమాట బిట్స్ తో. దాన్ని గాసిప్ ప్రోటోకాల్ అని వాళ్ళు అంటారు మన లేబుల్స్. అప్పుడు నాకు ఆ ప్రోటోకాల్ అంటారు, దాని పేర్లు తెలియదు, అదేదో నేను పెట్టేశాను నేను పీజీటీకి ప్రోగ్రామ్ గ్రాఫికల్ టూల్ కి ఈ ఆబ్జెక్ట్ కమ్యూనికేట్ అవుతుంది అని చెప్పేసి. దాన్ని ఏం చెప్పారంటే రూమ్ లోకి వెళ్ళి డెమో ఇమ్మన్నారు. రూమ్ తీసుకెళ్లారు, బి శ్రీనివాస్ అని అతను ఉన్నారు, అతను కూర్చోబెట్టి డెమో ఇమ్మన్నారు. డెమో ఇచ్చాను. ఎలా ఇచ్చారు డెమో? హార్డ్ డిస్క్ తీసుకెళ్ళాను, తీసుకెళ్ళి ఇదండి ఇది గ్రాఫికల్ లైబ్రరీ, ఇది బేసిక్ లైబ్రరీ, ఈ లైబ్రరీలో ట్రైన్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ట్రాక్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, లైన్ మ్యాన్ ఒక ఆబ్జెక్ట్ ఉంటాడు, వాడు కమ్యూనికేషన్ జరుగుతుంది అని చెప్పి బయటకు వెళ్ళాను. కూర్చున్న తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొచ్చేసి అరే నువ్వు రాసిన సాఫ్ట్వేర్ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే నీకు డైరెక్ట్ జాబ్ ఇస్తాను రా. డైరెక్ట్ గా డిఎల్సి టీంలో అంటే డిజిటల్ క్యారియర్స్ టీంలో సిమ్యులేషన్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో, వీళ్ళంటే ఒక మెకానిక్ వాడు ఆ డిఎల్సికి వెళ్ళి ఆ కార్డ్స్ ఫెయిల్ అయితే వాడు ఏ కార్డు ఫిట్ అవుతుంది, దాని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఏంటి, దాని సిగ్నల్స్ ఎంత వస్తుంది చెక్ చేసుకోవాలి. దాన్ని సిమ్యులేట్ చేయడానికి సాఫ్ట్వేర్ లో చేయాలి వాళ్ళు. ఆ ప్రోగ్రామింగ్ దానికి నేను టీమ్ లీడర్ చేశాను. అప్పుడే ఆల్రెడీ 4 members ఇంజనీర్స్ నా దగ్గర. నేను ఒకసారి చూసుకో రే ప్రసాద్ నీకు ఇంజనీరింగ్ లేదు, నిన్న లాస్ట్ వీక్ లో వీడు వస్తే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ లేకపోతే నువ్వు పనికిరావన్నాడు, ఇవాళ నీ కింద 4 ఇంజనీర్లు ప్రోగ్రామింగ్ లో, నువ్వు డైరెక్ట్ గా లీడర్ దాన్ని, నువ్వు ఇన్ఛార్జ్ ఈ ప్రాజెక్ట్ కి. ఇంకా అసలు నాకు ఆనందానికి అవదలేవు అది. ఆబ్వియస్ గా అదొక బ్రేక్ పాయింట్ కదా, కెరియర్ లో ఒక పెద్ద బ్రేక్. నేను ఇవాళ ఎవరైనా గుర్తుపెట్టుకున్నాను అంటే ఆ బి శ్రీధర్ గారు, ఆ బి శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరు లైక్ నాకు మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, అంటే టు బి హానెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ కూడా లేరు. సో ఇన్స్టాల్ చేసిన కాంటాక్ట్ అవ్వలేదు. బట్ ఈ 20-30 సంవత్సరాల తర్వాత 21 సంవత్సరాల తర్వాత అది నా స్టార్ట్ జర్నీ. అక్కడ కట్ చేస్తే నేను ఇప్పటికి 29 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. లాస్ట్ ఇంటర్వ్యూ వరకు, ఎప్పుడు నా VMware లో జాయిన్ అవ్వక ముందు వరకు నేను ఏ ఇంటర్వ్యూలో ఆఫర్ లెటర్ లేకుండా రాలేదు. సో ప్రతి ఇంటర్వ్యూకి ఆఫర్ లెటర్ వచ్చింది, కంటిన్యూస్ మూవ్ అవుతూనే ఉన్నాను. హైదరాబాద్ టు బెంగళూరు టు బెంగళూరులో ఉన్నప్పుడు ఈ టెలికాం కంపెనీకి పనిచేసేవాడిని నేను. ఇది చేస్తేనే లోన్స్ అన్ని బ్యాంక్ లోన్స్ తీసుకొని వాటిని కన్వర్ట్ చేసి మా అక్క పెళ్లి చేయడము, అన్న పెళ్లి చేయడము, మళ్ళీ ఇంత ముందు డబ్బులు వచ్చినప్పుడు బ్యాంకులు ఎవరు లోన్ ఇవ్వడు, అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వస్తున్నప్పుడు లోన్స్ ఇస్తారు. 4 రూపీస్ ఇంట్రెస్ట్ వల్ల 1 రూపీ పడిపోయింది, అంటే 25% కి పడిపోయింది నా కట్టాల్సిన డబ్బులు. 3 లక్షలు కట్టాల్సిన 70,000-80,000 పడిపోయింది ఈఎంఐ. సో నేను మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. అప్పటికి అప్పులన్నీ తీరిపోయి ఉంటాయి కదా? అప్పటికి ఓన్లీ వడ్డీలు తీరుతాయి అంతే, ఓడిపోయింది. మళ్ళీ మధ్యలో అక్కకి హెల్త్ పాడైపోవటం, మ్యారేజ్ చేయాలి, తను చదివించాలి, మా అన్నకి మళ్ళీ జాబ్ సపోర్ట్ చేయాలి. సో వాడికి జాబ్ సపోర్ట్ చేస్తాను, వాడు రైల్వేలో డ్రైవర్ కింద జాయిన్ అయ్యాడు. అక్క హిందీ లిటరేచర్ కంప్లీట్ చేసింది, తనకి ఒక సాఫ్ట్వేర్ అతన్ని జాబ్ చేసి చూసి చేశాను అతనికి 30 లక్షల పెట్టేసి. సో ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేసి ఈ అప్పులన్నీ తెచ్చాలి. మా నాన్నగారు చెప్పిన 14 years ట్రిగర్ స్టార్ట్ అవుతుంది, 4-5 years ఉంది అంతే, 10 years దాటిపోయింది. 2004 లో బెంగళూరులో వచ్చాను కంటిన్యూస్ గా. సో బిల్డ్ చేస్తా ఉన్నాను. సో ఇక్కడే వర్క్ చేస్తున్నారా? ఇదే కంపెనీలో వర్క్ చేస్తున్నారా? అది 6 months లో అక్కడ నుంచి మూవ్ అయిపోయాను. అంటే అక్కడ 5,000 ఇచ్చేవాళ్ళు సాలరీ. తర్వాత బోధ్ ట్రీ కంపెనీ ఇంటర్వ్యూ చేశాడు అన్నమాట. వాడు ఒక్కసారి 19,000 ఆఫర్ ఇచ్చాడు. అని చెప్పాను శ్రీధర్ గారికి, సార్ మీరు ఆఫర్ ఇచ్చారు ఫస్ట్, నాకు బాగుంది, ఇది నా కెరియర్ స్టార్ట్ అవుతుంది, బట్ నా ఫైనాన్షియల్ నేను మర్చిపోకూడదు కదా. ఇప్పుడు నేను ఒక కాలేజ్ స్టూడెంట్ అనుకోండి, ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉంటాను, మీ దగ్గర విధేయతగా ఉంటాను నేను, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి. కానీ నాకు ఉన్నది వెనకాల 3 లక్షలు నెలకు కట్టాలండి, మీ ఇచ్చేది నా సరిపోవు, మరి ఏం చేయమంటారు అంటే అతనే చెప్పాడు, ప్రసాద్ వెళ్ళిపో, నీకున్న స్కిల్ కి నువ్వు ఎక్కడైనా స్కిల్ అవుతావు, ఆపర్చునిటీ వస్తుంది, వెళ్ళిపో అక్కడ నుంచి. సో క్యూరియాసిటీ ఉండాలి, ఆపర్చునిటీస్ ఉండాలి, ఓపెన్ గా మాట్లాడాలి, అథెంటిక్ గా ఉండాలి, ఎవరైనా హెల్ప్ చేస్తారు అని నా ఉద్దేశం. ఓకే, సో తర్వాత బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. సో హైదరాబాద్ లో వచ్చింది ఇంటర్వ్యూ, అదే రోజున బెంగళూరు ఇంటర్వ్యూ చేశాడు, వాడి దగ్గరికి వెళ్ళాను. ఒక వర్డ్ ఇక్కడ చెప్పాలనుకున్నా ఇంటర్వ్యూ, ఇట్స్ లైక్ ఫన్నీ, ఐ వాంట్ టు రిమెంబర్ దిస్ అండ్ హౌ the perception of the people can give an opportunities అని. సుబెక్ సిస్టమ్ అని ఒక కంపెనీ ఉండేది, సుభాష్ అండ్ అలెగ్జాండర్ ఇద్దరు కలిపి పెట్టారన్నమాట. అప్పట్లో ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ టెలికామ్ కేబులింగ్ కంపెనీ అది. సో హైయెస్ట్ ఇన్ టు ద మార్కెట్, షేర్ మార్కెట్ లో కూడా 2003 లో ఒక షేర్ వాల్యూ 580 రూపీస్ ఉండేది, ఈవెన్ మోర్ దెన్ లైక్ టుడేస్ ఇన్ఫోసిస్ లాగా కన్నా కూడా అప్పట్లో. సో ఆ కంపెనీలో ఇంటర్వ్యూ చాలా కష్టం అనమాట, అది వాళ్ళకి బయట మార్కెట్ టాక్ అది. అక్కడ ఆపర్చునిటీ వచ్చింది, వాడు కాల్ చేశాడు, ఒక 6-7 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ చేశాడు. వెళ్ళిన తర్వాత బెంగళూరుకి వెళ్ళాను, బట్టలు కూడా లేవు, ఫ్రెండ్ దగ్గర తీసుకున్న డబ్బులు,
సులభ్ కాంప్లెక్స్లో బట్టలు మార్చుకొని ఎదురుగా షాప్లో కొనుక్కొని పొడుగ్గా ఉంటే పిన్నులు పెట్టేసుకొని ఒక డ్రెస్ మార్చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ అయిపోయింది. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ సార్ అని చెప్తున్నారు. హెచ్ఆర్ రావట్లేదు, ఏం రావట్లేదు. మళ్ళీ ఇంకోటి వస్తున్నాడు, మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఎగ్జాస్ట్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయేసరికి ఆకలిస్తుంది, తినలేదు. 8 అయిపోయింది ఈవినింగ్కి. అప్పుడు ఒక సిటీఓ వచ్చారనమాట. వచ్చిన తర్వాత మీరు హెచ్ఆర్ అండి అన్న. లేదు నేను సిటీఓ అని కంపెనీకి అన్నాడు. నాకు ఇంక ఎక్కడ కావాలో అక్కడ కాలిపోయింది. ఓపిక లేదు ఏం చేయాలి. వాడు వచ్చిన క్వశ్చన్ అడిగింది ఏంటంటే నేను జాబ్ నుంచి ఎందుకు తీసుకోవాలి నేను అన్నాడు. నాకు ఇక నేను గివప్ ఇచ్చేసాను. నేను ఇంకా నాకు ఈ జాబ్ రాదు, నాకు వల్ల కాదు, వాళ్ళకి ఫిల్టర్ చేస్తున్నారు అంతే, వాళ్ళకి నేను ఇష్టం లేదు, ఏదో టైం పాస్ చేస్తున్నారు వీళ్ళంతా అనుకున్నాను నేను. సరే ఒకటి చెప్పండి, మీరు నన్ను అడిగారు కదా జాబ్ ఎందుకు ఇవ్వాలి, అసలు మీ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి నేను అడిగాను. అది అలా అడుగుతాం అన్నాడు. ఇప్పుడు మీ కంపెనీలో 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అన్నారు కదా, ఈ 300 మంది ఎంప్లాయీస్లో నన్ను ఒకరిని తీసుకున్నారు అనుకోండి, మీరు ఇచ్చే శాలరీ ఆఫర్ లెటర్ చూస్తుంటే అప్రాక్సిమేట్లీ 2 lakhs to 3 lakhs శాలరీ ఇస్తారు మీరు. మీకు మాక్సిమం ఒక 1 year లాస్ అయితే 3 lakhs లాస్ అవుతుంది అంతే. కానీ నేను రాంగ్ కంపెనీలో వచ్చాను అనుకోండి, నా లైఫే నాశనం అయిపోయిద్దేమో. మీరు చెప్పండి, నేను అసలు ఇంక మాట్లాడను, మీరు చెప్పండి, సెల్ యువర్ కంపెనీ అని చెప్పాను అతనికి. 20 minutes కంటిన్యూస్గా కంపెనీ ఎక్కడి నుంచి ఫౌండ్ చేశాడు, ఎలా వెళ్తున్నారు, వాళ్ళ అంబిషన్స్ ఏంటి, వాళ్ళ టర్న్ ఓవర్ ఏంటి, ఎక్కడికి కస్టమర్స్ మొత్తం చెప్పిన తర్వాత ఓకే సిట్ ఐల్ ప్రిపేర్ ద ఆఫర్ లెటర్ అండ్ సెండ్ ఇట్ టు యు అన్నాడు. నన్ను క్వశ్చన్ అడగలేదు ఇంకా. దట్స్ గేవ్ ఎ ఫస్ట్ ఫుట్ ప్రింట్ ఫర్ మీ దట్ ఐ కెన్ టాక్ టు C-level people. ఓన్లీ థింగ్ వాట్ యు నీడ్ ఇస్ క్లారిటీ, కాన్ఫిడెన్స్. క్లారిటీ కావాలి. కాన్ఫిడెన్స్ అనేది నాకు తెలిసి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది క్లారిటీ ఉంటే అని నా ఉద్దేశం. మీకు క్లారిటీ ఉంది ఏం మాట్లాడుతున్నారు అనేది, ఎందుకు మాట్లాడుతున్నారు అని ఉంది. ఎవరు కూడా కొట్టరు తిట్టరు, ఇష్టం లేకపోతే డీల్ కంటిన్యూ అవ్వదు. దెన్ యు లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దేర్ ఇస్ నథింగ్ టు లూజ్. యు ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్ కూడా కదా. సో అది ఒకటి నాకు అది నా ఫస్ట్ జాబ్ బెంగళూరులో. వెరీ నైస్. స్టాక్ ఆప్షన్స్ ఇచ్చాడు, సాలరీ ఇచ్చాడు, 3 lakhs అంత సాలరీ ఇచ్చాడు అప్పుడు. అది చేస్తున్నాను. తర్వాత ఒక ఎలక్ట్రానిక్ కంపెనీకి వెళ్ళాను, అక్కడ ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేశాను. మనకి మీడియేషన్ సిస్టమ్స్ అని ఉంటుంది అన్నమాట, బిల్డింగ్ సిస్టమ్స్ కి మన మొబైల్ సర్వీసెస్ యాక్టివేట్ చేయడానికి. అది చేసి ఎతిసలాద్ అని, మీకు ఇప్పుడు దుబాయ్ లో ఎతిహాద్ అని ఒక టెలికామ్ ఆపరేటర్ ఉంటుంది, మొబిలీ అంటారు దాన్ని. ఆ కంపెనీ ఫస్ట్ ఫౌండింగ్ సాఫ్ట్వేర్ నాదే. ఫస్ట్ కాల్ నా దగ్గర నుంచి వెళ్ళింది, నేను రాసిన సాఫ్ట్వేర్ మీద అన్నమాట. ఆ సౌదీ కింగ్ కూర్చొని ఫోన్ కాల్ చేస్తే దాంట్లో వచ్చిన CDR ఎలా మానిటర్ చేస్తా ఉండేవాడిని, నేను రాసిన సాఫ్ట్వేర్ అది. దాన్ని 3.5 million కమ్మారు మా కంపెనీ వాళ్ళు. సో దాని తర్వాత రోషన్ ఎలక్ట్రానిక్స్ ఆఫ్ఘనిస్తాన్, నాకు అఫ్ కోర్స్ నాకు నా ఎంప్లాయీ సపోర్ట్ చేశారు. కాకపోతే నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఒక కూర్చొని ఎంప్లాయీ కింద పనిచేయాలంటే నాకు కొంచెం కాళ్ళు చేతులు నిలిచేవి కాదు. ఏదో చేయాలి, ఏదో కొంచెం వాల్యూ క్రియేషన్ చేయాలని ఉండేది. అక్కడ ఎవరైతే ఉంటారో స్పాన్సర్స్ ఎవరు ఉంటారో చూస్తాను, VP-నో లేకపోతే డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో కంపెనీలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఐడియా చెప్తాను, సరే ఇలా చేద్దాము. నా సెల్లింగ్ పాయింట్ ఎలా ఉంటుందంటే, అతను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదేంటి ఇది చెప్తున్నావు నువ్వు, అది మనం వేస్ట్, ఇది మన ప్రోడక్ట్ కంపెనీ ఇది కాదు, మన బిల్డింగ్ సిస్టమ్స్, మన రెవెన్యూ మీడియేషన్ సిస్టమ్స్ కాదు అని చెప్పాడు. చెప్తున్నా ఒకటి చెప్పాను అనమాట, నా శాలరీ ఇప్పుడు 4 lakhs, మీరు లూజ్ అయితే 4 lakhs లూజ్ అవుతారు అంతే 1 year మనం ఇన్వెస్ట్ చేస్తే. కానీ వర్కౌట్ అయితే 3 million వస్తాయి. 4 lakhs ఇచ్చి 3 million మనం సంపాదించే ఛాన్స్ ఉంది, చేద్దామా రిస్క్ చేయొచ్చు అని అడిగితే ఓకే చేయన్నాడు. 6 months నేను చేశాను కూర్చొని. ప్రోడక్ట్ అంతా రెడీ అవ్వగానే ఒక 2 టెస్టర్ని, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని రిక్రూట్ చేసుకున్నాను, ఒక డాక్యుమెంటేషన్ వాడిని, ఒక ఆపరేషన్ టీమ్ వాడిని రిక్రూట్ చేసుకుని ప్రోడక్ట్ బిల్డ్ చేశాను, డెలివరీ చేశాను, అయిపోయింది, ప్రొడక్షన్కి వెళ్ళిపోయింది. 2 years రన్ అయింది. వాళ్ళకి 2.5 million 3 million ఇచ్చారు వాళ్ళు. అది తీసుకెళ్లి రోషన్ అని ఇంకొక ఆఫ్ఘనిస్తాన్ కంపెనీ ఒకటి ఉంది ఆఫ్ఘనిస్తాన్లో, దానికి ఇచ్చాను. సౌదీలో జిద్దా దగ్గర ఇంకో కంపెనీ ఉంది, దానికి ఇచ్చాను. అలా కట్ చేస్తే నా పేరు చాలా మందికి తెలుసు ఆ ఇండస్ట్రీలో. దెన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ అనదర్ కంట్రీ. ఐ మీన్ అప్పుడు ఏం చేసామంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసామండి ఆన్లైన్ లో. ఈ బ్రెయిన్ బెంచ్ అని బెంచ్ మార్కింగ్ ఎగ్జామ్ ఒకటి ఉండేది అప్పట్లో, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. వాడు ఏం చేస్తాడంటే మన వీడియో గేమ్స్ ఎలా రాస్తామో అలా వాడు క్వశ్చన్స్ ఉంటాయి, C++, మెమరీ మేనేజ్మెంట్ మీద, పాయింటర్స్ మీద, వాటి మీద కాంప్లెక్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఆ ఎగ్జామ్ రాస్తే ప్రతి దానికి ఒక ర్యాంకింగ్ ఇస్తాడు వాడు. సో ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు నేను టాప్ 2nd, 3rd లో ఉండేవాడిని ఇండియాలో. ఒకసారి 1, ఒకసారి 2, కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. వేరే వాడు కూడా బీట్ చేస్తాడు కాలేజ్. ఏంటి అవి ఎగ్జామ్స్ బేస్డ్ ఆన్ వాట్? జనరల్ నాలెడ్జ్, C లాంగ్వేజ్, C++ మీద మన స్కిల్, మొత్తం కంప్యూటర్స్ మీదనే. ఆ స్కిల్ సెట్ ఎగ్జామ్స్ అవి. అది నేను సరదాగా రాసేవాడిని ఫన్నీగా, ఎందుకంటే నాకు ఆఫీస్ లో కంప్యూటర్ ఉండేది, అప్పుడు టైం పాస్ చేయాలి, నాకు ప్రాజెక్ట్ చేస్తే మధ్యలో బ్రేక్ కావాలి అంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి కూడా అదొకటి. రెండోది ఏంటంటే నాకు బోర్డం ఎక్కువ, ఫాస్ట్ గా ఎక్కువసేపు కూర్చొని చేయలేను నేను. బయటకు వెళ్ళాలి, కొంతమంది కాఫీ తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, అది ఏం చేస్తాను కూర్చొని టైం పాస్ చేసాను, ఎగ్జామ్ రాయాలి మీడియం అన్నట్టుగా. సో ఆ ఎగ్జామ్ లో నేను 1st, 2nd, 3rd ర్యాంక్ లో ఉండేవాడిని ఎప్పుడు కూడా టాప్ లో ఇండియాలో.
అవుట్ ఆఫ్ 350,000 పీపుల్ ఉండేవాడు. పెద్దది అది ఇన్స్టిట్యూషన్ అప్పుడు అది. ఓకే. ఇండియా వైడ్ గా ఉండేది అనమాట. ఎంఎస్సీ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, జాబ్ చేసే వాళ్ళు అందరూ రాసేవాడు అనమాట ఆన్లైన్ లో. ర్యాంకింగ్ వస్తూ ఉంటుంది స్కోర్ బోర్డ్ లో. ఆ ర్యాంకింగ్ వచ్చినప్పుడు నేను టాప్ 3 లో ఉండేవాడిని. ఓసారి ఎట్లా కూర్చొని ఉంటే నా ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది అనమాట, పిఎన్ఆర్ నెంబర్ అనేసి. ఇదేందో పిఎన్ఆర్ నెంబర్ అని ఉంది అని అనుకున్నా. ఎవడో ఏదో ఫేక్ మెసేజ్ అనుకున్నాను. నోకియా ఉండే కదా ఫోన్, ఆ నోకియా ఫోన్ వస్తే కాల్ వచ్చింది వెంటనే, మీకు ఫ్లైట్ టికెట్ పంపించాము, మీరు ఢిల్లీ రావాలి అన్నాడు. ఇదేంటి ఢిల్లీ రావాలంటాడు, ఫ్లైట్ టికెట్ అంటాడు, ఎవడరా వీడు అని చెప్పి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా. దీపక్ అని ఉంటాడు. దీపక్ అన్న ఏంటిది అంటే, అరే ఇది ఫ్లైట్ ఇది అనుకుంటారా, మనం ఒకసారి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదని ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాం. టికెట్ అది వాడు కొనేసేసి పిఎన్ఆర్ నెంబర్ పంపించాడు. అమ్మని ఢిల్లీ రమ్మంటున్నాడు, దేనికో చూద్దామని మళ్ళీ ఫోన్ చేసేవాడికి. వస్తే ఏంటి అన్న అంటే, లేదు మేము ఒక జాబ్కి రిక్రూట్ చేసుకుంటున్నాము, మీరు ఢిల్లీ రండి, ఇంటర్వ్యూ ఉంటుంది మీకు ఢిల్లీలో. మీరు అప్లై చేసారా? నేను అప్లై చేయకుండా ర్యాంక్ చూసాడు దాంట్లో. అచ్చా, ఈమెయిల్ ఉంటుంది, ఆ ఈమెయిల్ చూసాడు. ఆ ఈమెయిల్ నార్మల్ గా Naukri.com వాటిలో ఉంటుంది కదా, ఆ నెంబర్ పట్టుకున్నాడు, ఫోన్ నెంబర్ పట్టుకున్నాడు, చేశాడు. అసలు ఎక్కడ దొరికిందన్న, నువ్వు Naukri వెబ్ పేజ్ లో పెట్టావు కదా, నీ ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ ఏమో బ్రెయిన్ బెంచ్ లో ఉంది కదా, దాన్ని చూసాము. అసలు అది ఎగ్జామ్ నువ్వు రాస్తున్నావా వేరే వాడు రాస్తున్నాడా, మేము ఒకసారి ఎగ్జామ్ రాపిస్తాము, మా డబ్బులు కట్టి. అప్పుడెంత వాడు ప్రొఫెషనల్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట, 5,000 రూపీస్ ఎంత కట్టాలి. నేను ఇప్పుడు డబ్బులు కట్టి రాసింది, నేను ఫ్రీగా రాసింది. వాడు అంటే, నేను డబ్బులు కట్టేసి ఎంటర్ప్రైజ్ లైసెన్స్ ఉంటుంది దాని మీద రాపిస్తాను నీకు, నా ముందు ఎగ్జామ్ రాయాలి, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, క్వాలిఫై అవ్వనుకో నీకు సింగపూర్ లో ఆఫర్ ఇస్తామన్నాడు. అమ్మని ఇదేదో భలే ఉందరే, డాలర్లు వస్తాయి, మన డబ్బులు మామూలుగా లేదు, మన అప్పులన్నీ తీరిపోతే ఫారెన్ వెళ్ళిపోతాం. ప్రసాద్ గారు అసలు ఏంది ఫారెన్ కంట్రీ, మనకి వెళ్ళిపోయింది డ్రీమ్స్ అంతా సింగపూర్ అంటే. వెళ్ళాను, వెళ్ళగానే ఢిల్లీలో వెళ్ళగానే ఫ్లైట్ ఎక్కడ తెలియదు. అప్పుడే అంతకుముందు అంతా మా అక్క పెళ్ళైంది అన్నమాట. ఆయన అంతకుముందు మలేషియా నుండి వచ్చారు మా బావగారు. ఆయన అన్నాడు, ప్రసాద్ నీకు ఎందుకు నేను చూపిస్తా అని, ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఉంటారు కదా టికెట్ కౌంటర్ వాళ్ళ దగ్గర, వీడికి విండో సీట్ ఇవ్వండి, ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు అని. ఇంకా విండో సీట్లో కూర్చొని ఫ్లైట్ ఎక్కుతుంటే అసలు ఏంట్రా ఈ ఫ్లైట్ ఏంటి, మనం ఏంటి, అది ఇప్పుడు జెట్ ఎయిర్లైన్స్ ఉండేది అప్పట్లో, జెట్ ఎయిర్లైన్స్ అన్నమాట. శుభ్రంగా భలే ఉందిరా. వెళ్ళగానే అక్కడ వచ్చాడు, ప్లకార్డ్ పట్టుకున్నాడు, ప్రసాద్ చల్లగండ్లా ఉంది. అమ్మో ఇదేంద్ర మనకి అసలు మామూలు ట్రీట్మెంట్ ఇది, మనకి అసలు అదే సినిమాలో చూస్తే కానీ ఇది మనకి రియాలిటీలో లేదు. వాడు తీసుకెళ్లాడు, గుర్గావ్ లో ఒక గెస్ట్ హౌస్ ఇచ్చాడు, పూలు అంతా ఉంది, ఒక రూమ్ ఇచ్చాడు, దాంట్లో ఫుడ్ తీసుకొచ్చి థాలీ తీసుకొచ్చి పెట్టాడు టేబుల్ మీద. నీకు తిన్నాను, నెక్స్ట్ రోజు మార్నింగ్ ఎగ్జామ్ అన్నాడు. సరే వెళ్ళాను, చాలా ఫన్నీగా ఉంటుంది చెప్పుకుంటుంటే. ఒక 7 స్టార్ హోటల్ అన్నమాట, ఏదో ఆ పేరు కూడా గుర్తురావట్లేదు కరెక్ట్ గా. ఆ రెస్టారెంట్లో ఎట్లా అంటే టాయిలెట్ లో వెళ్తే కూడా ఐస్ ముక్కలు ఉన్నాయి అన్నమాట దాంట్లో, అంత పెద్ద టైప్ ఆఫ్ అది. నేను ఎప్పుడు చూడలేదు అవన్నీ, ఆ లగ్జరీ, ఆ హై క్లాస్ అంతా ఎప్పుడు చూడలేదు. డ్రీమ్ ఉండేది ఎప్పుడైనా మంచి బ్లేజర్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి, ఇటాలియన్ షూ వేసుకోవాలి, ఇలా కార్లో తిరగాలి అనేసి, కానీ ఎప్పుడు రియాలిటీ కాదు అది. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత వాడు VC++ లో ఇచ్చాడు ఎగ్జామ్, VC++ లో ఇచ్చాడు. ఒక్క ముక్క రాదు నాకు, ఎందుకంటే నేను విండోస్ కాదు, నేను యూనిక్స్ వాడిని, అది విండోస్ది. నేను అనుకున్నారే మనకి ఎంత ఉన్నా కానీ తలరాత ఉండాలిరా రావడానికి, ఏదో ఫ్రీగా ఓ డ్రీమ్ వచ్చేస్తే సరిపోయిద్దా ఏంట్రా ప్రసాద్ గా నీకు అంత అదృష్టం లేదులేరా అని ఆడిచ్చిన ప్రతి క్వశ్చన్ యూనిక్స్ లో రాసి వచ్చాను నేను. ఏమైతే టైం పాస్ అవ్వాలి, ఏం చేయాలి, నాకు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు, ఏమి చేయలేనప్పుడు టేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. యూనిక్స్ లో రాసి వచ్చేసాను ఇంటికి, ఇంకా రాదనుకున్నాను నేను. 1 వీక్ తర్వాత కాల్ చేశాడు. కాల్ చేసిన తర్వాత నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి తెలుసా అన్నాడు. నాకు తెలిసి నేను చెప్పాను, నాకు 0 మార్క్స్ వస్తాయి దాంట్లో, ఎందుకంటే సింటాక్స్ ఎక్కడే కరెక్ట్ కాదు అది. నువ్వు చూస్తుంది విండోస్ లో విన్ పాయింటర్స్ మీద, నేను చూస్తుందేమో యూనిక్స్ లో చేసింది ఫార్ పాయింటర్స్ తో, సంబంధమే లేదు అసలు అది అని చెప్పాను. నువ్వు సెలెక్టెడ్ అన్నాడు. ఇదేంట్రా అన్న, నాకు కావాల్సింది కోడింగ్ స్కిల్స్, ఎబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, దాన్ని ఎంత ఫాస్ట్ గా ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేయగలవు, ఆ బేసిక్ పాయింటర్స్. నేను యాక్చువల్ జాబ్ తీసుకుందాం అనుకుంటుంది ఒక ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్ లో VC++ లో రాయడానికి, కానీ మా బ్యాక్ ఎండ్ టీమ్ లో కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి, ఇంకా పబ్లిష్ చేయలేదు, దీనికి నేను తీసుకుందాం అనుకుంటున్నాను. దానికి నిన్ను నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకోసారి మాట్లాడతాను నేను దాంతో. ఒక అతను రష్యన్ అతను ఉంటాడు, రుచి మైకేల్ అని ఉన్నాడు, అతను ప్రాజెక్ట్ మేనేజర్, అతనితో మాట్లాడి ఇంటర్వ్యూ పెట్టిస్తాను. ఎందుకంటే నీకు ఎగ్జామ్ రాయకర్లేదు, నువ్వు ఎగ్జామ్ అయితే అయిపోయింది, నీకు స్కిల్స్ నాకు అర్థమైపోయింది, కానీ మౌఖిక ఇంటర్వ్యూ మాత్రం అతనితో పెట్టిస్తాను, ఎందుకంటే అతని టీమ్ లో కావాలి, నా టీమ్ లో అయితే పనికిరాదు. నువ్వు సింపుల్ స్కిల్, వేరే టీమ్ లో ఆపర్చునిటీ అనేది ఎప్పుడు ఎలా నాకు అవుతుందో తెలియదు, మన ప్రయత్నం అయితే చేసుకుంటే వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ, అది తప్పేం లేదు దాంట్లో అనిపించింది నాకు. అది మనం అంటే కదా లాంగ్వేజ్ ఏదో మాట్లాడుతూ ఉంటే అదే వస్తుంది, సేమ్ అలాగే అది వర్కౌట్ అయింది. వెళ్ళాడు, అతను ఫోన్ చేశాడు 1 వీక్ తర్వాత. ఫోన్ చేసి ఐ థింక్ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ మీ బేసిక్ గా. అతను ఏమన్నాడంటే, so you're always working in the telecom domain, right? Okay, so you don't know how to work with the high available systems అన్నాడు. నాకైతే ఇంకా అసలు ఇది అప్పుడు 23, 25 ఆ ఏజ్ అంతా, నాది బాగా టెంపర్ మీద ఉండేవాడిని, కోపం ఎక్కువగా ఉండేవాడిని, అంతా వర్క్ చేసి బాగా స్ట్రెస్ లో ఉండేవాడిని కదా. నేను అన్నాను వాడిని, నీ ఫోన్ ఎప్పుడైనా పనిచేయడం అయిపోయిందా అన్న.
లేదు పనిచేస్తుంది ఎప్పుడు అన్నాడు. క్రిస్మస్ టైంలో అన్న పనిచేస్తున్నాడు, న్యూ ఇయర్ టైంలో అన్న పనిచేస్తున్నాడు. మరి నా ట్రేడింగ్ అప్లికేషన్ ఏంటి సాయంత్రం 4 అవ్వగానే క్లోజ్ అయిపోతుంది అన్న. అంతే, ట్రేడింగ్ అయిపోయినా మనం ఆపేస్తాం కదా. ఓహో, అంటే నేను సిస్టమ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు దాంట్లో బ్యాకప్ తీసుకోవడం, అప్గ్రేడ్లు చేయడం, డౌన్గ్రేడ్లు చేయడం, సిస్టమ్ అప్డేట్ చేయడం ఇవన్నీ చేస్తారు అంతేనా అన్న. అవునన్నాడు. అంటే మీ సిస్టమ్ 8 అవర్సే పనిచేస్తుంది అన్న. అవునన్నాడు. మరి అప్పుడు నీది మిషన్ క్రిటికలా నాది మిషన్ క్రిటికలా అని అడిగా. నేను డెవలప్ చేసిన టెలికామ్ స్విచెస్ అనేది 24/7 రన్ అవ్వాలి. ఎప్పుడు కాల్స్ వెళ్తానే ఉండాలి. ఒక కాల్ కూడా డ్రాప్ అవడానికి వీల్లేదు, మెసేజ్ కూడా డ్రాప్ అవడానికి వీల్లేదు. పర్ అవర్ 300,000 రికార్డ్స్ వచ్చినా మనకు డ్రాప్ అవడానికి వీల్లేదు. నీది మాత్రం కేవలం 8 గంటలే పనిచేస్తుంది, ఆ తర్వాత పని చేయదు. మరి నీది మిషన్ క్రిటికలా నాది మిషన్ క్రిటికలా అని అడిగా. అని నీది బిజినెస్ క్రిటికల్, ఐ అగ్రీ, బట్ యువర్స్ ఇస్ నాట్ ఎ మిషన్ క్రిటికల్, మైన్ ఈజ్ ద మోస్ట్ మిషన్ క్రిటికల్ అన్న. అయిపోయింది. ఆఫర్ లెటర్ వచ్చిందా? ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చింది. 10 days లో జాబ్ జాయిన్ అవ్వాలి సింగపూర్ లో. వెళ్ళిపోయాను. సింగపూర్కి వెళ్ళిపోయాను. ఫస్ట్ రోజు వెళ్ళాను, కూర్చున్నాను. ఒక ఈమెయిల్ వచ్చింది, cvs/ps/:ps/hksc అని ఇచ్చాడు. అంతే, వెళ్ళిపోయాను, కూర్చున్నాను. సాయంత్రం దాకా వస్తున్నా, ఇదేదో గార్బేజ్ మెయిల్ అనుకున్నా, కంటెక్స్ట్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఏం లేదు. నాకేమో వెళ్ళాను, మార్నింగ్ ఇండక్షన్ అన్నారు, 3 hours 4 hours ఇండక్షన్ అయిపోయింది. వచ్చాను, కూర్చున్నాను. ఏం రావట్లేదు, మనకి అసైన్మెంట్ ఇవ్వలేదు. కంట్రీస్ మొత్తం అంత పాష్గా ఉంది, ఫుల్ ఫారెన్ కంపెనీస్. అసలు ఇటు నుంచి వస్తుంటే నేను సింగపూర్, అసలు అసలు ఒక విధంగా ఓవర్వెల్మింగ్ వన్ సైడ్, ఇంకో సైడ్ ఏం వర్క్ ఇవ్వట్లేదు. వీడు ఏంటి అని అడిగాను నేను. అతను వెళ్ళి హే మిషా, అతను మిషా అంటారు అతను, హే మిషా, ఐ డెంట్ గాట్ ఎన్ అసైన్మెంట్ ఫ్రమ్ యూ అన్న. అంటే ఐ సెంట్ యూ ఆల్రెడీ ఇన్ ద మార్నింగ్ అన్నాడు. ఏం చేసావన్నా? మెయిల్ వెళ్ళి చెక్ చేసుకున్నాడు. చేసా. దాంట్లో సబ్జెక్ట్ అంటే సివిఎస్ అంటే రిపాజిటరీ పేరు, పిఎస్ అంటే ప్రైస్ సర్వర్ అట. అదేమంటాడంటే, నువ్వు కంపెనీలో జాయిన్ 8 hours అవుతుంది కదా, ఈ పాటికి నీకు బేసిక్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అర్థం అవ్వాలి. మనం హాంకాంగ్లో కూడా బిజినెస్ చేస్తాం కదా, హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రైస్ సర్వర్కి కావాల్సిన అప్లికేషన్ నేను డెవలప్ చేయాలి, ఇది నేను ఇచ్చిన అసైన్మెంట్. ఓరిని, నువ్వేదో మిషన్ క్రిటికల్ అన్నావు కదా, చెయ్యి మరి అన్నాడు. వీడికి బాగా ఎక్కడో కాలిందిరా నా మీద. నాకు ఇంకా టెంపర్ ఎక్కువ. వెళ్ళాను, అన్ని సివిఎస్ రిపాజిటరీ తీశాను. అది ఎప్పుడో 4 years రిపాజిటరీ ఉంది. వాళ్ళని అడిగాను, ఏంటి అంటే ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చెయ్యి, హాంకాంగ్ వాళ్ళకి, వాళ్ళు ఓల్డ్ కోడ్ సీడీ పంపిస్తారు, చేయాలన్నారు. అలా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే కట్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేశాను, ప్రైస్ సర్వీసెస్ అని. దట్ కంపెనీ హ్యాస్ టు బి క్రెడిట్ స్విస్, హ్యాపెన్ టు బి మై ఫస్ట్, ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ దట్ నేమ్ దట్ టైమ్. ఇట్స్ అ స్విస్ కంపెనీ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది టాప్ మోర్ tier 1 ఫైనాన్షియల్ కంపెనీ. దాంట్లో ఆ ప్రైసింగ్ సర్వర్ అనే ఒక స్టాక్ ఎక్స్చేంజ్ కనెక్ట్ అయ్యి మన డేటాని తీసుకొచ్చి ట్రేడర్స్కి ఇవ్వాలి. మన మిల్లీ సెకండ్స్ ఆఫ్ టైం ఫ్రేమ్లో ఇవ్వాలి డేటాని, విత్ 100% యాక్యురసీ ఉండాలి, లేదంటే ఫ్రాడ్ కింద కనెక్ట్ అవుతుంది స్టాక్ ఎక్స్చేంజ్ కాబట్టి. సో దానికి ఒక సర్టిఫికేషన్ చేయాలి ప్రతి మనం బిల్డ్ చేసేటప్పుడు. ఆస్ట్రేలియా, కొరియా స్టాక్ సర్టిఫికేట్స్ చేసేసాను. 6 ఇంప్లిమెంటేషన్స్ చేశాను. దాంట్లో చేసి యూఎస్లో కాంపిటీషన్ జరుగుతున్నాయి మన్హాటన్లో, మన మెయిన్ ఆఫీస్లో. అక్కడికి పంపించారు, అక్కడికి వెళ్ళాను. నాది నెంబర్ 1 వచ్చింది డెమోలో. ఫస్ట్ వీసా రిజెక్ట్ అవ్వడం, ఆ దగ్గర నుంచి ఆ యూఎస్ హెడ్ క్వార్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ లెటర్ తెచ్చుకోవడం, ఆ యూఎస్ ఎంబసీకి పంపించడం సింగపూర్లో, అక్కడికి యూఎస్ వీసా రావడము, ఫస్ట్ టైం యూఎస్కి వెళ్ళడం, ఫస్ట్ క్లాస్లో, బిజినెస్ క్లాస్లో, సింగపూర్ ఎయిర్లైన్స్లో వెళ్ళడం, డెమో ఇవ్వడం, నెంబర్ 1 రావడం, బ్యాక్ రావడం, ఇవన్నీ జరిగినాయి. అట్ ది సేమ్ టైం మనకి కాళ్ళు ఆగవు కదా, కురవడం. వేరే వాడు వచ్చాడు, ఫోన్ చేశాడు, అరే ఇట్లా కేపీఎన్ టెలికాంలో ఉంది, ఆస్ట్రేలియా ఒకటి ఉంది, వస్తావా ఇక్కడికి అన్నాడు. అని నీకు ఆఫర్ పంపిస్తాం, డైరెక్ట్గా ఇండియన్ ఆఫర్ పంపిస్తాము, ఎందుకంటే వీసా అక్కడి నుంచి అప్లై చేయాలి కాబట్టి డైరెక్ట్గా నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్తావు అని చెప్పాడు అనమాట. ఫస్ట్ టెల్స్టార్కి. వెంటనే వీడికి వెళ్ళిపోయాను. ఒక్కరోజు అంతే, రేపు నుంచి మానేస్తున్నా అని చెప్పేశాను. మానేశాను, వెళ్ళిపోయిన ఇంటికి వచ్చాను, వాడి దగ్గర జాయిన్ అయ్యాను. అప్పుడే ఏం తెలిసిందంటే, ఏదో సత్యంది కంపెనీ, అది హాంకాంగ్లో, అది ఆస్ట్రేలియాలో వాళ్ళేదో ట్యాక్స్ ఫ్రాడ్ అయితే చేశారు, అయిపోయింది ప్రాజెక్ట్. అది ఏంట్రా మళ్ళీ నా లైఫ్ ఎట్లా అయిపోయింది, ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నా, ఒక స్టెప్ వెనక్కి వస్తుంది అనుకున్నా, కానీ ఏం వెనక్కి రాలేదు. లక్కీగా కేపీఎన్ టెలికాం వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ వచ్చింది. నేను ఆల్రెడీ ఉంది కాబట్టి, ముందే ఇంతకుముందు టెలికాం కంపెనీ పనిచేశాను కదా, నేను ఆ సాఫ్ట్వేర్ బిల్డ్ చేశాను కదా, ఆ సాఫ్ట్వేర్ని వీళ్ళు వాడుతున్నారు. సో దానికి ఆర్కిటెక్చర్ నేనే కాబట్టి నన్ను ఈజీగా రిక్రూట్ చేసుకోవడం ఈజీ కాబట్టి నన్ను రమ్మన్నారు. త్రూ సత్యం కంపెనీ ద్వారా పేరోల్ అన్నారు. నేను ఎప్పుడు సత్యంకి వెళ్ళలేదు, నాకు బ్యాడ్జ్ ఉండేది కాదు. ఆఫర్ లెటర్ ఉంది, మంత్లీ నాకు ఇంటికి వస్తాయి అంతే. నేను ఆఫీస్కి వెళ్తాము, బ్యాడ్జ్ అట్లా ఏమీ లేదనమాట. కాకపోతే వీసా అన్ని కూడా వీళ్ళు ఏమంటారు, అవుట్ సోర్సింగ్ ఇచ్చేసారు వీసాస్ అన్ని. అది ఆ కంపెనీ నుంచి రావాలి, ఇండియన్స్ అంతా కేపీఎన్ టెలికాంలో. మన క్రెడిట్ స్పేస్కి వచ్చరికి ఈ కంపెనీ నుంచి రావాలి, ఇలా ఉంటుంది అనమాట. అది దాంతో కేపీఎన్ టెలికాం హాలండ్కి వెళ్ళాను. 6 minutes మీరు వైండ్ అప్ చేయాలి. సో అది హాలండ్కి వెళ్ళాను. అక్కడ ఒక 2 years పనిచేశాను. అక్కడ నుంచి వేరే ఇంకో అతను స్విస్కామ్లో ఉన్నప్పుడు అతను నాకు రిఫర్ చేశాడు. అతన్ని, ఇతను మంచి స్కిల్ ఉందండి, ఇతనికి ఇది రిక్వైర్మెంట్ ఉంది కదా అనేసి నాకు పంపించాడు. అరే నువ్వు వస్తావా స్విట్జర్లాండ్కి అని. మన కంట్రీ నుంచి కంట్రీ మూవ్ అవుతున్నాం, తక్కువనయ్యా వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. హాంకాంగ్లో, అదే హాలండ్లో ఉన్నప్పుడేమో టెల్ అవీవ్కి వెళ్ళామండి ఫ్రీక్వెంట్గా, బిజినెస్ ట్రిప్ మీద, ప్రోడక్ట్ అంతా ఇన్ఛార్జ్ కింద. తర్వాత స్విట్జర్లాండ్కి వచ్చాను. స్విట్జర్లాండ్లో ఒక 1 year చేశాను అంతే ప్రోగ్రామింగ్ దాంట్లో. ఆ టైంలో నా మ్యారేజ్ అవ్వడము, నేను లైఫ్ స్టార్ట్ చేయడము,
అప్పటికి అప్పులు తీరిపోయినాయి. హాలాండ్లో లాస్ట్లో వచ్చేటప్పుడు 2008 ఫిబ్రవరి 2 నా అప్పులన్నీ తీర్చేసాను. మా నాన్నకి ఇచ్చిన ప్రామిస్ 14 ఇయర్స్. ఇంకోటి ఏం చెప్పానంటే వాళ్ళకి, నేను ఎక్కడున్నా నేను ఏదైతే లైఫ్ స్టైల్ ఇస్తామో అదే ప్యారిటీ మీ లైఫ్ స్టైల్ ఉంటుంది. నా దగ్గర బాష్ వాషింగ్ మిషన్ ఉంటే మీకు అదే ఉంటుంది, నా దగ్గర ఎల్జీ టీవీ ఉంటే మీకు అదే ఉంటుంది అని ప్రామిస్ చేశాను. బై గాడ్ గ్రేస్ అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పటికి మా మమ్మీ డాడీని. ఎవ్రీ ఇయర్ బిజినెస్ ట్రిపుల్ 2 times, ఇంటర్నేషనల్ ట్రిపుల్ 2 times ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళటము. వాళ్ళకి లైఫ్ స్టైల్తో నేను ఎలా ఉంటాను, ఎలా మెయింటైన్ చేస్తాను, అదే డ్రెస్ క్వాలిటీ అదే క్వాలిటీ వాళ్ళకి ఇస్తున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ మా సిస్టర్ బ్రదర్ వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోయారు. వాళ్ళ లైఫ్ వాళ్ళ సెల్ఫ్ స్టాండర్డ్ వాళ్ళంతా. సో ఇట్లా సింగపూర్, యుఎస్, తర్వాత స్విట్జర్లాండ్, తర్వాత హాలాండ్ నుంచి స్విట్జర్లాండ్కి వచ్చాను. సో ఆస్ట్రేలియా వెళ్ళలేదా? ఆస్ట్రేలియా వెళ్ళలేదు. ఓకే. స్విట్జర్లాండ్కి వచ్చినప్పుడు స్విట్జర్లాండ్ లో ఫస్ట్ ఒక ప్రోగ్రామర్ కింద వచ్చాను. 1 year 6 months వచ్చినప్పుడే ఈ యూనివర్సిటీకి అప్లై చేశాను అనమాట. బర్న్ యూనివర్సిటీ. ఐ డోంట్ నోట్ టేక్ ద నేమ్స్ నౌ. అప్పుడు ఏమైంది అంటే ఒక కాన్ఫ్లిక్ట్ అయింది. ఆ యూనివర్సిటీకి అప్లై చేసినందుకు నా కొలీగ్ ఎవరైతే ఉంటారో అతను నచ్చలేదు. నేను ఎవరికి రిపోర్ట్ చేస్తున్నాను. నేను బయట నుంచి వచ్చాను. అతను ఏమన్నారంటే, నువ్వు వేరే కంపెనీ నుంచి వచ్చావు, నా దగ్గర పని చేయడానికి వచ్చి అక్కడ చదువుకోవడానికి రాలేదు అన్నాడు. నేను వెంటనే ఆపేసాను అన్నమాట కోర్సు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ లూజ్ జాబ్. అతను పనిష్మెంట్ కింద నాకున్న 6 months కాంట్రాక్ట్ ని 3 months చేస్తాడు. క్లోజ్ అయిపోయింది, వైండ్ అప్ చేసుకుని వెళ్ళిపోవాలి. కొత్తగా మ్యారేజ్ అయింది, అప్పుడే జస్ట్ మ్యారేజ్ 3 months అవుతుంది అంతే. సో ఇదేంట్రా అయిపోయింది లైఫ్, మళ్ళీ ఇలా టర్న్ అవుతుంది అనుకున్నాను. అనుకుంటున్నప్పుడు షాడో బిల్డింగ్ ప్రాజెక్ట్ రన్ అవుతుంది సిస్కామ్ లో. అంటే ఉన్న బిల్డింగ్ సిస్టమ్స్ అన్నిటిని 15 systems కన్సాలిడేట్ చేసి ఒక $70 million ప్రాజెక్ట్. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాళ్ళకి. బికాని బిల్డింగ్ కన్సాలిడేషన్ అని చెప్పి తీసుకొచ్చారన్నమాట. దాంట్లో దాన్ని ఆర్గనైజర్ కావాలి, మొత్తం ప్రాజెక్ట్ మొత్తం మేనేజ్ చేయడానికి టెక్నికల్ ఇంటిగ్రేషన్ తెలిసిన వాడు కావాలి. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేదు. సో నన్ను తీసుకున్నారు, ట్రై చేస్తావా అన్నారు. 3 months కాంట్రాక్ట్ ఇస్తామన్నారు, ఇచ్చారు. నేను దాన్ని 6 months చేశారు, ప్రొడక్షన్ లో రన్ చేశాను, సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. ఆ 15 companies తో ఇంటిగ్రేట్ చేయడము, వర్క్ చేయడము, నా పేషెన్స్ అనేది నా అంటే నాకు బిగ్ పిక్చర్ ఉంది. ఆ బిగ్ పిక్చర్ అర్థమై మన డీటెయిల్స్ వర్క్ చేసామండి. ఈ స్కిల్ నచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో వేరే ఒకతను వచ్చి, అతని పేరు ఎరిక్ హైన్ అని అనుకుంటా, అతను వచ్చేసి, ప్రసాద్ నేను డైరెక్ట్ గా నా టీమ్ లో తీసుకుందాం అనుకుంటున్నాను ఇంటర్నల్ జాబ్ కి అని అన్నాడు. ఇంకా నాకు వావ్ సూపర్ కదా. 300 members ఉన్నాము స్విట్జర్లాండ్, సత్యం తరపున. నేను ఒక 2 members ఆల్రెడీ 10 years నుంచి ఉంటున్నారు. వాళ్ళిద్దరు ఇన్ఛార్జ్ అన్నట్టు. వాళ్ళిద్దరు అప్పుడు ఇంటర్నల్ అయిపోయారు. నేను ఫస్ట్ థర్డ్ పర్సన్ 300 members లో. నన్ను ఇంటర్నల్ చేశారు. ఆ పొజిషన్ కూడా డైరెక్ట్ గా టీమ్ లీడర్ కింద పొజిషన్ ఇచ్చారు. విత్ ఇన్ 3 months లో నేను ఫుల్ బిల్డింగ్ స్ట్రీమ్ మొత్తాన్ని తీసుకున్నాను. 45 engineers రిపోర్ట్ చేసేవాళ్ళు నాకు, 5 test managers రిపోర్ట్ చేసేవాళ్ళు, ఒక 30 million బిల్డింగ్స్ సర్వీసెస్ ఇచ్చామండి. ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్ళాను. 2 years చేశాను దాని మీద. చేస్తున్నప్పుడు హ్యాకథాన్స్ జరుగుతున్నాయి సిస్కామ్లోనే. వాళ్ళు దే వాంట్ టు స్టార్ట్ లైక్ క్లౌడ్ బిల్డింగ్. అంటే మనకి ఇప్పుడు AWS ఎలా ఉందో వరల్డ్ వైడ్ గా, స్విట్జర్లాండ్ కి AWS తీసుకొని రావాలి విత్ అవర్ ఓన్ సాఫ్ట్వేర్ తో అని స్విస్కామ్ క్లౌడ్ అని చెప్పేసి ఫండమెంటల్ కంపెనీ స్టార్ట్ చేశారన్నమాట. దాని మీద ఒక ఆల్మోస్ట్ $200 million ప్రాజెక్ట్స్ తో స్టార్ట్ చేశారు. అది CEO, CTO, ఒక డేటా సెంటర్ హెడ్, నేను, 4 అనమాట. అలా ఒక 1 week నా రోల్ ఏంటంటే, ఒక 1 week వెళ్ళి సిలికాన్ వ్యాలీలో మనకి ఎవరైతే సాఫ్ట్వేర్ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళతో పరిచయం చేసుకొని రావాలి బ్యాక్. ఇది నా జాబ్. కట్ చేస్తే 7 years ఉన్నాను అక్కడ. సో మీరు ఇందాక మీ యుఎస్ లో జర్నీ గురించి చెప్తున్నారు కదా, మీరు సిలికాన్ వ్యాలీ జర్నీ గురించి చెప్తారా మా ఆడియన్స్ కి? ఇట్స్ వన్ ఆఫ్ ది కంప్లీట్లీ యూనిక్ చాప్టర్ ఇన్ మై లైఫ్. ఎందుకు అట్లా అంటున్నానంటే, ద వైబ్ వీ హ్యావ్ ఇన్ ద సిలికాన్ వ్యాలీ అండ్ ద ఇన్నోవేషన్ పీస్ వీ హ్యావ్ దేర్, or the kind of people you meet there, the shoulders you rub is completely different, a completely different world. There is no wonder like so many companies ఉన్నాయి కదా. నాకు ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే వెళ్ళానో, బియాండ్ దాన్ ది లైక్ న్యూ జియోగ్రఫీ, లేకపోతే న్యూ పీపుల్, లేకపోతే న్యూ షాకింగ్ కల్చర్స్, ఇట్లా దాన్ని పక్కన పెడితే, చాలామంది ఇండియన్స్, చాలామంది యాక్టివ్గా వర్క్ చేయడం పక్కన పెడితే, it's a very big challenge because I'm working as an employee or an entrepreneur inside in a company, right? Always like నా ఐడియాస్ తీసుకొచ్చి VPsకి, PCsకి, డైరెక్టర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తున్నాను. నేను వాళ్ళకి ఫండ్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను. బట్ ఐ నెవర్ హ్యాడ్ సీన్ టు మేనేజ్ సిట్టింగ్ విత్ ద C-level పీపుల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, తర్వాత వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండ్తో వాళ్ళతో ఉండి ఒక స్టార్టప్ ఐడియాస్ని ఐడెంటిఫై చేసి వాటిని ఇంక్యుబేట్ చేసుకోవడము, వాటిని నా స్టార్టప్ పైప్లైన్లో బిల్డ్ చేసుకోవడము, ఒక కంపెనీని రన్ చేయడము. దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఐ డెంట్ నో దట్ ఐ హ్యావ్ ఎ పొటెన్షియాలిటీ ఇన్సైడ్ మీ. ఓకే. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అతని పేరు టోస్టన్ బొచ్చార్ అనమాట, జర్మన్ అతను CEOగా ఉన్నారు. అతను CTO కూడా క్లౌడ్ టెక్నాలజీ దాని గ్రూప్కి. సో దాని దగ్గర నేను అతని దగ్గర నేను ఫస్ట్ ఒక 1 week కోసం విజిట్ కోసం వెళ్ళాను. నా జాబ్ ఏంటి అంటే, ఆ 1 weekలో మనకి ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో, సాఫ్ట్వేర్ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఫేస్ వాల్యూ చూపిస్తే, నెక్స్ట్ టైం వాళ్ళు సాఫ్ట్వేర్ డెలివరీ చేసినప్పుడు
వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి మనకి తెలుస్తుంది కాబట్టి వాయిస్ కాల్లో జూమ్ కాల్లో మాట్లాడేప్పుడు ఈజీగా ఇంటరాక్ట్ అవుతున్న ఉద్దేశంతో నన్ను 1 వీక్ పంపించారు అక్కడికి. ఓకే. అదే ఐడియా. అయితే అక్కడ వెళ్ళాను, ఫస్ట్ రోజు కూర్చున్నాను, అందరితో పరిచయం చేశారు, బాగానే ఉంది. 4-5 డేస్ నడుస్తుంది. నడిచిన తర్వాత మా CTO ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్ బొచ్చారు అతని దగ్గర ఫుల్ ఐడియా ఉంది. లైక్ ఎలాస్టిక్ క్లౌడ్ ఎలా బిల్డ్ చేయాలి, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ఎలా బిల్డ్ చేయాలి, లైక్ $multi-million లైక్ మన క్రెడిట్ స్విస్, UBS ఇలాంటి కస్టమర్స్ ఉంటారు కదా మనకి స్విట్జర్లాండ్లో. స్విస్కామ్కి ఈ థర్డ్ పార్టీ కంపెనీస్ మళ్ళీ కస్టమర్స్ ఉంటారు. సో ఇట్స్ లైక్ ప్రొవైడర్ B2B B2C. ఈ లార్జ్ స్కేల్ క్లౌడ్ని ఎలా బిల్డ్ చేయాలి అని ఒక ఆర్కిటెక్చర్ చెప్తున్నారు అతను బోర్డు మీద. అది ఇక్కడ నుంచి ఒక 7-8 మెంబర్స్ వచ్చారు టెక్నికల్ వాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే ఆపరేషన్ ఇంట్లో ఇరుక్కుపోయినారు. వాళ్ళు డైలీ ఆపరేషన్స్ ఎప్పుడు 20 years నుంచి చేస్తున్నారు. వాళ్ళు దీన్ని గ్రాస్ప్ చేయలేకపోతున్నారు. ఇది చూస్తేనేమో 20 years అడ్వాన్స్డ్గా ఉంది. సో దే కాంట్ ఏబుల్ టు ఇమాజిన్ దట్. నాకున్నది ఏంటి ఒకటే, మనకున్నది క్యూరియాసిటీ. అరే ఏంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాడు, VMs అంటున్నాడు, క్లౌడ్స్ అంటున్నాడు, ఎలాస్టిసిటీ అంటున్నాడు. మరి ఆల్రెడీ VMs ఇవన్నీ బేసిక్ ఆర్కిటెక్చర్ ఉన్నాయి కదా, దీనికి డిఫరెన్స్ ఏంటి అని క్యూరియస్గా థింక్ చేసామని అనమాట. నాకు అర్థం కాలేదు 2-3 days ఏం చేయాలి అనేది. సో అప్పుడు ఏం చేశానంటే, నేను నెట్లో వెతుకుతున్నప్పుడు ఈ meetup.com అని ఒకటి దొరికింది. నా ఫస్ట్ నుంచి ఏమనిపించేది అంటే, మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ ఇఫ్ యు ఆర్ నాట్ విత్ ద రైట్ పీపుల్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ కంపానియన్, సో ఆ సొసైటీ నుంచి మనం నేర్చుకోవటం మిస్ అయిపోతాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటాం కదా, బాంబేలో ట్రైన్ ఎక్కాలి అంటే, లోకల్ ట్రైన్ ఎక్కాలి అంటే మనం లోపలికి వెళ్ళక్కర్లేదు, అక్కడ నుంచుంటే ఎవడొకడు తోసుకొని వెళ్ళిపోతాడు అని. అలాగే అదే ఐడియా నాకు వచ్చింది అనమాట. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు టెక్నాలజీ పీపుల్ ఉంటే మనకి తెలియకుండానే మనకి ఫీడ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఐడియా వచ్చింది. సో ఆ meetup.comలోకి వెళ్ళి లోకల్లో ఎక్కడెక్కడ మీటప్స్ జరుగుతున్నాయి అని చూశాను. అరిస్టా కంపెనీ ఒకటి ఉంది సన్నీవేల్లో, శానసెలో. సన్నీవేల్ వచ్చేసరికేమో మెలనాక్స్ చిప్ కంపెనీ ఉంది, నెట్వర్కింగ్ కార్డ్స్ కంపెనీ. తర్వాత డేటాబేసెస్ అవన్నీ పాలో ఆల్టోలో ఉన్నాయి. తర్వాత అప్లికేషన్స్ వచ్చేసరికేమో శాన్ ఫ్రాన్సిస్కో అనే ప్లాట్ఫామ్. ఇవన్నీ కూడా ఒక స్టాక్ తీసుకున్నాను, క్లౌడ్ అంటే ఏముంటాయి అని. శాన్ యూసే నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకు తీస్తే జియోగ్రఫీ, ఇక్కడ లేయర్ 0 ఉంటుంది నెట్వర్కింగ్ లో, ఇక్కడ టాప్ అప్లికేషన్ లేయర్ ఉంటుంది. ఇలా ఉంటాయి కంపెనీస్ అన్ని. సిలికాన్ వ్యాలీ అంటే చాలా మంది తెలియదు, ఓ సిలికాన్ వ్యాలీ అంటారు. సిలికాన్ వ్యాలీలో ఈ శాన్ యూసే నుంచి మీరు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తే మీ అప్లికేషన్ స్టాక్ తీసుకున్నారంటే క్లౌడ్ లో మీకు ఇక్కడ కేబుల్స్ ఉంటుంది, ఫిజికల్ ర్యాక్స్ ఉంటాయి, తర్వాత సర్వర్స్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, డేటాబేసెస్ ఉంటాయి, ప్లాట్ఫామ్ లేయర్ ఉంటుంది. ఇలాగే ఈ జియోగ్రఫీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. మీ నెట్వర్కింగ్ కంపెనీస్ అన్ని కూడా, హార్డ్వేర్ కంపెనీస్ అన్ని శానసెలో ఉంటాయి. మెలనాక్స్, తర్వాత మార్వెల్, చిప్సెట్, ఇవన్నీ శానసెలో ఉంటాయి. కొంచెం ముందుకు వచ్చారంటే సన్నీవేల్, శానసె మధ్యలో నెట్వర్కింగ్ పీసెస్ ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి. అక్కడి నుంచి సన్నీవేల్కి వచ్చారంటేనేమో మీకు ఇంటిగ్రేషన్ లేయర్స్ ఉంటాయి అన్నమాట, ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన వాళ్ళు. కొంచెం ముందుకు వచ్చారంటే డేటాబేసెస్ ఉంటుంది అన్నమాట, మాంగోడిబి, మరియాడిబి, ఇవన్నీ కూడా పాలో ఆల్టో ఇక్కడ ఉంటాయి అన్నమాట ఆఫీసులన్నీ. ఇంకొంచెం ముందుకు వెళ్ళారంటే ఇక్కడ ప్లాట్ఫామ్ లేయర్ ఉంటుంది శాన్ ఫ్రాన్సిస్కో బిగినింగ్ లో. ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో యూనియన్ స్క్వేర్కి వెళ్తే అప్లికేషన్ లేయర్ ఉంటుంది, అక్కడ కంపెనీస్ అలా ఉంటాయి. ఇది నాకు 2 days లో అర్థమైంది. నేను జియోగ్రఫీ చూసినప్పుడు అదొక పేపర్ మీద తీసుకున్నాను, ఆ మీటప్స్కి వెళ్ళాను 2 రోజులు. ఆ 2 రోజులు చెప్తుంటే వాళ్ళు ఏం బిల్డ్ చేస్తున్నారని ఒక పీస్ అర్థమవుతుంది. డేటాబేస్ ఒకటి చెప్తున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి చెప్తున్నాడు, నెట్వర్కింగ్ ఒకటి చెప్తున్నాడు. బ్యాక్ వస్తే మా CEO ఏదైతే ఉన్నారో, CTO ఎవరైతే ఉన్నారో అతను డిస్ప్లే చేస్తుంది కూడా ఇదే. వీటన్నిటిని యూజ్ చేసుకొని మనము ఓపెన్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేద్దాము. మనం ఒక వెండర్ దగ్గరికి వెళ్తే 20 million పే చేస్తే వాడు ఇచ్చే సాఫ్ట్వేర్ మనము మార్కెట్లో తీసుకొచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే మనకు కావాల్సిన డెవలప్మెంట్ స్పీడ్ వాడు ఇచ్చే స్పీడ్కి మ్యాచ్ అవ్వదు. మనకి కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టు బి ఫాస్ట్ ఉండాలి, లైక్ అమెజాన్, గూగుల్ లాగా ఉండాలి. అప్పట్లో గూగుల్ ఇంకా రాలేదు, అమెజాన్ వాడు ఫస్ట్ స్టార్ట్ అవుతున్నాడు, అంతే కొత్తగా స్టార్ట్ అవుతుంది బిజినెస్ అనేది, క్లౌడ్ బిజినెస్ అనేది. ఇలా ఉండాలి అంటే మనమే బిల్డ్ చేసుకోవాలి దాన్ని. కానీ మనం సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, మనం టెలికాం సర్వీస్ ప్రొవైడర్. వీటిని ఇంటిగ్రేట్ చేసుకొని, ఎవరైతే స్టార్ట్అప్స్ ఉన్నాయో వీటిని ఇంటిగ్రేట్ చేసుకొని మనం బిల్డ్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ అని చెప్తున్నాడు అతను. అతను చెప్పిన దాన్ని ఇక్కడ ఉన్న ఆపరేషన్ టీం వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకోలేకపోయారు. ఇది నేను క్యాచప్ చేశాను, నేను దాన్ని రీప్లే చేశాను. దాన్ని వాళ్ళకి ఏం చెప్పానంటే, సో వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ బిల్డింగ్ ఎ క్లౌడ్ నాట్ ఫ్రమ్ ద స్క్రాచ్, ఫ్రమ్ ది ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, బై టేకింగ్ ద సిలికాన్ వ్యాలీ ఎంటర్ప్రెన్యూర్ వెంచర్స్ టు పుటింగ్ ఇన్ స్టాక్ టుగెదర్ అండ్ డెలివరింగ్ టు స్విట్జర్లాండ్ వేర్ దే కెన్ ఆపరేషనలైజ్ అని ఒక సెంటెన్స్ లో, ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఒక 20 minutes లో చెప్పాను వాళ్ళకి. దట్ వాస్ క్యాచీ పాయింట్ ఫర్ హిమ్ అండ్ హీ సెడ్ లైక్, ప్రసాద్ కెన్ యూ స్టే విత్ మీ టు సపోర్ట్ మై ద హోల్ క్లౌడ్ బిల్డింగ్ జర్నీ అండ్ విల్ సీ ఆఫ్టర్ 6 months. అండ్ ఒక 6 months అతను కంటిన్యూ చేశాడు. దట్ హ్యాపన్ టు బి లేటర్ ఐ బికమ్ ఎ డెలివరీ హెడ్ ఆన్ దట్ కంపెనీ అండ్ దెన్ ఐ బికమ్ ఎ వెంచర్ క్యాపిటలిస్ట్ టీమ్, పార్ట్ ఆఫ్ ది వెంచర్ క్యాపిటలిస్ట్ టీమ్. That is one of the best opportunity I got, I would say, from a person who is seeking like what is C language nunchi, a person sitting only with the C-level people from morning to night every single day. Wow. And paying like $1,200 for a wine and $5,000 for a meal and spending $50,000 only for meeting the C-level people and coming to business class every single month to Switzerland and having a car, chauffeur, and then $7,000 house rent and then
unlimited, what are the class of living I want to have. That company provided to me, and tens of millions in my bank account, and integrating with the companies, buying the companies, scouting in the Stanford campus, and scouting in the San Jose campus, and scouting in the startup campus, in the meetup in the Union Square cities and everything, building up all these companies together and making a Swiss Cloud a dream what the Swisscom want to do to the reality. That's what I did for 5 years. సో టోటల్ 7 years ఉన్నారా మీరు? టోటల్ 6.5 years ఉన్నాను, Okay. అప్ అండ్ డౌన్ అని చూసుకుంటే. బట్ కోర్ వాల్యూ అంటే లైక్ 2013 నుంచి 2018 ఎండింగ్ వరకు నా కోర్. సో ఐ వాస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ దేర్, అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ ఓవర్వెల్మింగ్ వన్ వే, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఇన్ సూపర్ ఫాస్ట్ ఫేస్, unbelievable. And morning I am talking to like doing my architecture, whatever I am building, to sync up with the Switzerland team until like 11 o'clock, from 7 o'clock to 11 o'clock I go and talk to the people with the C-level people, like from until 5 o'clock. 5 to 8 I go to the meetups, and again 8 o'clock onwards I go to venture capitalist team. They have a special meetups with the preliminary kind of thing, that's like $1,200 wine kind of meetups, right? That's only for the C-level people. So 8 o'clock I'm going with them, and until 12 o'clock. So round the clock I'm very working, busy. Okay, no Saturday, no Sunday. I'm super enjoying that journey. And by the time నాకు అప్పుడు వచ్చిన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ కంపెనీస్ అన్నీ కూడా 20-30 కంపెనీస్ ఉన్నాయి ఒక టాపిక్ మీద. అట్లాంటి ఒక 30 టాపిక్స్ ఉన్నాయి, మనకు 600 కంపెనీస్ ఉంటాయి మొత్తం ఒక క్లౌడ్ స్టాక్ తీసుకుంటే. వాటిలోంచి మనం 20 కంపెనీస్ని ఫిల్టర్ చేసుకొని మనం బిల్డ్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ని. నా దగ్గర ఎంప్లాయీస్ లేరు, సో నాకు ఫండ్ ఉంది, మనీ ఉంది, కానీ నేను ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో నేను కంపెనీ పెట్టి ప్రొడక్షన్ పెట్టేసరికి 2 years పడిపోతుంది. ఈ 2 yearsలో సాఫ్ట్వేర్ యొక్క క్లౌడ్ యొక్క డైనమిక్స్ మొత్తం మారిపోతాయి. మనం వెళ్దాం అనుకుంటుంది ఫాస్ట్ పేసింగ్. సో అప్పుడు నాకేం అర్థమైందంటే, ఎవ్రీ టైమ్ యూ నో టు బిల్డ్ ఇట్, యూ నీడ్ టు హ్యావ్ ఎ రైట్ పార్ట్నర్స్ టు బిల్డ్ అని. ఆ పార్ట్నర్ మేనేజ్మెంట్ ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది నాకు. అది ఆ C-level పీపుల్ దొరికారు, అక్కడ సిలికాన్ వ్యాలీలో అట్మాస్ఫియర్ ఉంది, ఆ స్టాన్ఫోర్డ్ నుంచి వచ్చిన వైట్ పేపర్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని స్టార్టప్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ గ్రూప్ చేశాను, వాటితో ప్రోడక్ట్ బిల్డ్ చేశాను. ఈ జర్నీలో ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేయడానికి నాకు వ్యాలిడేషన్ సాఫ్ట్వేర్ కావాలి క్లౌడ్కి. నాకున్న పాత ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్తో ఒక 2 ఇంజనీరింగ్ రిక్రూట్ చేసుకున్నాను రిమోట్లో, బఫెలోలో, న్యూయార్క్లో. రిమోట్గా వర్క్ చేసేవాడు వాళ్ళకి. నా ఐడియాస్ మొత్తం పెట్టాను, నేను కొంచెం కోడ్ చేసేవాడిని టైం పాస్ కోసం. ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేశాను నేను. అది ఏంటి అంటే, ఈ 23 కంపెనీస్ 24/7 సాఫ్ట్వేర్ని డెలివర్ చేస్తుంటే, ఈ మొత్తాన్ని తీసుకొని ఇది ప్రొడక్షన్కి రెడీ అవుతుందా కాదా అని విత్ ఇన్ 7 minutesలో ఒక 2000 ఇంజిన్స్ రన్ అయిపోతాయి అన్నమాట ప్యారలల్గా. సో ఈ 7 minutesలో అన్ని వ్యాలిడేట్ చేసి చెప్తుంది, విత్ ఆల్మోస్ట్ లైక్ 40 racks లో ఉన్న డేటా సెంటర్లో ఉన్న 40 racks లో ఉన్న డిఫరెంట్ సాఫ్ట్వేర్ వర్షన్స్తో. దట్ వాజ్ వన్ ఆఫ్ ది యూనిక్ ప్రొడక్ట్ ఇన్ యూనిక్ ప్రపోజిషన్ ఆన్ ద టైమ్ ఆఫ్ ది మార్కెట్ విత్ ఓపెన్ స్టాక్ బేస్డ్ థింగ్. నేను అనుకున్నాను ఇదేదో బాగుంది కదా, ఇది ఎవరి లేదు, యూనిక్ గా ఉంది మార్కెట్లో, ఎవరు సాఫ్ట్వేర్ చేయాలని అంత గేట్ కీపింగ్ నాదే. విత్ ఇన్ 7 minutesలో వాడు చెప్పేస్తాను అనమాట. నా ఐడియా ఏంటంటే, కాఫీ మిషన్ లో మనం యూరా కాఫీ మిషన్ ఉంది నాది, అది బటన్ ప్రెస్ చేసి ఎస్ప్రెసో, ఆ ఎస్ప్రెసో తీసుకొని కాఫీ మీటింగ్ రూమ్ లోకి వెళ్ళే లోపలికి ఈ 45 రన్ చేయి, రిపోర్ట్ ఆటోమేటిక్ గా వాడి మెయిల్ లో టక్మని రావాలి. అది ప్రొడక్షన్ కి రెడీ అని చెప్పాలి, లేదా నో అని చెప్పాలి. అది సర్టిఫికేషన్ మెకానిజం లాగా అనమాట. ఇట్ వాస్ సూపర్ యాక్సెప్టెడ్, లైక్ ఆల్ ద పార్ట్నర్స్ నుంచి మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది, మా స్విస్కామ్ నుంచి మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది, ఎంప్లాయీస్ నుంచి మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇదేదో బాగుంది కదా అనుకొని ఈ ప్రోడక్ట్ ని తీసుకుని బయటకు వద్దాం అనుకున్నాను. I think in 2016 April 4th, I think the dates around that time. సో ఉగాది రోజు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 2016 ఉగాది రోజున, మార్చ్-ఏప్రిల్ టైంలో. సో ఆ ఉగాది రోజు నేను ఒక కంపెనీ పెడదాము అనేది. అదే నేను అడదాం అనుకుంటున్నా, మీరు మరి స్టార్ట్అప్ ప్లాన్ చేశారా అప్పటికే? ఇదే ఈ ప్రోడక్ట్ బయటకు తీసుకొని స్టార్ట్అప్ చేద్దాం. ఇంతకుముందు నాకు ఎంటర్‌ప్రెన్యూర్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఒక కంపెనీలోకి వెళ్ళి ఎవరైతే ఫండ్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి మీరు డిమాన్స్ట్రేట్ చేసుకొని మీ యొక్క షార్ట్ టర్మ్ కైండ్ ఆఫ్ పిచ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత యాక్సెప్టెన్స్ తెచ్చుకొని ఫండ్ తెచ్చుకొని మీ టీమ్ ని బిల్డ్ చేసుకొని మీరు ప్రోడక్ట్ తయారు చేయడం. విత్ ఇన్ ద కంపెనీ మీకు ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఉంటుంది, మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగితే మీకు ఫండ్ వచ్చేస్తుంది. ఇది నా జర్నీ అంతా కూడా 4 products అలాగే చేశాను ఎంటర్‌ప్రెన్యూర్ కింద. ఫస్ట్ టైం నా ఓన్ గా ఎంటర్‌ప్రెన్యూర్ కింద వెళ్ళాలి అంటే నేను వీసీఎల్ని ఇంప్రెస్ చేయాలి. వీసీని ఇంప్రెస్ చేయాలి అంటే ఐ హావ్ టు హ్యావ్ ఎ రైట్ ప్రొడక్ట్ అండ్ రైట్ కంటెంట్, రైట్ సబ్జెక్ట్, రైట్ అట్మాస్ఫియర్, సపోర్టింగ్ సిస్టమ్ అంతే కూడా. అప్పుడు నా బేసిక్ ఐడియా ఉంది వీసీని ఎలా మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలి అని ఉన్నాయి కాబట్టి నేను చేద్దాము అనుకున్నాను నేను వీసీని. సో ఈ టైంలోనే నేను బయటకు వెళ్ళాను, స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేద్దామని కంపెనీ రిజిస్టర్ చేసుకొని ఒక ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్లో సన్నీవేల్లో ఒక రూమ్ తీసుకున్నాను, ఒక ప్లేస్ కోవర్కింగ్ లొకేషన్లో, ఒక 5 members ఇంజనీర్స్ సరిపోయేటట్టుగా. టెంపుల్కి వెళ్ళాను, పూజ చేసుకొని వస్తున్నాను ఉగాది రోజున. దట్ ఐ గాట్ ఎ కార్ యాక్సిడెంట్ ఆన్ దట్ డే.
సో ఐ థాట్ ఆ కార్ యాక్సిడెంట్లో దెన్ ఐ సేవ్డ్ లైక్ ఐ వాస్ ఎవ్రీథింగ్ ఫైన్ లక్కీలీ నా కిడ్కి ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ వరకు ఆగింది. ఐ వాస్ థింకింగ్ థ్యాంక్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ సేవ్డ్ టుడే. అమ్మో మనకేదో బ్యాడ్ ఉమెన్ ఉందిరా, ఏదో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ నీకు, ఏదో స్లో డౌన్ అవ్వమని చెప్తున్నాడు అనుకున్నాను. కానీ కార్ ఒకటే కదా స్మాష్ అయింది. నెక్స్ట్ రోజు బాగానే ఉంది. ఆ నెక్స్ట్ రోజు మార్నింగే హ్యాకర్థాన్ జరుగుతుంది జూరిక్ ఈటీహై యూనివర్సిటీ వాళ్ళది, అక్కడికి వస్తున్నారు వాళ్ళు. అది నేను ఆ హ్యాకర్థాన్ నేను మేనేజ్ చేస్తున్నాను. దానికి వెళ్ళాను. నాకు కాల్ వచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి. వాడు వచ్చేసి మీరు వెళ్ళి మెడికల్ చెకప్ చేయించుకోండి, ఎందుకంటే యాక్సిడెంట్ అయింది కదా, మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు చాలా క్లెయిమ్ చేస్తారు మరి పొద్దున, కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది. ఇది ఎక్కడ? ఇది యుఎస్ లో సన్ జరిగింది. సో వాడు పాలో ఆల్టో మెడికల్ ఫౌండేషన్ ఫ్యాక్స్ చేశారు, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి అనేసి. అక్కడికి వెళ్ళాము, అందరం చెక్ చేసుకున్నాం, రిపోర్ట్లు తీసుకుంటున్నాం. నా రిపోర్ట్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఏంట్రా అని అడిగితే వేరే ప్రాబ్లం ఉంది నీకు. దెన్ లైక్ మా ఫ్యామిలీ కూడా వెళ్ళి దాన్ని ఇంట్రాగేట్ చేసి ఏం జరుగుతుంది, ఎందుకు వీడికి రిపోర్ట్ ఇవ్వట్లేదు, ఎందుకు వీడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు మొత్తం ఇంట్రాగేట్ చేస్తే మళ్ళీ ఫర్దర్ చెకప్స్ అలా వెళ్తే దే ఫౌండ్ ఇట్ లైక్ ఐ హ్యావ్ సమ్ యూనిక్ క్యాన్సర్ విచ్ ఇస్ అనాప్లాస్టిక్ క్యాన్సర్. And they said, as per the Palo Alto Medical Foundation report, we are suspecting as anaplastic cancer. That's one liner. And they found the lump. And they did the final biopsy. They found lymphoma is a disorder and also anaplastic and raser. Anaplastic and Google lo kodite meaning entante 18 months is a maximum lifetime period for a human on the planet. Anaplastic. Nobody has ever recorded more than 18 months alive. Okay. So then I thought like, damn. అంటే ఏ స్టేజ్ లో ఉంది ఏమైనా తెలుసా? స్టేజ్ 1 లోనే ఉంది అప్పుడు. ఓకే. స్టేజ్ 1 లోనే ఉంది. బట్ వాళ్ళు ఇచ్చిన అనాప్లాస్టిక్ అయితే నాన్ క్యూరబుల్. అచ్చా. ఇంపాసిబుల్ క్యూర్ అవడం అనేది లైక్ ఐ థింక్ దేర్ ఇస్ నో మెడిసిన్ దట్ టైం అట్లీస్ట్ బికాజ్ ఇట్స్ లైక్ డిజార్డర్ థింగ్. లైఫ్ ఏంట్రా ఎట్లా అయిపోయింది. నేను 36 నాకు కరెక్ట్ గా. అప్పుడు ఏ ఇయర్ అండి? 2016. ఓకే. ఏంట్రా ఇది, నా లైఫ్ ఇలా అయిపోయింది, ఇంత పీక్ లో ఉన్నాను. అప్పటిదాకా నేను డబ్బులు సేవ్ చేయాలి, ఇలా చేయాలి ఏమీ ఆలోచించట్లేదు. జస్ట్ ఫ్లో నడుస్తుంది, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను, కావాల్సిన ఇస్తున్నాను. సడన్ గా డ్రాప్ అయిపోయి ఐ డోంట్ నో వేర్ ఐ యామ్ నౌ నెక్స్ట్. సో అప్పుడే మా హెచ్ఆర్కి ఫోన్ చేసి ఇలా నేను బయట రిజైన్ చేసి కంపెనీ పెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. బట్ నాకు ఇలా అయింది. స్విట్జర్లాండ్లో చూస్తున్నాం నాకు బీ పర్మిట్, ఇక్కడేమో నా గ్రీన్ కార్డ్ ఇంకా రాలేదు. వాళ్ళు గ్రీన్ కార్డ్కి అప్లై చేశారు. మోర్ దాన్ 2 million సైన్ చేయాలి అంటే లోకల్లో గ్రీన్ కార్డ్ ఉండాలి అనేసి. అది ఇంకా అప్రూవల్ రాలేదు. మరి నా స్టేజ్ అంటే తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నాకు డబ్బులు కూడా ఏం లేవు. సో దెన్ దే గివ్ ఎ ఛాన్స్ టు కమ్ బ్యాక్ టు స్విట్జర్లాండ్. ఫస్ట్ డే 2 weeks ఇన్ హోటల్. అండ్ మీన్ వెల్ మై ఫ్యామిలీ ఫౌండ్ ఎ డాక్టర్. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ there is a possibility that we can treat with the lymphoma. If it is successful, it's successful. If not, there is no choice for you. ఎక్స్పెరిమెంట్ లాగా. Like it shows like 90% lymphoma and 10% anaplastic. But anaplastic మన దగ్గర మెడిసిన్ లేదు కాబట్టి lymphoma కన్నా ట్రై చేస్తాము. This is what we decided in a consortium అని చెప్పారు. Okay. So I think I was there by the time my treatment started in the first week of May, I was in the stage 3 already. It went so aggressively. My lump, like whole body was like this. అప్పటికే స్ప్రెడ్ అయిపోయింది. Every 2 weeks it is just crossing super fast. Okay. So the lump ఇక్కడ దాకా వచ్చేసింది. కూర్చోలేను, ఇట్లా నిలబడలేను, పడుకోలేను, తినలేను. So I don't have a place to stay. నా ఫ్రెండ్ ఒకడు ఉంటే వాడు పాపం వాడు బ్యాచులర్ రూమ్, ఒక సింగిల్ రూమ్, వాడు సోఫా ఉంటే ఆ సోఫాలో ప్లేస్ ఇచ్చారు. స్విట్జర్లాండ్ లో ఇంకా హౌస్ లేదు. అదే అప్పుడే వచ్చారు కాబట్టి. అక్కడ హౌస్ ఉంది, కార్లు అక్కడే ఉండిపోయింది, బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడే ఉన్నాయి, అన్ని చూసుకోవాలి. చిన్న పిల్లవాడు, వాడు 4 years నా కొడుకు. ఏంట్రా 5 years ఏంట్రా ఇట్లా అయిపోయింది అనుకున్నాను. బట్ నాకు ఒకటే ఏంటంటే ప్రతిసారి కూడా ఎక్కడైతే ఎండ్ ఆఫ్ ది డోర్ అనుకుంటామో మనము, టన్నెల్ అనుకుంటామో, అక్కడే ఇంకొక డోర్ ఓపెన్ అయి ఉంటుందని చిన్న ఫీలింగ్ నాకు అది. వెళ్ళాను బ్యాక్కి, ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ట్రీట్మెంట్ స్టార్ట్ అవటం, రికవరీ స్టార్ట్ అవుతుంది. కీమోథెరపీ స్టార్ట్ చేశారు. ఆర్షాప్ ట్రీట్మెంట్ అనేది. వాళ్ళు 8 cycles కీమో సైకిల్స్ అని చెప్పారు. ఫస్ట్ 2 కీమో సైకిల్స్ బాగానే ఉంది. థర్డ్ కీమో సైకిల్ ఇస్ పీక్. ఇట్స్ లైక్ అది తెలిసిందే మనకు ఆ ప్యాటర్న్ లో. థర్డ్ కీమో సైకిల్ ఇస్ వర్స్ట్ కీమో సైకిల్ అది. అది అయిపోయినప్పుడు నేను అనుకున్నాను ఇంకా నా లైఫ్ అయిపోయిందిరా, ఇంకా నేను తట్టుకోలేను అనేసి అనుకున్నప్పుడు ఆ డాక్టర్ చెప్పారన్నమాట, ప్రసాద్ నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే గనక మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాము, లేదంటే థెరపిస్ట్ని తీసుకొని వచ్చి మళ్ళీ నీకు థెరపీ ఇచ్చి కామ్ డౌన్ చేసి మళ్ళీ టైం కూడా పడుతుంది, టైం పడుతుంది, మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. నీకు కావాల్సింది ఏంటంటే నీకు ఒక మోటివేషన్ కావాలి. వాట్ ఈస్ యువర్ మోటివేషన్ అన్నాడు. నేను కూర్చున్నాను. సి ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్. యాజ్ ఎ మిల్క్ బాయ్ టు హియర్ ఐ డిడ్ వెరీ ట్రెమెండస్ జాబ్. ఒక హోమ్లెస్ పీపుల్ ఫ్యామిలీకి పుట్టి కోట్ల రూపాయల అప్పులుంటే అప్పులు తీరిస్తే ఫైనాన్షియల్ జర్నీలో సక్సెస్ అయ్యాను. తర్వాత అక్కకి హెల్త్ బాగోక తన స్ట్రక్ అయిపోయి తన మ్యారేజ్ చేయాల్సి వచ్చిన తర్వాత అన్నకి ఉద్యోగము, ఈ ఫ్యామిలీ విషయాల్లో నేను బాగానే ముందుకెళ్ళిపోయాను. ఎందుకు 9th క్లాస్లో స్కూల్ ఆపేసిన వాడిని ఈ రోజున సిలికాన్ వ్యాలీలో నేను సీఈఓస్తో కూర్చొని నేను 20-30 million బిజినెస్ చేసే స్టేజ్కి వెళ్ళాను నేను ఇక్కడికి. ఇవన్నీ సక్సెస్ అయ్యాను. వాట్ ఈస్ దట్ ఐ నాట్ సక్సీడెడ్ అని అనుకున్నప్పుడు లుక్ బ్యాక్ చేస్తే నా కొడుకున్నాడు అక్కడ. సో నేను అన్నాను మా డాక్టర్కి, ఐ వాంట్ టు స్టే విత్ హిమ్ all the way his journey in his life. When he goes to school, I want to be with him. When he go to college, I want to stand next to them. When he got a convocation, I want to take a photo with him. So this is what my motivation now. I want to take my turn, leave
I have done everything in my career. It's okay if I don't become again a new millionaire. I have already making money, enough money. That's okay for me. I want to be like a good father for him. This is my motivation అని చెప్పాను. లక్కీగా అది వర్కౌట్ అయింది. ఆ మెడిసిన్ వర్కౌట్ అయింది నాకు. 7 months ఉన్నాను. ఆ 7 months ఇక్కడ కోవర్కింగ్ లొకేషన్ ఒకటి ఉండేది. అక్కడికి వెళ్ళి కూర్చునేవాడిని, చదువుకుంటూ ఉండేవాడిని, ఇంటి దగ్గర ఉండేవాడిని. అప్స్ అండ్ డౌన్స్ ఎమోషన్స్లో ఉండేది, ఫీలింగ్స్ ఉండేది. ట్రీట్మెంట్ అంతా బాగా జరిగింది. వచ్చిన తర్వాత చాలా డ్రాప్ అయిపోయాను ఎమోషనల్గా, అంతా కూడా బాడీ అంతా సక్ అయిపోయింది. లెగవగలిగేవాడిని కాదు, నడవగలిగేవాడిని కాదు, పిల్లల్ని ఎత్తుకోగలిగేవాడిని కాదు. చాలా ఇన్సల్టింగ్ అనిపించింది నాకు. మరి నేను బ్యాక్ వెళ్ళిపోయి నేను యూఎస్కి వెళ్ళిపోయాను. యూఎస్కి వెళ్ళిపోయి నేను ఒక 1 year ఇక్కడే ఉంటాను, ఎందుకంటే నేను కొంచెం ఫిజికల్గా ఫిట్ అవ్వాలి. నాకు ఇట్లా వీక్గా నా కొడుకు ముందు చూపించడం నాకు ఇష్టం లేదని చెప్పాను. 1 year అక్కడ ఉన్నాను. ఆ 1 yearలో నేను నేర్చుకోవాల్సింది మళ్ళీ రీవ్యాంప్ చేసుకున్నాను. ఈలోపు కంపెనీ వాళ్ళు స్ట్రాటజీ మార్చడము, అవుట్సోర్సింగ్ చేసేయడము VMwareకి, నన్ను ఓన్లీ పార్ట్నర్ మేనేజ్మెంట్కే పెడతాము. అది కొంచెం బోరింగ్ జాబ్ అనిపించేసింది. ఇంకా ఇన్నోవేషన్ అంతా క్లోజ్ అయిపోయింది అక్కడ. సో బ్యాక్ వచ్చాను జాబ్కి. అంతలోకి VMware కంపెనీ ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడో వాడు కాల్ చేశాడు. సో వై కాంట్ యూ కమ్ అండ్ హెల్ప్ అస్ అనేసి. అండ్ దే గివ్ మీ హైయెస్ట్ సాలరీ లైక్, and then it grew up and I became a like advisory solution architect for them. So my building a strategy for the clients and things like that, and they paid me enough. అప్పటికి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏ స్టేజ్లో ఉంది? ట్రీట్మెంట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఐ థింక్ ఉగాది రోజు మనకి డేట్ చూసుకుంటే 2016లో మనకి ఆ ఉగాది రోజున నాకు యాక్సిడెంట్ అయింది. 1 week 10 days లో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నాకు క్యాన్సర్ ఐడెంటిఫై అయింది. తర్వాత మే 17th నుంచి ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 25th క్యాన్సర్ అయిపోయింది కంప్లీట్. బ్యాక్ వెళ్ళడం అదే రోజు నా గ్రీన్ కార్డ్ కూడా వచ్చింది అక్కడ. సో అక్టోబర్ 1st ని. బట్ ఫిజికల్ గా నేను కొంచెం మళ్ళీ బ్యాకప్ తీసుకున్నాను. 1 year లో రికవర్ అయ్యాను. బట్ మొత్తం ఆ 1 year నేను టైం యూజ్ చేసుకున్నాను. ఎలా చదువుకోవాలి, ఎట్లా చేయాలి, నా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేసి లైఫ్ లో. తర్వాత మళ్ళీ VMware కాల్ చేయడము, వాడి దగ్గరికి వెళ్ళడం. నేను వాడు మంచిగా $500,000 శాలరీ ఇచ్చాడు వాడు, అంత ఇన్కమ్ కూడా. సో ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ శాలరీ 6 years plus 6.5 years ఆ కంపెనీలో. యా, ఆ కంపెనీలో ఉన్నప్పుడే లైక్ దే వాజ్ అ కోవిడ్ టైమ్. అండ్ దట్ కోవిడ్ టైమ్ ఐ కేమ్ బ్యాక్ టు 6 months బిఫోర్ కోవిడ్ టైమ్ ఐ కేమ్ బ్యాక్ టు స్విట్జర్లాండ్. ఇంకా స్విట్జర్లాండ్ లో కంటిన్యూ అయిపోయాను. రిమోట్ వర్క్ తీసుకున్నాను, ఫ్యామిలీ సపోర్ట్ చేద్దాం అనేసి. ఐ ఎంజాయ్డ్ ద జర్నీ, ఐ వుడ్ సే. సో సిలికాన్ వ్యాలీలో టు కంక్లూడ్ దట్ పార్ట్, నాకు అర్థమైంది ఏంటి అంటే, వెన్ యూ ఆర్ లైక్ కాన్ఫిడెంట్ అండ్ వెన్ యూ ఆర్ విత్ ద రైట్ పీపుల్ అండ్ వెన్ యూ ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్ and you have to place yourself right place doesn't come by itself. I don't believe in the luck, but I don't say luck is not there. So luck is the things like whatever you try, all the circumstance yourself fullest and you manifest for it, automatically it happens. Mostly it happened to me so far. So అది నేను లక్ అనుకుంటున్నాను. ఏదైతే జరిగిందో నేను అనుకున్నవన్నీ అనుకున్న టైంలో జరిగినాయి. బట్ హిడెన్ ఎఫర్ట్ కూడా ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నేర్చుకోవాలంటే ఏం తెలియదు అనుకోకుండా ఉండొచ్చు, లేదా meetup.comలోకి వెళ్ళి వాటిల్లో 10 సార్లు విని వేరే వాళ్ళ దగ్గర విని ఇలా ఉందని తెలుసుకొని నేర్చుకోవడం కూడా నేర్చుకోవచ్చు. నేను 2 చేశాను. సో ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. అదే, సో ఒక గోల్ అనుకుని మీరు ఆ గోల్కి సంబంధించిన ఎన్వైరన్మెంట్లో ఉండి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తే యూ క్యాన్ సక్సీడ్. నాకు ఒక ఫార్ములా ఏం చెప్పారంటే, ఒక అతను ఎవ్రీబడి హ్యాస్ 24 hours. ఆ 24 hours నువ్వు ఏం చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీ దగ్గర ఉంటుంది అన్నారు. ఎగ్జాక్ట్లీ. రెండోది నేను ఇంకోటి ఏమనుకున్నానంటే, ఇప్పుడున్న జనరేషన్కి నా నెఫ్యూస్కి, నా నీస్కి, లేకపోతే నా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి చూసినప్పుడు దే సీ లైక్ సోషల్ మీడియా అండ్ ఆల్. ఐ డోంట్ జనరలైజ్. మెనీ పీపుల్ ఆర్ సూపర్ గుడ్ ఇన్ దట్, లైక్ దే డూయింగ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ అకాడమిక్స్, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద టెక్నాలజీ, లెర్నింగ్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఎందుకు వెళ్తాము, ఒక స్మోక్ కావచ్చు, కాఫీకి కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాకి కావచ్చు అంటే వీ వాంట్ సమ్ బ్రేక్ కదా. నాకేమనిపించిందంటే, ఆ బ్రేక్ అనేది నువ్వు వెళ్ళాలనుకున్న పాత్లో కనుక తీసుకొని ఆ సబ్జెక్ట్ని, ఆ 3 minutes వీడియోసే నీ ఫైనాన్స్ గురించో, నీ టెక్నాలజీ గురించో, లేకపోతే నీ స్కిల్ సెట్ గురించో చూస్తే, అదే 3 minutes ఇన్స్టాగ్రామ్ వీడియో, అదే 3 minutes యూట్యూబ్ వీడియో, నీకు కావాల్సిన కంటెంట్ని చేస్తే యూ ఆర్ ద లీడర్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ టేక్ ద కంట్రోల్ ఆఫ్ దట్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. So those are actually not a distractions for me. I still use YouTube a lot because I learn a lot on that one from the other people. మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది బేసిక్గా. యా, వెరీ నైస్, వెరీ వెల్ సెడ్ అండి. ఐ థింక్ మీ జర్నీ నా ఆడియన్స్కి ఒక మంచి మెసేజ్లా వెళ్తుంది అని ఐఎమ్ రియలీ హోపింగ్ ఫర్ ఇట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. సో అందరూ విన్నారు కదా, ఒక గోల్ పెట్టుకుని హార్డ్ వర్క్తో, ఒక డెడికేషన్తో మీ వాల్యూ సిస్టమ్ని ఫాలో అవుతూ మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటే కూడా అది అచీవ్ చేయగలుగుతారు అని ప్రసాద్ గారి జర్నీ నుంచి మనం తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. Thank you so much. Thanks for having me.